అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. 5వ వేదం, పంచమ వేదమైనటువంటి మహాభారతంలో ఒక ప్రత్యేక ప్రకరణ గ్రంథం లాగా మనము యక్ష ప్రశ్నలని చెప్పుకుంటున్నాం. యక్ష ప్రశ్నలు అనేవి కేవలం ధర్మరాజుకు సంధించినవి కాదని, కష్టాలలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా వాటిని తప్పక ఆచరించగలుగుతాడని తెలుసుకుంటున్నాం. మనందరి కోసము నిత్యము మనం ఆచరింపగలిగేటటువంటి మహోన్నతమైనటువంటి సత్యాలు, ధర్మాలు, ఎన్ని కష్టాలు జీవితంలో వచ్చినప్పటికీ కూడా విరవకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేటటువంటి యక్ష ప్రశ్నల గురించి మనము తెలుసుకుంటున్నాం. మహోన్నతమైనటువంటి ప్రశ్నలు ఎన్నో. ప్రతి ప్రశ్నకు తడుముకోకుండా ధర్మరాజు జవాబు చెప్పడం కనుక చూసినట్లయితే మనకు చక్కగా అర్థమవుతుంది ఆయన యొక్క తెలివితేటలు. మనకు చక్కగా అర్థమవుతుంది ఆయనకు సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి పట్టు అని చెప్పేసి అంటారు కదా. అంటే ధర్మం పైన పట్టు ఉన్న వాళ్ళు మాత్రమే ఆ స్థాయికి వెళ్ళగలరు. అది కూడా ఆయన ఎలాంటి సమయంలో చెప్తున్నాడు? ఏ సమయంలో అయితే అత్యంత సంక్లిష్టమైనటువంటి సమయమో ఆయనకి, ఇటువైపు 4 తమ్ముళ్ళు కూడా విగత జీవులై అనిపిస్తున్నారు ఆయనకి. ఇటు నాలిక ఎండగట్టుకుపోయింది, దాహం. అటు చూసినట్లయితే పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఉన్నాడు. ఇటు చూస్తే మానసికంగా కూడా జీవితంలో ఎంతో అలసిపోయి ఉన్నాడు. రాజ్యాన్ని కోల్పోయి అరణ్యంలో తిరుగుతూ ఫ్యూచర్ ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి లోపల ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం అనేటటువంటిది మాటలు కాదు, కానీ మహోన్నతంగా జవాబు చెప్తున్నాడు. అదృష్టవంతులు, ధన్యములు అనుకున్నట్లయితే ఆ ధన్యం మనల్ని చేయడానికి, జీవితాన్ని మనకు ధన్యం చేశాను అనుకోవడానికి ఏది ముఖ్యమైనటువంటిది? అమ్మయ్య, దీనివల్ల నేను ధన్యమయ్యాను. ధన్యం అంటే కొద్దిగా అదృష్టం అనుకోండి. ధన్యం అంటే మీ అందరికీ తెలుసు కదా, ధన్యమైంది అని అంటాం కదా, నా జీవితం ధన్యమైంది అని చెప్పేసి అంటారు కదా. మీరందరూ అక్కడ హిమాలయాలకు ఇది చేయటం వల్ల ధన్యమయ్యాము, ఇది ఇవ్వటం వల్ల ధన్యమయ్యాము అని చెప్పుకుంటూ ఉంటాం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అదే మీ అందరినీ హిమాలయాస్ కి తీసుకెళ్లిన తర్వాత 4 రోజుల తర్వాత మీరందరూ అంటారనమాట, ప్రభు నా జీవితం ఆల్రెడీ ధన్యమైంది, అది నేను తెలుసుకోక ఏదో జీవితంలో సాధిద్దామని చెప్పేసి, వైరాగ్యం అని చెప్పేసి పిచ్చి మాటలు విని హిమాలయాల దాకా వచ్చాను ప్రభు, నేను ఇప్పుడు వచ్చి నా కన్నీళ్లతో నీ పాదాలు కడిగితే గాని నా పాపాలు పోవు అని చెప్పేసి అనుకుంటారు కదా. అది ధన్యం అన్నమాట. జీవితం ధన్యం అవడం అంటే అది, అప్పుడు ధన్యం అవుతుంది. సో అయితే అఫ్ కోర్స్ అది ఎక్కువ రోజులు ఉండదు అనుకోండి, మళ్ళీ మొదటికి వస్తుంది, 4 రోజుల్లో మళ్ళీ పీక్ పట్టుకుని. సో అయితే ఇది ధన్యం, అదృష్టం కలిగించే వాటి లోపల ఇది చేస్తే నా జీవితం ధన్యం అయిపోతుంది. అది ఏది ఉంటే, ఏది చేస్తే నా జీవితము ధన్యం అవుతుంది, దానికి మనము సమాధానం తెలుసుకుంటున్నాం. గత వారము ధర్మరాజు చెప్పాడు, ధన్యం కావాలి అంటే ఒక వ్యక్తి క్యాపబుల్ పర్సన్ అయి ఉండాలి. క్యాపబిలిటీ మాత్రమే ఒక వ్యక్తిని ధన్యతకి గురి చేస్తుంది. ఒక స్కిల్ వచ్చింది మనకు అంటే మనము ధన్యులమే. కొంతమందికి వంట చేయడం చాలా బాగా వస్తుంది, వాళ్ళు పెద్ద పెద్ద వంటగాలుగా తయారవుతారు. మనము చూసినట్లయితే ఆ సినిమా ఏంటది, దుబాయ్ సీను సినిమా లోపల వీళ్ళందరినీ కృష్ణ భగవాన్ అడుగుతాడు, నీకేమొచ్చు 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 అంటే అందరూ ఏమీ రాదంటారు. చివరికి బ్రహ్మానందం అంటాడు, నాకు వంట వచ్చు అంటాడు. మీ 5గురిలో పనికొచ్చేవాడు వీడొక్కడే. ముందు చూసినప్పుడు వీడు ఎందుకు పనికిరాడు అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే వీడొక్కడే మీ గ్రూప్ లోపల పనికొచ్చేవాడు అని చెప్పేసి చెప్తాడు. అంటే ఏదుంటే ఒక వ్యక్తి ధన్యం అవుతాడు అంటే ఒక రకమైనటువంటి స్కిల్. అయితే ఈ స్కిల్ అలా రాదు, ఈ నైపుణ్యం అనేటటువంటిది, ఈ దాక్ష్యత, ఈ క్యాపబిలిటీ అనేటటువంటి, దక్షుడు దాక్ష్యత, క్యాపబిలిటీ ఇంగ్లీష్ లోపల చెప్పాలంటే, ఆ క్యాపబిలిటీ, ఆ స్కిల్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సమర్థవంతంగా మనము పనులను నిర్వహించగలగాలి. ఏ పనినైనా నిర్వహించగలిగేటట్టయితే పర్వాలేదు, కనీసం అన్ని పనులలో మనకు దక్షత లేకపోయినప్పటికీ కూడా ఏదో కొన్ని పనులలో ఒక పర్టికులర్ స్కిల్ లోపల మనకు ఖచ్చితంగా ప్రావీణ్యత ఉండాలి. జీవితంలో ఏ పని లేకుండా
జీవితంలో అలా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటూ ఉంటారు. కానీ దానికి మనకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే దక్షత ఉండాల్సిందే. అన్నింటిలోకి గొప్పది. దక్షత అనేటటువంటిది ఏదైతే ఉందో అది అన్నిటికంటే కూడా గొప్పది. ఎబిలిటీ అనేటటువంటిది మనం నేర్చుకోవాలి. ఇది రావాలి అంటే ముందు మనకు సమర్థత ఉండాలి. మనకు కర్తవ్య నిర్వహణ ఉండాలి. సమయ పాలన ఉండాలి. ఇవన్నీ కూడా మనకు రావాలి. అంటే ఇవి లేకుండా మనం ఏ పని చేయలేము. ఎందుకంటే మనకేమవుతుందంటే చేద్దామని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. కానీ ఎంత స్కిల్ ఉన్నప్పటికీ కూడా దానిని సానబెట్టే ప్రయత్నం మనం చేయాలి. ఒక్కొక్కసారి మనకేమవుతుందంటే ఈ దక్షత అనేటటువంటిది కొన్నిసార్లు పూర్వజన్మ నుంచి వస్తుంది. కొన్నిసార్లు మనం కష్టపడి నేర్చుకోవడం జరుగుతుంది. కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఈ దక్షత అనేటటువంటిది ఏదైతే ఉందో ఇదొక్కటే మనల్ని నిజంగా ధన్యులను చేసేటటువంటిది. అయితే ఇది కొంతమందికి పూర్వజన్మ నుంచి వస్తుంది. మనం ఇంతకుముందు ఉదాహరణ చెప్పుకున్నాం. ఏది? శ్రీనివాస రామానుజం. ఆయన పుట్టుకతోటే ఆయనకు మ్యాథమెటిక్స్ వచ్చేసింది. ఇంకా ఏం చెప్తాం? అద్భుతంగా అసలు ఆయన పుట్టుకతోటే ఎన్నో ఫార్ములాలు కనిపెట్టేశారు. ఆయన ఎప్పుడైతే లండన్‌కి వెళ్లారో యూకేకి, అక్కడ వాళ్ళు అడుగుతారు ఎలా కనిపెట్టావు ఇవన్నీ అంటే తెలీదని. వాళ్ళు చూసిన బుక్ కాక ఇంకో బుక్ ఇస్తాడు. ఇగో ఇందులో కూడా ఉన్నాయి నేను రాసినవన్నీ అని చెప్పి. ఎలా చేశారు ఎవరికీ తెలియదు. శకుంతలాదేవి గారు అదే ఆవిడ కూడా అంతే. కంప్యూటర్ ని 23వ రూట్ లోపల ఓడగొట్టగలిగారు. స్క్వేర్ రూట్లు, క్యూబ్ రూట్ల దగ్గర మనం ఆగిపోతాం. అలాంటిది 23rd రూట్ దగ్గర ఆవిడ కంప్యూటర్ ఓడగొట్టగలిగారు. అంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ. కంప్యూటర్ కంటే ఎన్నో రెట్ల దా దాక్ష్యత ఉంటే తప్ప ఆవిడ ఆ స్టేజ్‌కి రాదు. ఆవిడ జీవితం ధన్యమైపోయింది. మీరు చూసినట్లయితే ఆవిడ చిన్నప్పటి నుంచి చదువు లేదు, స్కూల్‌కెళ్ళలేదు, ఏ రకమైనటువంటి తెలివితేటలు లేవు. ఇంట్లోపల చూసినట్లయితే అగౌరవము, ఎక్కడ పిల్లలందరూ స్కూల్‌కెళ్తుంటే ఇలా కిటికీలోంచి చూసి బాధపడుతూ ఉండేది. మరి ఆవిడ జీవితంలో ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఏంటంటే మనం కూడా ఏంటంటే మనకు దక్షత అనేటటువంటిది పూర్వజన్మ నుంచి వచ్చిందంటే ఓకే. కొంతవరకు బెటర్. అది ఇవాళ కాకపోతే రేపైనా కూడా బయటకొచ్చేస్తుంది. నేనిది గత వారం మీ అందరికీ చెప్పాను. పూర్ణ ఆమె ఏం చేసింది? టక ముందు ఎక్కింది ఇంట్లో తప్పించుకోవడానికి అని చెప్పేసేసి ఏం చేసింది? సమ్మర్ క్యాంప్‌కి వెళ్తున్నారు అందరూ మౌంటైనీరింగ్ అనగానే తను కూడా దబదబా మౌంటైనీరింగ్‌కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మౌంటైన్‌ని చూడగానే ఆమెకు తెలియనటువంటి అటాచ్‌మెంటు, తెలియనటువంటి బంధం ఏదో ఆమెని దానికి దగ్గర చేసింది. అప్పుడు ఆ పర్వతాన్ని ఎక్కుతూ ఆమె కొన్ని రోజులకే హిమాలయ పర్వతాన్ని కూడా ఎక్కే స్థాయికి వెళ్ళిపోయింది. సో, కాబట్టి కొంత పూర్వజన్మ సుకృతం ఉండి తీరాలి. అయితే మరి మనం ఏం జేయాలి? మనలాంటి వాళ్ళందరికీ కూడా పూర్వజన్మ సుకృతం రాదు. మరి మనం ఏం జేయాలి? అంటే ముందు సమర్థత. సమర్థత అంటే ఏంటి? మనకున్న శక్తిని సద్వినియోగం పరుచుకోవాలి. ఉన్న శక్తి అంతా మనం సద్వినియోగపరుస్తామా? అంటే లేదు. ఏం జేస్తాము? "వదినే ఏం జేస్తున్నావే? ఆ! ఆడి కూతురు ఎవరితోనో ఎళ్ళిపోయింది." ఇక్కడితో మనం ఏం జేస్తుంటాము? మన శక్తినంతా కూడా అనవసరమైనటువంటి విషయాల లోపల మనము వృధా చేసుకుంటూ ఉంటాము. వృధా చేసిన ప్రతిసారి బాధనిపిచ్చదా? దేవుడిచ్చినటువంటి సమయాన్ని మనం ఎంత వృధా చేస్తున్నాము. ఏదో అనవసరమైనవి ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాము. ఒక రోజు గాదు, 2 రోజులు గాదు, రోజుల తరబడి మనం కార్యక్రమాలు పెట్టుకుంటాము. పెట్టుకొని మనం ఏమిటంటే జీవితాన్ని చెల్లాచెదురు చేసుకుంటాము. అప్పుడేమైపోతుంది? మనం ఏ లక్ష్యానికైతే చేరుకోవాలనుకుంటామో ఆ లక్ష్యాన్ని చేరుకోలేం. లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే ముందు మనము మన ఆలోచనలను చెల్లాచెదురు కాకుండా కాపాడుకోవాలి. అది మనకు జరగాలి. రెండోదేంటంటే ఈ ఆ పని మీద అట్‌మోస్ట్ డివోషన్ ఉండాలి. ఇది నా ధర్మం. ఇది నేను చేసి తీరాలి. మనం భగవద్గీతలో ఎలా అయితే నిష్కామ కర్మ అది ఇది అని చెప్పి తెలుసుకుంటామో, అలాగా సిన్సియర్‌గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇందులో నాకేదో వస్తుంది అని చెప్పేసేసి. ఉదాహరణ అంటే ఏమీ లేదన్నమాట. నేను చెయ్యాలి పని అంతే అని. మన ఈ రోజుల లోపల ఈ ఎక్స్‌రేలు ఇవన్నీ కూడా ఏవైతే చూసుకుంటూ ఉంటామో రేడియో యాక్టివ్ మెటీరియల్స్ వీటన్నిటి పైన, ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్స్‌ని మేరీ క్యూరీ వారి హస్బెండ్ వీళ్ళిద్దరూ కూడా ఇంట్లోనే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ పెట్టుకునేవాళ్ళు. ఆ చేతులతోటే అన్నాలు తినేవాళ్ళు. ఆ చేతులతోటే అన్ని పనులు చేసుకునేవాళ్ళు. అది ఇంత రేడియేషన్ మన శరీరంలోకెళ్ళినా కూడా చచ్చిపోతాం. కానీ మరి వాళ్ళు జీవితకాలం మనందరికంటే ఎక్కువ రోజులు జీవించారు మరి 80, 90 ఏళ్ళు బతికారు భార్యాభర్తలు. ఇద్దరికీ నోబెల్ ప్రైజ్‌లు కూడా వచ్చాయి. ఎందుకంటే వాళ్ళకేమి ఆశించలేదు. వాళ్ళ పని తప్ప మరేమీ లేదు. వాళ్ళేదో నోబెల్ ప్రైజ్ వస్తుందిలే మా ఇద్దరికీ అని చెప్పి అనుకోలేదు. వాళ్ళు చేసినటువంటి పని లోపల నోబెల్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు జీవితం ధన్యం అవుతుంది. జీవితం ధన్యం గావాలి అంటే ఇదేంటంటే మనము అర్థం చేసుకోము. జీవితం ధన్యం చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన మన లోపల ఉండదు. ఏదో ఒక ఐడియా మనకు చెప్తారు గదా! వోడాఫోన్ లోపల ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. కాబట్టి ఆ అంకిత భావం ఏదైతే ఉందో, అంకిత భావం ఉన్నట్లయితే ఆ సమర్థత మనను పెంచుతుంది. ఒక ఐడియా తీసుకోండి. ఏదో ఒక లక్ష్యం పెట్టుకోండి. దానికి తగ్గట్టుగా ముందుకెళ్ళండి. దీనికి తోడు ఏమైతుందంటే మన దురదృష్టము మన మనస్సు కూడా మన మాట వినదు.
మన మనసు ఎప్పుడూ నియంత్రణ ఉండదు. కాబట్టి ఏంటంటే కొంత దాన్ని బలవంతంగా పెట్టాలి. లేదు నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నాను, నన్ను ఆ పని చేయని. వదినే అని వచ్చినప్పుడల్లా కూడా కాల్ తీసుకోవద్దు. ఈ వదినలతోని మనం బోల్డంత మాట్లాడుకుంటూ ఉంటాం. అది ముందు తగ్గించాలి. మనస్సు ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో అప్పుడు మనకు దక్షత. ఇదంతా కూడా ఏం చెప్పుకుంటున్నాము? మన జీవితము ధన్యం కావాలి అంటే ఒక స్కిల్, ఒక నైపుణ్యము ఉండాలి. అకుంఠిత దీక్ష అని చెప్పేసి ఆ అకుంఠిత దీక్ష ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సుని నియంత్రణ పెట్టుకోవాలి. మన ఆలోచనలను కేంద్రీకరించాలి. అనవసరమైనటువంటి పనులు చేయకుండా ఉండాలి. ఇవన్నీ నిత్య జీవితంలో మనము చేయాలా వద్దా ఒకసారి చూసుకోండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇది మీకు అర్థమవుతుందేమో చూద్దాం. మా మా అత్తయ్య కొడుకు ఒకతను ఉండేవాడు అనమాట. చాలా తెలివైన వాడు. అంటే అర్థం కాదా అంటే చక్కగా అర్థమైతుంది కూడా. ఓకే. అతడు ఏం చేసేవాడంటే వచ్చేవాడు, నేర్చుకునేవాడు. నేర్చుకున్నప్పుడు నేను చెప్పాను, "ఒరేయ్! నువ్వు చక్కగా చదువుకోవాలా, నీ తెలివితేటలకు నువ్వు తప్పకుండా పైకొస్తావురా. సరే, సరే వాసు" అని అన్న నీకు వీళ్ళ జోలికి, వాళ్ళ జోలికి, వీళ్ళందరి దగ్గరికి వెళ్తావురా. అలా వెళ్ళకురా నువ్వు. ఆ! అలా టైమ్ వేస్ట్ చెయ్యకురా నాయనా. అలా టైమ్ వేస్ట్ చెయ్యకు. ఎందుకొచ్చినటువంటి ఇది అని చెప్తే, "అవును, అవును. కరెక్టే, కరెక్టే వాసు నాకు తెలుసు" అది ఇది అని చెప్పేసి చాలా బాధపడుతుండేవాడు. ఆ తర్వాత ఇంటికెళ్ళేవాడు. ఇంటికెళ్ళగానే వాడి వేరే ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు. రాగానే వాళ్ళనేవాళ్ళు ఇక్కడికే వెళ్ళేసొద్దాం దా అనేవాళ్ళు. సరే ఒక్కరోజు ఎందుకు వాసు చెప్పాడు కదా! ఒక వారం రోజుల తర్వాత అయినా చేయొచ్చు నేను. ఇది మెల్లమెల్లగా ఒక వాడితోని గంట సేపు తిరిగేది అరగంటే తిరుగుతానని చెప్పి ఎళ్ళేవాడు. వెళ్లి గంట సేపు, 2 గంటల సేపు, 3 గంటల సేపు తిరిగేవాడు. వాడు మళ్ళీ సాయంత్రం కూడా వచ్చేవాడు. మళ్ళీ మధ్యాహ్నం కూడా వచ్చేవాడు. ఇలాంటివి మీకు జీవితంలో ఏర్పడలేదా? మీరు ఒక పని చేద్దాము అనుకున్నప్పుడు మీ పాత అలవాట్లు, పాత మిత్రులు మీ వెంటబడి బాధించలేదా? ఎవరైనా జవాబు చెప్పండి. పాయింట్ అర్థమైందా? కాలేదా? అసలు నేను చెప్తున్నాను ఏదో కష్టపడిపోతున్నానా నేను? లేకపోతే మీకు అర్థమవుతోందా? అర్థమవుతుంది సార్. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురవ్వలేదా మీకు? ఈ పని మానేద్దాము, ఈ పని చెయ్యకూడదు అనుకున్నప్పుడు మనకు అవుతుంది ఖచ్చితంగా సార్. కాళ్ళ ఈ దగ్గర పని ఇప్పుడు కాదు తర్వాత చేద్దాంలే అని వాయిదాలేసుకుంటూ పోతూ ఉంటాం. వాయిదాలేసుకోవడం అనేది బద్ధకం. ఇప్పుడు నేను చెప్పింది అది గాదు. మీ పాత అలవాట్లు ఏవైతే ఉంటాయో అవి మిమ్మల్ని వెంటబడుతూ ఉంటాయి. ఆ మనిషి మిమ్మల్ని వెంటబడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు రోజు నలుగురికి కాల్ చేస్తూ ఉంటారనుకోండి. ఒకరోజు మీరు నా ప్రవచనం విని మారిపోయారు. ఓకే. మారిపోయి అనిపిస్తుంది. ఈ రోజు నుంచి సార్ చెప్పినట్టుగా ఆయన పాత ప్రవచనాలు చూసుకుంటూ కూర్చుందాము. ఆయన ఒక వారం రోజుల పాటు మనకు అవైలబుల్ లేరు గదా! ఇది మనకొక గోల్డెన్ అవకాశము. అంతేగాని పోదాం తిరుపతి పోదాం, షిరిడీ పోదాం, ఇంకో చోటికి పోదాం, వీళ్ళింటికి పోదాం, వాళ్ళింటికి పోదాం, సార్ ఎట్లాగో క్లాస్ చెప్పట్లేదు కదా! అని చెప్పేసేసి మన ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ పోతే అంటే క్లాస్ చెప్పినా సరే వెళ్ళిపోతారు జనాలు. బట్ అది వేరే సంగతి. అంటే నేనేమంటున్నానంటే అది చేయడం కరెక్ట్ అంటారా? లేకపోతే మనకొక టార్గెట్ ఉంది. ఎందుకంటే ఈ ఆత్మ జ్ఞానము అంత తొందరగా అర్థమయ్యేటటువంటిది కాదు. ఇది మనకు మార్పు తెచ్చేది కూడా కాదు. అండ్ దురదృష్టం ఏందంటే మనం చెప్పినట్టుగా ఈ ప్రవచనాలు మనకు పుణ్యాన్ని ఇవ్వవు. ఇప్పుడు మనం గుంపుగా కూర్చొని ఈ ప్రవచనాలు వింటుంటే ఏమన్నా పుణ్యం వస్తుందా? మీకేం రాదు గదా! చెప్పినందుకు నాకు పుణ్యం రాదు. విన్నందుకు మీకు పుణ్యం రాదు. ఆచరణ చేసిన వాళ్ళకి మాత్రమే ఏదన్నా లాభం ఉండే అవకాశం ఉంది. కేంద్రీకృతంగా. ఇప్పుడు ఇవాళ నేను కొన్ని ప్లాన్స్ పెట్టుకున్నాను. మీకు చెప్తే మీరు నమ్మరు. ఇవాళ 10:30కి స్టార్ట్ చేయాలి నేను ఆ పని. 10:30 నుంచి నేను పొద్దున్న 4:30 దాకా పెట్టుకున్నాను ఆ ప్లాను. 10:30 నుంచి 4:30 లోపల అవన్నీ కంప్లీట్ చేస్తా నేను. అండ్ అవన్నీ కూడా ఇక్కడ ముద్రించుకోవాల్సినటువంటి విషయాలు. అంటే దీనికి సమయము, బౌండరీసు, ప్రపంచము వీటన్నిటితోటి మనకు సంబంధం ఉండదు. మనం ఒక పని చేయాలి అంటే ఆ పని పైన మనకు ఫుల్ ఫోకస్ కావాల్సిందే. ఒకసారి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాల్సొచ్చింది నా ఇంజినీరింగ్ డేస్ లోపల. అప్పుడేమనుకున్నానంటే మా ఫ్రెండ్ అన్నాడు ఎగ్జాక్ట్‌లీ ఇప్పుడు మనకు 1 ½ డేస్ టైమ్ ఉంది. మనకు ట్రావెల్ ఇక్కడి నుంచి మనకు బాంబే వెళ్ళడానికే మనకు 12 గంటలు అయిపోతుంది. 16 గంటలు. సో ఎట్లాగా అన్నాడు. అంటే చూస్తే రైలు దొరకలేదు. దొరకకపోతే బస్సు మాటలు కాదు. ఆ రోజుల్లో బాంబేకి చాలా కష్టం అన్నమాట. నేనేమన్నాను చలో బస్సులో కూర్చున్న టైం లోపల 70% ఆఫ్ ద టైమ్‌ని చదువుకుంటా అని చెప్పేసి పెట్టుకున్నా. అంటే నేనేమంటానంటే మనం ఆ ప్రణాళిక అనేటటువంటిది చేస్తే తప్ప మనకు ఆ దక్షత రాదు. ప్రణాళిక తప్పనిసరిగా ఉండాలి. ఆ క్రమశిక్షణ ఏదైతే ఉందో అది తప్పకుండా ఉండాలి. మనకేంటంటే అంటే అసమర్థత పనిని ఆలస్యం చేయడము, పనిని మళ్ళీ చేసుకోవచ్చులే పర్వాలేదు అనుకోవడము. ఇవన్నీ కూడా ఏంటంటే అసమర్థత. కాబట్టి దక్షత అనే దానికి ఏంటంటే ముందు మీకు ఆ ప్రాక్టీస్ ఉండాలి. ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. ఆత్మవిశ్వాసం కూడా ఇది నేను చేయగలను అని చెప్పి. చాలా మందికి నమ్మకం ఉండదు. ఉదాహరణకి సార్ ఇవన్నీ మీరు చెప్తున్నారు గానీ మేము సాధించగలమా?
అంటే అందరూ ఏంటంటే మ్యాజిక్ ఆశిస్తూ ఉంటారు. మీరు మామూలుగా మీ పనులకు వెళ్తూ ఉంటారు, పెళ్లిళ్ళకి వెళ్తుంటారు, వాటికి వీటికి వెళ్తుంటారు, అన్ని చేస్తూ ఉంటారు, అందరితోటి ఫోన్లలో మాట్లాడుతుంటారు, మార్పు కావాలి అనుకుంటారు. ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిని అంటే నేను ఒకళ్ళని తప్పుగా కాదు, మీకు అర్థం కావాలని మీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, మన ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అంతే. ఎవరిని నేను ఇది క్రిటిసైజ్ చేయడం లేదు. ఒకసారి గుర్తించండి, మనము ఆత్మవిశ్వాసం ఉండకపోవడమే మనకు కాదులే అని అనుకుంటాం. దానివల్ల ఏమవుతుంది, మన శక్తిని కేంద్రీకరించలేకపోతాము, కర్తవ్యాన్ని కూడా మనము వర్షిప్ లాగా ఏదైతే చేద్దాం అనుకుంటామో అది చేయలేకపోతాము, మనస్సుని నియంత్రణ పెట్టుకోలేము. మనస్సు నియంత్రణ పెట్టుకోకపోతే లాభం ఏముంది? ఏ రకంగా మనం ముందుకెళ్తాము? మన టైం మేనేజ్మెంట్, ఆ టైం మేనేజ్మెంట్ అనేటటువంటిది చాలా బాగుండాలి. టైం అనేది ఏంటి? ఒక రోజు నీకు ఒక గంట టైం పోయింది అంటే ఆ గంట నీకు ఎవరన్నా ఇవ్వగలరా నీ జీవితంలో అని ఆలోచించాలి. టైము ఒక గంట వేస్ట్ అయింది అనుకోండి, ఒక డాక్టర్ ఎవరైనా ఎక్స్ట్రా గంట బతికించగలరా? ఎవరైనా చెప్పండి, ఎవరైనా చెప్పండి. లేదు సార్, కష్టం సార్. ఒక్క గంట ఒక డాక్టర్ బతికించగలరా? డాక్టర్ గారు ఒక గంట టైం ఇవ్వండి, మా నాన్నగారు కొన్ని సీక్రెట్స్ చెప్పాలి, ప్రాపర్టీవి కొన్ని సీక్రెట్స్ చెప్పాలి, ఒక గంట టైం ఇవ్వండి అంటారు. ఒక గంట టైం ఇస్తారా ఎవరన్నా మనకు? సో మన సమయాన్ని ఎందుకు చేయాలి? ఎవరు ఇవ్వరు సార్, మన సమయం మనదే. మన సమయం మనదే. అండ్ దురదృష్టం ఏంటంటే బతికించలేరు కూడా మనని. ఒక గంట వేస్ట్ చేశాము అంటే మన జీవితం నుంచి ఒక గంట పోయినట్టే. అలా అని చెప్పి మిమ్మల్ని ఎంజాయ్ చేయొద్దు అది అనడం లేదు, కానీ వృధా చేయడం అనేటటువంటిది లేదు. వివేకానందుడు ఏమంటాడంటే, ఎప్పుడైనా కనుక నువ్వు ఒక పనిని ఆలస్యంగా ప్రారంభించావు అంటే అయిపోయింది, అదే నీ ఎదుగుదలను అడ్డుకుంటుంది. ఆయన అసలు ఆలస్యంగా వచ్చే వాళ్ళ పైన వివేకానందుడికి ఎంత అసహ్యకరమైనటువంటి భావన ఉందో చెప్పలేను. ఆయన ఎప్పుడు అంటాడు అనమాట, ఒక వ్యక్తి కనుక ఆలస్యంగా ఒక పని చేశాడు అంటే ఎక్కడికన్నా ఆలస్యంగా వెళ్ళడము, ఆలస్యంగా చూడటము. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఏం చేస్తారు, 9ంటికి ప్రవచనం అయితే ఇంకా లేట్ గా జాయిన్ అవుతూ ఉంటారు. సరే, ఎవరిని ఇక్కడ క్రిటిసైజ్ చేసేది ఏం లేదు, కానీ ఆలస్యం అనేటటువంటిది. అదే నేను 8 అన్నాను అనుకో 8:15కి జాయిన్ అవుతారు, 9 అన్నాను అనుకో 9:15కి జాయిన్ అవుతారు, 10 అన్నాను అనుకో 10:15కి జాయిన్ అవుతారు. 11 అంటే ఎవరు జాయిన్ అవ్వడు యాక్చువల్ గా 11 o'clockకి. ఎందుకంటే అప్పటికి ఎలాంటి గురకలు కొడుతూ ఉంటారు అంటే అయ్యో అసలు దారుణంగా ఉంటుంది. దాని బదులు వాళ్ళ సెల్ ఫోన్ లో మాట్లాడటమే బెటర్. సో అలా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడూ కూడా పని ముందు ప్రారంభించేయాలి. వివేకానంద ఏమంటాడు, ఎరైజ్, లే, అవేక్, నిద్ర నుంచి మంచిగా లేచేసాయి అండ్ స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ అచీవ్డ్. ఎరైజ్, అవేక్, వచ్చేసాయి, వెంటనే లేచేసాయి. లేచిన తర్వాత ఇంకా ఆలస్యం చేయకు, ఇంకా వెంటనే నువ్వు అనుకున్నటువంటి గోల్ ని అచీవ్ చెయ్యి. నీ లక్ష్యాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్ళాలి. అంటే కర్తవ్య పాలనకి సమయ పాలన చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది 2 గంటలు నేను చదువుకోవాలి, ఈ 2 గంటలు నేను ప్రవచనం వినాలి. రోజుకు ఒక నియమం పెట్టుకోండి. ఏంటంటే సార్ ప్రవచనం గంటన్నర, ఇంకో గంటన్నర పాటు ఆయన ప్రవచనమే విందాం, లేక ఇంకేదైనా ప్రవచనం విందాం, ఇంకొక 2 పుస్తకాలు, ఇంతే. ఒక సమయానికి లేవడం మొదలెట్టండి. ఒక ధ్యానము కొంత ప్రాక్టీస్ చేసుకోండి. కష్టమైనా లేకపోయినా ఇవన్నీ కొంత ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రతి క్షణం కూడా జీవితం లోపల ఉత్సాహంగా ఉండాలి. ఏ సమయాన్ని దేనికి ఇస్తే దానికే పెట్టాలి. ఏ సమయాన్ని ఇప్పుడు మనం ధ్యానము అన్నప్పుడు అది ధ్యానంకే పెట్టాలి, దాన్ని ఆలోచనలకు పెట్టుకోకూడదు. అలా కేటాయించాలి. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దానికి టార్గెట్ డేట్స్ రాయాలి. మేము స్టీల్ ప్లాంట్ లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడు అనమాట. ఆయన సివిల్ సర్వీసెస్ కి బాగా ప్రిపేర్ అవుతుండేవాడు. సరే, నేను కూడా వెళ్ళి అతనితో పాటు అప్పుడప్పుడు కూర్చునేవాడిని. కూర్చుంటూ ఉంటే అతడి టైం టేబుల్ చూసి నేను ఆశ్చర్యపోతుండేవాడిని. పెన్ను పేపర్ పెట్టి రాసేవాడు, ఈ రోజు ఇంత చదువుకోవాలి, ఈ రోజు ఇంత చదువుకోవాలి. ఎప్పుడైనా ఒకసారి చదవలేకపోతే అక్కడ రాసేవాడు 70% చదివాను, దానికి కారణం ఏంటి, ఆ మిగిలిపోయినది మళ్ళీ ఎప్పుడు చదువుదామని ప్లాన్ చేస్తున్నాడు. ఇంత అద్భుతం. మా ఫ్రెండ్ ఉండేవాడు, అతడు ఏం చేసేవాడు, అటెస్ట్ 9 దాకా పడుకునేవాడు, పొద్దున్న 9 o'clock దాకా పడుకునేవాడు. 9 o'clockకి లేచేవాడు, ఇక అంతే, ఇక మధ్యాహ్నం నిద్రపోయేవాడు కాదు, మస్తుగా పడుకునేవాడు, మస్తుగా చదివేవాడు. రాత్రి మళ్ళీ 10, 11 దాకా చదివేసేవాడు, మధ్యలో లంచ్, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ వదిలేసి. నాది డిఫరెంట్ ఉండేది. నేనంటే పొద్దున లేచేసేవాడిని, లేచేసేసి పొద్దున నాకు 5 నుంచి 9 వరకు 4 hours వెళ్ళిపోయేది చదువు. 9 o'clock నుంచి కునుకు మాటలు పడుతునేవాడిని, బ్రేక్ఫాస్ట్ చేసేసి కూర్చునేవాడిని, జనాలతో మాట్లాడుతూ అవి చేస్తూ ఇవి చేస్తూ మధ్యలో 1 గంట చదివేవాడిని, మాక్సిమం 12 అయ్యేసరికి. సో అప్పటికి నాకు 5-6 గంటలు చదువు అయిపోయేది ఆల్రెడీ. అందరూ నిద్రలేచే టైంకి నాది 5-6 గంటలు చదువు అయిపోయేది. తర్వాత మధ్యాహ్నం 2-3 గంటలు మంచిగా పడుకునేవాడిని. పడుకుని ఫ్రెష్ గా 4 గంటలకు లేచి
మళ్ళీ 2-3 గంటలు చదివేవాడిని. అంటే నేనేమంటున్నానంటే ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక్కొక్కటి. కానీ ఎవరి పద్ధతి ఎలా ఉన్నా మన పద్ధతికి తగ్గటువంటి ప్రణాళిక చేసుకోవాలి. ఏముంది ఇన్ని ఇప్పుడు నేను ఇవాళ చెప్తున్నాను కదా, మీరు చూడండి కావాలంటే. ఇవాళ మీరు నన్ను 10:30 నుంచి 4:30 వరకు డిస్టర్బ్ చేయొచ్చు కావాలంటే. 10:30 to 4:30 ఐ విల్ బి ఆన్ ఏ పర్టికులర్ టాస్క్. కనీసం 3:30 వరకు ఆ పనులు చేసుకోవాలి అని ఉంది. అంటే నేనేమంటున్నానంటే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఆ సమయ పాలన లేకపోతే మనకు ఏ విధంగా కూడా మన జీవితంలో ముందుకెళ్ళడం కష్టము. ఆ దక్షత రావాలి అంటే ముందు మన లోపల ఆ ముందుకు వెళ్ళేటటువంటి తత్వం రాదు. సరే, ఇప్పుడు ధర్మరాజు ఇంత డీటెయిల్ గా చెప్పలేదు, కానీ మనం అర్థం చేసుకోవాలి ఆ పాయింట్ ని, మన జీవితానికి అన్వయించుకోవాలి. రెండవది ఏంటంటే, ధనం అన్నిట్లలో మనకు చాలా రకాల సంపదలు ఉన్నాయి. ఈ సంపదలన్నిటి లోపల కూడా గొప్ప సంపద ఏది అని రెండవ ప్రశ్న. మొదటి ప్రశ్న ఏంటి, నువ్వు ఎప్పుడు ధన్యత చెందుతావు అంటే, ఒక చక్కటి నైపుణ్యాన్ని నేను డెవలప్ చేసుకున్నప్పుడు నేను ధన్యత చెందుతాను. రెండవది ఏంటి ప్రశ్న, సంపదలన్నింటిలోకి కూడా గొప్ప సంపద ఏది అనగానే ఇంకా అసలు ఆయన ఎక్కువ ఆలోచించడం లేదు. శృతం అన్నాడు. శృతం అంటే విద్య, జ్ఞానము, వినబడినది అంటే నేర్చుకున్నది అని బేసికల్లీ. సో చదువు, విద్య, విన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఇదన్నిటికంటే కూడా గొప్పది. భౌతిక సంపద అంతా కూడా కరిగిపోతుంది, కానీ జ్ఞానం మాత్రం ఎవరు దోచుకోలేరు. హత్తకు కాదు గోచరము చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం, అది నాకు మొత్తం నోటికి లేదు ఇప్పుడు. సో ఎందుకు వచ్చింది అది అంటే, ఎవడు దొంగతనం చేయలేడు. మనం నేర్చుకున్నటువంటి విద్య పంచినా కొద్ది ఇంకా పెరుగుతుంది తప్ప అది తగ్గేటటువంటి అవకాశం లేదు. గమ్మత్ ఏంటంటే, దీన్ని మనం ఏమంటారు, వివేకానందుడి లైన్ ఇందాక తీసుకున్నాం కాబట్టి మరోసారి వివేకానందుని తీసుకున్నాం. ఆయన విద్య గురించి ఏమంటారు తెలుసా? ఎడ్యుకేషన్ అంటే ఏంటనుకుంటున్నావు? ఎడ్యుకేషన్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ దట్ యు ఆల్రెడీ హ్యావ్. నీ లోపల ఏదైతే పర్ఫెక్షన్ ఉన్నదో ఆ పర్ఫెక్షన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పర్ఫెక్షన్ లోంచి వచ్చినటువంటిదే విద్య. ఎడ్యుకేషన్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ యొక్క వ్యక్తీకరణమే ఎడ్యుకేషన్. విద్య అంటే అప్పటి వరకు మన లోపల ఉన్నటువంటి జ్ఞానం, సామర్థ్యాన్ని, వీటన్నింటినీ కూడా మేనిఫెస్ట్ చేయిస్తుంది విద్య. మనలో ఉన్నటువంటి స్కిల్, అందరిలో ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. ఇప్పుడు మన స్కూల్కి వెళ్ళేదాకా మన స్కిల్ మనకు తెలియదు, కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత సారు వాళ్ళు వీళ్ళు అందరూ అడుగుతుంటే ఒక్కొక్క పిల్లవాడిలో ఒక్కొక్క రకమైనటువంటి విద్యని ఆయన బయటికి తీయగలుగుతాడు. సో మేనిఫెస్టేషన్, మనలో ఆల్రెడీ ఉన్నటువంటి విద్యని మేనిఫెస్ట్ చేయడం అనేటటువంటిది, అది చాలా, అంటే మనలో ఉన్నటువంటి ఆల్రెడీ స్కిల్ ఏదైతే నాలెడ్జ్, జ్ఞానము, తెలివితేటలు, వీటన్నిటిని బయటికి తీయడమే విద్య యొక్క మూలము. విద్య చాలా గొప్పది. అందుకే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే, ఈ ఋషులు మునులు వాళ్ళ దగ్గర చదువుకునేటటువంటి పిల్లలందరికీ కూడా ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి, బాబు నువ్వేంటి చూస్తారు, కొన్నాళ్ళ పాటు అబ్జర్వ్ చేస్తారు. కొంతమంది గురువు గారు అని ఆయన చుట్టే తిరుగుతూ చక్కగా ఆయన చెప్పినటువంటి పనులన్నీ చేస్తూ ఒక దగ్గర ఉంటారు. కొంతమంది పిల్లలేమో వేరే వాళ్ళ పిల్లలందరినీ కూడా ఆర్గనైజ్ చేయడంలో ఉంటారు. కొంతమంది పిల్లలు వేదం చదువుకోవడంలో స్ట్రిక్ట్ గా ఉంటారు. కొంతమంది పిల్లలు కర్మకాండలలో ఇష్టమైన వాళ్ళు ఉంటారు. కొంతమంది పిల్లలు వంటలు చేయడంలో ఇష్టం ఉంటారు. ఫస్ట్ డే నాడు ఇవన్నీ ఆయనకు తెలుసా? అర్థమైందా ఈ పాయింట్ నేను ఏమంటున్నాను? హలో, అన్నిట్లోకి గొప్ప సంపద ఏది చెప్పండి ఎవరైనా? అన్నిట్లోకి గొప్ప సంపద ఏది? విద్య, జ్ఞానము. జ్ఞాన విద్య. అది ఎవరికి పంచినా తరగనిది, ఎవరు దొంగతనం చేయండి. జ్ఞాన సంపద ఎవరు దొంగలించలేనిది. దొంగిలించలేరు. ఇప్పుడు మరి గురువు శిష్యుల్ని చెప్పాను, దీని ఏం గురించి చెప్పాను, దాని మీనింగ్ ఏంటి అసలు? ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని వెతికి తీయాలి. ఎవరు తీస్తారు? గురువు గారు తీయాలి సార్. స్టూడెంట్ లో అది నుంచి విద్య చెబుతుంటే వస్తుంది. విద్య అతని చదువు వల్ల ఇవన్నీ బయటకు వస్తాయి. చాలా డిస్టర్బ్ అందరూ మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్పారు. మ్యూట్ లో పెట్టుకోండి అందరూ, ఎందుకంటే వెనక నుంచి ఒక మాటలు వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే, మన విద్య ఏం చేస్తుందంటే, మనలో అప్పటి వరకు నిద్రాణమై ఉన్నటువంటి జ్ఞానాన్ని వెలికి తీస్తుంది. విద్య ఏం చేస్తుందంటే, మనం నేర్చుకున్న విషయాలని, నేర్చుకోవలసిన విషయాలని క్రమ పద్ధతిలో పెట్టడానికి ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఇందాక గురువు గారి విషయం చెప్పాం. ఆయన ఏం చేసేవాడు, కొంతమంది పిల్లలేమో బాగా ఆర్గనైజింగ్ ఉంటారు, వాళ్ళందరినీ ఏం చేస్తారంటే క్లర్కులుగా అక్కడ ఇక్కడ అలాంటి విద్య నేర్పించేవాడు ఆయన. కొంతమంది ఏమో వేదం నేర్చుకునే వాళ్ళు, వాళ్ళని బ్రాహ్మిన్స్ గా చేసేవాడు. కొంతమంది ఏం చేసేవాళ్ళు, అందరికీ తీసుకురావడం, వస్తువులు తీసుకురావడం, పంచిపెట్టడం, వాళ్ళకి వైశ్యులకు కావాల్సినటువంటి విద్యలన్నీ నేర్పించేవాడు. కొంతమంది ఏం చేసేవాడు, అందరికీ కంసాలు పెట్టడము, బట్టలు ఇవి చేయడము,
బట్టలు అందరూ తీసుకెళ్లిన తర్వాత ఉతకడము, ఇవన్నీ చేస్తూ వాళ్ళకేమో అటువంటి పనులు నేర్పించేవాడు. సో ఎవరికి ఏ శ్రద్ధ ఉంది అనేది ఆయన గుర్తుపట్టేవాడు. కొంతమందికి ఏంటంటే కర్మకాండాలు చాలా ఇష్టం. ఇప్పుడు మీకు కూడా నేను కూర్చొని మీరేం లేదు ఒక మంత్రం ఇస్తాను, ఆ మంత్రం రాత్రి పగలు చదవండి అనగానే నిజంగా కనుక శక్తి వస్తుంది అని మీరు నమ్మితే గ్యారంటీగా మీరు అది రాత్రి పగలు చేస్తూ ఉంటారు. ప్రవచనం రాత్రి పగలు వినమంటే వినరు కానీ ఒక మంత్రం ఇచ్చి రాత్రి పగలు చదవమంటే చదువుతారు. 15 రోజుల పాటు యజ్ఞం చేయండి అంటే చదువుతారు. 72 గంటల పాటు అఖండ పారాయణం చెయ్యండి అంటే అందరూ కూర్చొని చేసేస్తారు. దానికి కారణం ఏంటంటే ఒక్కొక్కడిలో ఉండేటటువంటి ఇంట్రెస్ట్. ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి మీరు 72 గంటల పారాయణం చేయించండి, ఇంపాసిబుల్, దాదాపు ఇంపాసిబుల్. ఎందుకంటే నాకు అది కాదు. అదే 72 గంటల పాటు ఏమన్నా ప్రవచనాలు వినిపించండి, సంతోషంగా వింటాను. అది ఒక్కొక్కళ్ళ లక్షణం. అది గురువు గారు ఆ రోజు లోపల గుర్తించేవాళ్ళు. అంటే విద్య వల్ల ఏమవుతుంది, నీ లోపల ఆల్రెడీ ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ని ఆయన బయటికి తీసుకొస్తాడు. అయితే నాలెడ్జ్ లేదే ఒక వ్యక్తి బలవంతుడయ్యే అవకాశం లేదు. ఇప్పుడు మీరు ఇంటి బయట చూస్తూ ఉంటారు, తెలివైన వాళ్ళని మీరు ఎక్కువ విలువ ఇస్తారు. జనరల్ గా అంటే అందరికీ విలువ ఇవ్వాలి, మనుషులందరికీ సమానమైన విలువ, అందరు మనుషులు సమానమే. అయినప్పటికీ కూడా ఏమవుతుందంటే ఎవరైతే తెలివిగల వాళ్ళు ఉంటారో వాళ్ళకి మనం ఎక్కువ విలువ ఇస్తాం జనరల్ గా. అవునా కదా? అంటే జ్ఞానం అనేటటువంటిది ఏంటంటే మీకున్నటువంటి శక్తి. దీన్ని ఏమంటామంటే నాలెడ్జ్ ఈస్ పవర్ అంటాం. నాలెడ్జ్ ఈస్ పవర్. ఇంకా ఎందుకంటే జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కడు కూడా జనాలందరిలో గుర్తింపబడతాడు. అయితే ప్రాబ్లం ఏంటంటే మన లైఫ్ లోపల ఈ స్ట్రెంగ్త్ కావాలి, మనకు ఈ నాలెడ్జ్ యొక్క స్ట్రెంగ్త్ కావాలి. కానీ చాలా మంది భయపడిపోతూ ఉంటారు, నా వల్ల ఇది కాదు, నా వల్ల అది కాదు. మొన్న నేను ఒక ఉదాహరణ చెప్పాను, మా రిలేటివ్ వాళ్ళ అమ్మాయి తను ఎంసెట్ రాయలేదు. ఎందుకని? ఏమో దీని వల్ల నాకు సీట్ రాకపోతే నన్ను జనాలందరూ బనాయిస్తారేమో అనే ఉద్దేశంతో రాయలేదు ఆ అమ్మాయి. సో భయం అనేటటువంటిది మనను బలహీనతకు గురి చేస్తుంది. భయం అనేటటువంటిదే మనలో ఉన్నటువంటి నిజమైనటువంటి బలహీనత. దానివల్ల ఏమవుతుందంటే మనం నేర్చుకోం. చాలా మందిని మీరు చూసినట్లయితే, మీరు ఫస్ట్ నేను ఏదైనా కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను అనుకుందాం. స్టార్ట్ చేయగానే 300 మంది 400 మంది జాయిన్ అయిపోతారు. జాయిన్ అయ్యి ఫస్ట్ డే వింటారు. విన్నాక ఇది మన వల్ల కాదులే, ఇంత అవ్వదు. అక్కడ పక్కన ఏదో కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, కొత్త పారాయణం, 70 గంటలు పారాయణం, అలా వినొచ్చు అని చెప్పేసి దబదబా అందులోకి వెళ్ళిపోయి జాయిన్ అయిపోతారు. మేము చేయలేము, మేము బలహీనులము, మేము ఇవన్నీ ఎందుకు, ఏదో వచ్చిందంతో ఇంత చేసుకుంటాం చాలు. నన్ను కొంతమంది డైరెక్ట్ గా అడిగారు, సార్ ఇప్పుడు మీరు చెప్పారు వైరాగ్యం కావాలి, అవి కావాలన్నారు. నాకు పిల్లలు ఉన్నారు సార్, వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఏమనాలి వీళ్ళని? నేను చెప్పండి, ఎవరైనా నాకు దీనికి సొల్యూషన్ చెప్పండి. ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారు, వైరాగ్యం రావాలంటే ఎలాగా అని అడిగారు. దానికి నేను ఏం జవాబు ఇవ్వాలంటారు? మనం బాధ్యత అంటున్నట్టుగా ఉండాలి అనేది చెప్పాలి. పిల్లల్ని వదిలేయమని కాదు కదా, అనవసరమైన విషయాలకు వెళ్లకుండా బాధ్యతగా మన పని మనం చేసుకుంటూ ఉండటం. ఓకే, ఇంకెవరైనా చెప్పండి. వైరాగ్యం అంటే ఎదగడమే కదా సార్. వైరాగ్యం అంటే ఎదగడమే కదా సార్. బాధ్యతలను చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుకుంటూ వెళ్ళిపోవాలి, అంతేగాని ఓకే, ఇంకెవరైనా? ఇంట్లో పిల్లలను చూసుకుంటూనే మనం భక్తి మార్గాన్ని చూసుకోవాలి ఎలా అనేది. అంటే అది పాసిబుల్ అవుతుందంటారు? వైరాగ్యం మీద నిజంగానే వాళ్ళకి ఇంట్రెస్ట్ డీప్ గా ఉంటే గిని దే కెన్ నాట్ ఫైండ్ ఎనీ ఎక్స్క్యూజెస్ ఫర్ ఇట్. అది దానిపైన నిజమైన ఇష్టం ఉంటే డెఫినెట్ గా వాళ్ళు అచీవ్ చేయగలరు, ఎవరైనా అది సాధించగలరు సార్. లేదు ఢిల్లీ డాలింగ్ లో ఉంటే మాత్రం అది కష్టం. సంకల్ప బలం అనేది స్ట్రాంగ్ ఉంది, అంతే. అది నా ఫీలింగ్. అంటే ఇప్పుడు నేను చెప్పడం వల్ల వైరాగ్యం వస్తుందంటారా? ఇప్పుడు మన ప్రవచనాలు వినడం వల్ల వైరాగ్యం వచ్చే దాని వల్ల జ్ఞానం వస్తుంది, వైరాగ్యం తెలుసుకోవాలి అనేది జ్ఞానం వస్తుంది. దాని నుంచి నాకు ఏమి ఉపయోగము అనేది నేను తెలుసుకోగలిగితే, అది నాకు ఉపయోగము అని నేను అనుకున్న నాడు నాకు అది కావాలి అని నేను అనుకుంటే డెఫినెట్ గా నేను అచీవ్ చేయగలను. లేదు అది అంత ఉపయోగం కాకపోవచ్చు అని ఎప్పుడైతే నాకు కొద్దిగా అపనమ్మకం అనేది కలిగిందంటే నేను చేయలేను. అది కాబట్టి ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, వీడు రెస్పెక్ట్ ఇస్తాడు, వాడు రెస్పెక్ట్ ఇస్తాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ రెస్పెక్ట్ ఇస్తారు జనాలు. అందరిలోకి వెళ్తాను, నేను దండం పెడతాను, దేవుడికి దండం పెడతాను, అక్షింతలు వేయమంటే అక్షింతలు వేస్తాను, నీళ్లు వేయమంటే నీళ్లు వేస్తాను, ప్రోక్షణ చేసుకుంటాను, ఆపోషణ చేసుకుంటాను, తర్వాత మంచిగా అన్ని చేసుకుంటా, నేను ఆచమనం చేసుకుంటాను,
ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. మరి నాకెందుకు ఇక జనాలందరూ బానే ఉన్నారు, ఇలాగ అందరూ బానే ఉన్నారు, పిల్లలు వచ్చి పలకరిస్తున్నారు, ఇంకా ఫ్రెండ్స్ వచ్చి పలకరిస్తున్నారు, ఫోన్లలో అందరూ మంచిగానే మాట్లాడుతున్నారు, నాకు ఎందుకు రావాలి వైరాగ్యం? నన్ను నేను తెలుసుకోవటం అనేది త్యాగం కదా. తెలుసుకోవాలి కదా అంటే సార్. మన సత్యం అనేది సత్యం వైరాగ్యం అనేది కూడా రాదు అంటే తెలుసుకోవాలి. సార్. మన లైఫ్ లో ఎక్స్పీరియన్సెస్ మనకు అనుకుంటే మనకు అన్ని చూడలేము. పక్క వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ నుంచి మనము తెలుసుకోవాల్సి పడుతుంది. ఎంత మన ఎలాంటి మనశ్శాంతి కోసం మనం ఎలాంటి చెయ్యాలండి. సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వైరాగ్యం అన్నది ఉంటాయని వైరాగ్యం అన్నది అది ఇంటర్నల్ సార్. ఆ సూర్యశ్రీ బయట గారు, కార్యక్రమాలు సూర్యశ్రీ చేస్తూ గారు, ఫస్ట్ మనం సూర్యశ్రీ గారు ఇంటర్నల్ గా కూడా వైరాగ్యాన్ని భావాన్ని ఉండొచ్చు. ఇట్స్ ఇంటర్నల్ ఫీలింగ్ కదా సార్. బయటికి మన డ్యూటీస్ మనం చేస్తూ ఉంటాం, బట్ విత్ ఇన్ ఆ వైరాగ్యం అనేది మనం డెఫినెట్ గా డెవలప్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది సార్. ఎందుకు డెవలప్ అవ్వాలి? ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ మా అపార్ట్మెంట్స్ లోపల మెన్స్ డే జరుగుతుంది, జరగని నేను ఇళ్ళకి డాన్స్ చేస్తా, అంటే నాకు బానే ఏం తప్పైంది, ఏమైంది, నాకు ఎందుకు రావాలి వైరాగ్యం? ఇప్పుడు నన్ను ఫంక్షన్స్ ఇస్తున్నారు, సూర్యశ్రీ గారు నేను చెప్పండి. వైరాగ్యం వస్తేనే మనం నెక్స్ట్ మెట్టుకు వెళ్ళగలం సార్. వైరాగ్యం అనేది రాకపోతే మనం ఈ బాహ్య ప్రపంచాన్ని వదులుకొని మన అల్టిమేట్ గోల్ ఓకే సాధన, స్వసాధన, తర్వాత మోక్షం అనండి, మనం నెక్స్ట్ స్టేజ్ కి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి స్కోప్ ఉండదు కదా వైరాగ్యం తెచ్చుకోకపోతే. శరీరం సూర్యశ్రీ గారు, కోసం చేసేది కాదు. అక్కడే ఆగిపోతాం కదా సార్. జై అంటే శ్రీకృష్ణ సార్. సూర్యశ్రీ గారు, తర్వాత ఇందాక కూడా పాపం రసజ్ఞ గారు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి, తర్వాత పద్మావతి గారు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. అంటే నేను అనుకోవడం, ఇప్పుడు మన ఎక్స్పీరియన్సెస్ మన లైఫ్ టైమే చాలా తక్కువ. మన లైఫ్ టైంలో మన ఎక్స్పీరియన్సెసే కాకుండా పక్క వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తో మనం నేర్చుకోగలిగితేనే మనకి ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ మన టైం అది మనకి సడన్ గా వచ్చేస్తుంది. ఏదైనా ప్రాబ్లం అనేది సడన్ గా వస్తుంది. అలా రావడానికి కంటే ముందర వేరే వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకి ఇది జరిగింది, సో మనకు కూడా ఇలా జరగచ్చు అని ఓకే, అనుకోగలిగితేనే రసజ్ఞ గారు. అవన్నీ టెంపరీగా సార్. మనకి పూర్తి హ్యాపీ అనేది వైరాగ్యం వస్తేనే ఉంటది కదా అని నా అభిప్రాయం. ఓకే, పద్మావతి గారు, సూర్యకుమారి గారు, ధర్మలత గారు, ఒకరి తర్వాత ఒకరు. బాహ్య సుఖాలన్నీ కూడా శరీరం కోసం చేసేవి కదా సార్. ఆత్మ కోసం ఏమైతే చేస్తున్నామో అవి వైరాగ్యాన్ని ఇస్తాయి. మనం కర్మలు చేయాలి. మనకి భగవద్గీతలో చెప్పినట్టు తామరాకు మీద నీటి బిందువు వల్లే కర్మలు చేయాలి, కానీ వాటిని అంటించుకోకూడదు ఓకే అని నా అభిప్రాయం సార్. ఓకే, తప్పలేదు, మీరు అందరూ కరెక్టే చెప్తారు. సూర్యకుమారి గారు, మన మనశ్శాంతి కోసం మనం ఏదైనా చేయగలగాల గురువు గారు. మంచి అనేది మంచి దారిలో మనం వెళ్తూ సాధన చేస్తూ భగవంతుడి దాంట్లోనే మనం ఎక్కువ టైం గడపాలండి, ఇంకే ఆలోచనలు పెట్టుకోకుండా. నాకు అలాగే ఉందండి. చాలా బాగుందండి ఇవన్నీ వింటున్న మూలన దేవుడి అన్ని చదువుకుంటున్నానండి. కొంచెం మనశ్శాంతిగా హ్యాపీగా ఉందండి. ఇంకా వేరే ఆలోచనలు ఏం పెట్టుకోవట్లేదండి. ఇంకా అదే ఎక్కువ దేవుడి మీదే మనసు ఇస్తున్నానండి. ధర్మలత గారు. జై శ్రీకృష్ణ సార్. సార్ అనేది ఏంటంటే పిల్లల్ని అంటు పెట్టుకుంటే వైరాగ్యం వస్తుందా, వైరాగ్యం రావాలంటే పిల్లల్ని వదిలిపెట్టాలి, అదే మొత్తం బంధం వదిలిపెట్టాలనే క్వశ్చన్. అసలు నిజానికి పిల్లల్ని అంటు పెట్టుకొని బంధం ఉంటే వైరాగ్యం రాదు సార్. అసలు పిల్లలే కాదు, చుట్టుపక్కల పోనీ పిల్లలు సరే పిల్లల పైన బంధం వదులుకోలేము, సరే పోనీ పిల్లల్ని వదిలేయండి, చుట్టాలని వదులుకోగలుగుతామా కనీసం? పోనీ పిల్లల్ని ఒక 50 సంవత్సరాలు అయిన తర్వాతనన్నా ఎవరిదైనా ప్రాబ్లమ్స్ విన్నప్పుడు మనకి ఆ ఫీల్ అవుతాం సార్. నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చాలా ఫైనాన్షియల్ గా బాగా ఉన్న వ్యక్తి. 10 years నుంచి, లాస్ట్ టైం మీకు చెప్పాను కదా సార్, 10 years నుంచి క్యాన్సర్ తో సఫర్ అయింది. ఆమెకి అన్ని కోరికలు ఉండేది. అట్లా అప్పుడేమనిపిస్తుందంటే ఇంత ఆస్తి ఉంది, ఆమె చిన్న ఏజ్ లో క్యాన్సర్ తో చనిపోయింది, రేపు మన పరిస్థితి కూడా మనకి ఏమొస్తాయో హెల్త్ ఇష్యూస్ తెలియదు. ఇంక ఇవన్నీ ఈ ఆస్తులు, ఈ డబ్బులు, ఈ నగలు, ఈ చీరలు, ఈ గోలలు ఇవంతా శాశ్వతం కాదు కదా అని ఎవరైనా సఫర్ అయినప్పుడు వాళ్ళని ఎదుటి వాళ్ళ పరిస్థితులు చూసినప్పుడు మనకు ఆ ఫీల్ వస్తుంది సార్.
ఇంకొకటి ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తాము, పిల్లలు వదిలేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్. అప్పుడు అనిపించింది రేపు మనకి పిల్లలు ఉన్నా కూడా మనకి ఇదే పరిస్థితి కదా, ఇంక పిల్లలు శాశ్వతం కాదులే, ఎవరి మీద ఏమీ పెట్టుకోకూడదు, అల్టిమేట్ గా పెట్టుకోవాల్సింది దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుణ్ణి పట్టుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి అన్నప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వినే కొద్దీ మనకి తెలుస్తుంది సార్. మన హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ ఆ చుట్టూతో పరిస్థితి చూసినప్పుడు కూడా మనకు ఆ ఫీల్ అనేది మనకు ఆటోమేటిక్ గా వచ్చేసిద్ది సార్. ఓకే అది ఒకరు చెప్తే రాదు సార్, అది మనం చూస్తే తెలుస్తుంది. అది నా ఫీలింగ్ సార్. ఓకే ఇంకెవరు ఏమి లేకపోతే ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. జై ఇప్పుడు శ్రీకృష్ణ సార్. చెప్పండి మేడం. నాకు అనిపించింది మొదటి నుంచి పిల్లలు చిన్నప్పటి నుంచి మనం బంధాలని నశ్వరం మనం ఒకసారి గ్రాడ్యువల్ డెవలప్ చేస్తే, బంధాలు నశ్వరం అని తెలిస్తే అప్పటి నుంచి మనకు వైరాగ్యం డెవలప్ అవుతుంది సార్. బంధాలు ఎప్పటికీ ఒకలా ఉండవు అని మనం తెలుసుకుంటే మనకు ఆటోమేటిక్గా వైరాగ్యం వస్తుంది. కరెక్ట్. అయితే ఇప్పుడు నా ప్రశ్నకు అందరూ కూడా దగ్గర జవాబులు చెప్పారు కానీ కరెక్ట్ జవాబులు సార్ దొరకడం లేదు. బుద్ధుడు కూడా అలానే ఒక శవాన్ని చూసి మనం కూడా రేపు ఇంతే కదా అని చెప్పేసే కదా వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. మనం కూడా చూసాం కదా శవాలని, మనం కూడా శవాలను చూస్తున్నాం. అలాంటి మనం కూడా వైరాగ్యం రావాలి సార్. ఎందుకు రాజ్యాలు రావడం వదిలేసి సార్ మనలోంచి, మన లోపల నేనేమంటున్నానంటే, సరే మీ అందరికీ కూడా ఒక ఎగ్జెప్షన్ ఇస్తాను. ఏంటంటే సాధన లేకపోతే రావట్లేదు సార్. సాధన అంతే, సాధన ఉండాలి, ఓకే దానిపైన వస్తుంది. కాదు అంటే ఓకే ఫైన్. ఇప్పుడు అందరూ జవాబులు చెప్పారు కదా, నేను ఒకసారి మాట్లాడుతాను, ఒకసారి వినండి అందరూ. ఇప్పుడు మీరు అందరూ ఏమంటున్నారంటే ఐడియల్ కేసెస్ చెప్తున్నారు. మనము తామరాకు పైన నీటి బిందువులాగా ఉండాలని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే మనము బయట ఇష్యూస్ ని చూసినప్పుడైనా మన లోపల వైరాగ్యం రాకపోతే ఎట్లాగా అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏంటంటే ఏదో ఒకటి నేను చేస్తున్నాను కదా దేవుడికి, ఇప్పుడు ఇవాళ పొద్దున లేచాను, దేవుడికి ఒక గంట సేపు పూజ చేశాను, నిన్న తిరుపతికి వెళ్ళాను, మొన్న షిరిడీకి వెళ్ళాను, అంతకు ముందు రోజు శ్రీశైలానికి వెళ్ళాను, శ్రీనివాస్ గారి ప్రవచనాలు వింటున్నాము, బోల్డ్ పుణ్యం వస్తుంది. అది మాత్రం అపోహ. యాక్చువల్ గా పుణ్యం ఏం రాదు మీకు, మళ్ళా చెప్తున్నా, పుణ్యం ప్రవచనాలు వింటే ఏం పుణ్యం రాదు. సో అయితే కాబట్టి ఇప్పుడు మరి ఇదంతా ఉంటుంది కదా, ఇన్ని చేస్తున్నాను చాలే, ఇక దేవుడి కోసం చాలా చేశాను. ఎవరి కోసం చేస్తున్నాం మనం ఇవన్నీ? దేవుడి కోసం చేస్తున్నాం, మొదటిది. రెండోది ఏంది? మనకు అవసరం లేదు, దేవుడి కోసం చేస్తున్నాం. దేవుడికి అవసరం కాబట్టి దేవుడికి చేస్తున్నాం మనం. రెండోది ఏంది? శ్రీనివాస్ గారిని ఉద్ధరించాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆయనను ఉద్ధరించాలి, శ్రీనివాస్ గారిని ఉద్ధరించాలి. కాబట్టి చేస్తున్నారు మీరు. నాకు ఒకరు కాల్ చేసి చెప్తున్నారు, సార్ నేను ఊరు వెళ్తున్నాను సార్ అని. వాళ్ళు వెళ్తున్న ఊర్లో అవన్నీ చెప్పిన తర్వాత, సరే సార్ నేను ఊరు నుంచి వచ్చాక నేను మీ ప్రవచనాలు వింటాను అని చెప్పి నాకు అష్యూరెన్స్ ఇచ్చారు. నేను చెప్పాను, చూడండి మీరు ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత విన్నా సరే, ఊరు వెళ్ళి వినకపోయినా సరే, వినడం అనేటటువంటిది మీరు నా కోసం వినకండి దయచేసి. ఓకే, నా కోసం వినద్దు. ఎందుకంటే ఇది నా కోసం, నన్ను ఊరడించడానికి మీకు నేను ఈ తారీఖు నుంచి వింటాను అని చెప్పి నాకెందుకు? మీరు వింటే ఎంత, వినకపోతే ఎంత. అర్థం చేసుకున్నప్పుడు ఏదో ఒక సమయం లోపల మార్పు వచ్చే అవకాశం ఉంది. అయితే వైరాగ్యం జనరల్లీ రాదు. వైరాగ్యం ఎందుకు రాదు అంటే కారణం ఏంటంటే, లైఫ్ అంతా కూడా, జీవితంలో అందరం కూడా పోరాటం జరుపుతూ ఉంటాం. ఒక్కసారి ఆలోచించండి, నిజంగా పోరాటం జరపకుండా చాలా స్మూత్ గా వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇందులోపల? పెద్ద పోరాటాలు కూడా జరిపిన వాళ్ళు ఉన్నారు ఇందులో, చిన్న పోరాటాలు కూడా జరిపిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? అస్సలు పోరాటమే లేదు సార్, లైఫ్ అంతా కూడా పూల పాన్పు అన్న వాళ్ళు మా మాటలు లేకుండా చెప్పండి. కొంతమందికి ఉండొచ్చు, ఆ అవకాశం ఉండొచ్చు. ఎవరైనా ఇంతమందిలో ఎవరైనా ఒక్కరికైనా పూల పాన్పులాగా ఉందా జీవితం అంతా? జీవితం అంటే అంతులేని ఒక పోరాటం. కరెక్ట్. అంటే నేను అనేది పోరాటం లేని వాళ్ళు ఎవరైనా చెప్పండి. అసలు పోరాటం పడకుండా ఇంపాసిబుల్ సార్, ఇంపాసిబుల్. మరి అలాంటప్పుడు వైరాగ్యం ఎక్కడ వస్తుంది? అది ఇంపాసిబుల్ సార్. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, నాతో పాటే పని చేస్తారు. ఆయన పని చేసినప్పుడు ఇద్దరం కూర్చొని చాలా సేపు మాట్లాడుకుంటాం. చాలాసేపు అన్నది అంటే పోరాటం లేకుండా ఉండడం ఇంపాసిబుల్ అని చెప్తున్నాను సార్. అవును, కరెక్ట్, అర్థమైపోయింది, మీరు అన్న పాయింట్ అర్థమైంది. అయితే నేనేమంటున్నానంటే, కాబట్టి ఎవరు కూడా నాకు జీవితం పూల పాన్పు అని ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు ఇంతమంది జాయిన్ అయినప్పటికీ కూడా ఎవరు కూడా పూల పాన్పు కాదు జీవితము అని చెప్పేసి ఎవరు చెప్పలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి? జీవితం అనేది ఎప్పుడు కూడా మనకు ఒడిదొడుకులలో వెళ్తూనే ఉంటుంది. ఒడిదొడుకులు వెళ్ళినప్పుడు, ఇప్పుడు మీరు వెళ్ళేసి రండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున్న వెళ్తారు, ఆఫీస్కి వెళ్తారు, ఇవన్నీ చేస్తారు, వస్తారు, ఇంటికి వస్తారు, ఇంట్లో వైఫ్ ఏవో కూరగాయలు తీసుకురమ్మంటుంది, వస్తారు, ఇంట్లో పాపకి ఏదో ప్రాబ్లం ఉంటుంది, పిల్లాడికి ఏదో ప్రాబ్లం ఉంటుంది,
ఇంట్లోపల ఏదో సినిమా చూడాలనే కోరిక ఉంటుంది. ఈ టైంలో ఆర్ఎస్ఎస్ శ్రీనివాస్ వచ్చి నువ్వు శాఖకు రా అంటాడు. అప్పుడు ఏం చేయాలనిపిస్తుందండి? మొహమాటం లేకుండా చెప్పండి. నెత్తి మీద 2 పీకాలనిపిస్తుందా లేదా? ఆయన్ని చిట్టి పంపించాలని ఉంటుంది సార్. తిట్టి పంపించడం కాదు, వీడెవడు నాకు ముందు నేను ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు మేక్ మై ఎండ్స్ మీట్. వీడెవడు నన్ను ఇలా అంటే నా జీవిత అవసరాలే నాకు ఎండ్స్ మీట్ అంటే నా జీవిత అవసరాలే తీరడన్నప్పుడు వీడొచ్చి నన్ను ఇవన్నిటికీ పిలుస్తున్నాడు ఏంటి అంటారు. దానివల్ల ఏమవుతుంది? ఎవడు అంటాడు నాకు కాదు, నేను రిటైర్ అయ్యాక వస్తానులే అంటారు. ఒక కేటగిరీ వాళ్ళు ఏమంటారు, నాకు లైఫ్ లోపల పైసలు లేవు అనేటటువంటిది అది మన ప్రాబ్లం కాదు. ప్రపంచంలో మీరు ఇప్పుడు మనుషులు ఎక్కువ మంది ఉన్నారా అండి? జంతువులు, తర్వాత ఈ చెట్లు, చేమలు, తర్వాత ఏ జాతికి ఆ జాతి. ఉదాహరణకి చేపలు ఉన్నాయి. చేపలు ఎక్కువ ఉంటాయండి ప్రపంచంలో? మనుషులు ఎక్కువ ఉంటారా? జంతువులే ఎక్కువ ఉన్నాయి సార్ మనుషుల కన్నా. జలంలో ఉన్న జంతువులు ఎక్కువ ఉంటాయా? భూమి మీద ఉన్న జంతువులు ఎక్కువ ఉంటాయా? జలంలో. మనది 7 బిలియన్ 8 బిలియన్ మంది ఉన్నారు. అంటే సుమారుగా 800 కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా మనుషులు. ఇవన్నీ ఉంటాయో తెలుసా మీకు? చేపలు, మిగతా జలచరాలు ట్రిలియన్స్ లో ఉంటాయి, 1000 కోట్ల లోపల ఉంటాయి. వీటన్నిటికీ కూడా మనలాగా డబ్బు సంపాదించుకోవడము, కూడబెట్టుకోవడము ఇవన్నీ ఉంటాయా? వాటికి కోరికలు ఉండవు కదా సార్? కోరికలు ఉండవు కదా వాటికి? అంటే కోరికలు ఉండవు, కరెక్టే. కానీ అదే నేను అంటున్నాను, కోరికలు ఉండవు అంటే కోరికలని అంటే మనము డబ్బు సంపాదించకపోతే నా జీవితం వెళ్ళదు అని చెప్పేసి అనుకోవడం వల్ల మనకు పెద్ద ప్రాబ్లం వస్తుందా రాదా అనేది ఒకసారి మనం గుర్తించాలి. మనం గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే నా డబ్బు ఎంత కావాలి అనే దాన్ని మనం నిశ్చయించుకోలేకపోవడము. మీరు ఒక రిక్షా పుల్లర్ కూడా, రిక్షా అంటే ఆటో పుల్లర్, ఆటో నడిపించి ఆటో డ్రైవర్ కూడా తన పిల్లల్ని అద్భుతమైనటువంటి చదువు చదివించగలడు. ఒక పెద్ద రామోజీరావు గారు ఉన్నారు, ఆయనకి ఏం తక్కువ, కానీ కుమారుణ్ణి బతికించుకోగలిగారా? అంటే నేనేమంటానంటే ఇక్కడ డబ్బుతోటి మీరు అన్ని కొనుక్కోగలము అని అనుకుంటే అది తప్పు అని చెప్తున్నాను. వైరాగ్యం ఎప్పుడు రావాలి? వైరాగ్యం ఎందుకు రావాలి అసలు? ముందు ఫస్ట్ ఏంటంటే, నేను వైరాగ్యం అనగానే సగం మంది పారిపోతారు. సార్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఒక ఆవిడ నాకు చెప్పారు, సార్ నాకు ఒక కూతురు ఉంది సార్, ఆమె మెడిసిన్ చేస్తానంది, నాకు కొద్దిగా లేట్ గా పెళ్ళయింది, పిల్లలు కూడా లేట్ గా పుట్టారు, మేము అంతా అయ్యేసరికి మా పిల్ల ఎంబీబీఎస్ చేసి తన ఎంబీబీఎస్ కంప్లీట్ చేసేసరికి నా వయసు 68 ఏళ్ళు అవుతుంది సార్. అప్పుడు నాకు వైరాగ్యం, అప్పుడు నేను వీళ్ళకి దూరంగా ఉండగలను, కానీ అప్పటి వరకు నా బాధ్యత నెరవేర్చద్దా అన్నారు. ఇప్పుడు ఆవిడ ప్రశ్నకు నేనేం జవాబు ఇవ్వాలి? ఎవరైనా చెప్పండి జవాబు. ఒక్క నిమిషం ఆగండి. కరెక్ట్ గా ఇవ్వగలము అనుకున్న వాళ్ళే ఇవ్వండి. ప్రశ్న అర్థమైందా లేదా? ముందు చెప్పండి ఒకసారి. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఇప్పుడు వైరాగ్యం ఇంపార్టెంట్ అంటున్నారు, ఆధ్యాత్మికతకు వైరాగ్యం ఇంపార్టెంట్, అభ్యాసము వైరాగ్యము ఇంపార్టెంట్ కదా. సరే సార్, కానీ వైరాగ్యం ఎలా వస్తుంది? నాకు ఇప్పుడు నాకు కూతురు ఉంది, నాకు లేట్ గా పెళ్లి అయింది. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా జనాలందరూ కూడా 35-40 వస్తే కానీ పెళ్లి చేసుకోవడం లేదు. సార్ ఇప్పుడు మరి పిల్లలు పుట్టి వాళ్ళు బయటికి వచ్చి వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళకు పెళ్లి చేసే వరకు కూడా మన బాధ్యత ఉంటుంది కదా. సరే నేను పెళ్లి కూడా చేయను సార్, నా కూతురు కనీసం డాక్టర్ అంటే కనీసం 20 ఏళ్ళ చదువు ఉంటుంది కదా, మరి 20-25 ఏళ్ళ 28-30 ఏళ్ల వరకు చదువుకునే ఉంటారు కదా, మరి అప్పటి వరకు కూడా నాకు ఇక వైరాగ్యం రానట్టే కదా. సో నా జీవితానికి అప్పట్లో నాకు 68 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తాయి, అప్పుడు ఎలాగా అని అంటాడు. ఏం చేయాలి దీనికి? నాకు జవాబు చెప్పండి ఎవరైనా. అంటే నేను అనుకోవడం, ఇప్పుడు ఆ ఏజ్ వరకు ఉండలేకపోతే ఏంటి? ఇప్పుడు బతికి ఉండలేకపోతే అది వేరు. బతికుంటామని ఎవడు అలా అనుకోడు కదా, అది ఒప్పుకోడు. నేను బతికుండాలి అనే అనుకుంటాడు, బతికుంటాను అనుకుంటాడు. ఇప్పుడు చెప్పండి ఆవిడకి నేను ఏం జవాబు ఇవ్వాలో చెప్పండి. బాధ్యతలు అయిపోయిన తర్వాత కూడా వైరాగ్యం వస్తుందని నమ్మకం ఉంటుంది సార్. అది ఓకే, కానీ ఆవిడ సిన్సియర్ అనుకుందాం. మీరు అన్న ప్రశ్న 100% ఐ అగ్రీ, దాన్ని నేను ఖండించడం లేదు. నేననేది అది తగ్గించమని చెప్తూ అంటున్నాను. బాధ్యతలు తీరిన వాళ్ళలో వైరాగ్యం రాదు, వాళ్ళకి నేను ఎక్కువ చెప్తున్నాను. సరే ఇప్పుడు ఆవిడ అన్న ప్రశ్నకి నేను ఏం జవాబు చెప్పాలి? ఈవిడ కనీసం కొంచెం అంటే పిల్ల మీద బాధ్యత ఉన్నా కూడా ఈ తన సాధన తను చేసుకుంటూ కూడా ఆ పిల్లని చదివించుకుంటూ బాధ్యత అనేది వదిలిపెట్టకుండా, కానీ తన సాధన అయితే కొంచెం సాధన చేస్తుంది, పారాయణం చేస్తుంది. పారాయణ కాదు కదండి, తను ఎవరు ఏమిటి అనేది తెలుసుకోవాలి.
అది ఎందుకు తెలుసుకుంటారు? ఇప్పుడు ఇప్పుడు మీరు ఎంతమంది తెలుసుకుంటున్నారు అంటారు చెప్పండి. ఇప్పుడు ప్రపంచం లోపల ఇన్ని వేల మంది ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది వెళ్ళేసి పారాయణలు చేసేస్తున్నారు, హడావిడిగా కూర్చొని పారాయణలు చేస్తున్నారు. మరి వీళ్ళలో ఎంతమందికి తను ఏంటి అనేది తెలుస్తుందంటారు? మీరు చెప్పింది కరెక్టే, ప్రతి ఒక్కరికి కూడా నేను ఎవరిని అని చెప్పి తెలుసుకోవడమే ముఖ్యము. కానీ ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నారు. వీళ్ళు ఏమంటారు, చాలాదా ఇది? ఇప్పుడు శ్రీనివాస్ సార్ చెప్పినట్టుగా మనము అన్ని వదిలేసేసి వెళ్ళిపోలేం కదా. ఇప్పుడు నా కూతురికి అన్ని అయ్యి పూర్తయ్యేసరికి 70 ఏళ్ళు అవుతుంది, నాకు 70 ఏళ్ళు వస్తాయి. ఇప్పుడు 70 ఏళ్ల వరకు కూడా నేను వైరాగ్య సాధన రానట్టే కదా నాకు. మనం దానికి జవాబిస్తాం ఏమని? ఏమన్నా పర్లేదులేండి, ఏముంది, తామరాకుపైన నీటి బిందువులాగా ఉండండి అంటాము. బాధ్యతల్ని నా బాధ్యత అనుకుని చేస్తే చాలు అంటాం, ఇవన్నీ అంటాం. కానీ పిల్లల మీద ప్రేమ పోగొట్టుకోగలమా? పోగొట్టుకోలేము. పోగొట్టుకోగలమంటారా? లేదండి, ప్రేమ పోగొట్టుకోలేము. సార్ వాళ్ళని మీ వాళ్ళని సార్ ఒక జై శ్రీకృష్ణ సార్, నిలుపుకి సుప్రియ గారు, మీ సుప్రియ గారు, మీ ప్రవచనాలు విన్నాక ఆటోమేటిక్ మైండ్ సెట్ అదే మారిపోయింది సార్. పిల్లల మీద మమకారం తగ్గిపోయింది, వైరాగ్యం మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతోంది, దేవుడి మీద శ్రద్ధ పెరిగింది. ఆటోమేటిక్ నాకు ఎప్పటి నుంచో ఉంది, అది వేరే విషయం. బట్ స్టిల్ ఐ స్పెండ్ మాక్సిమం ఆఫ్ మై టైమ్ ఇన్ ద మార్నింగ్ కంప్లీట్ దేవుడి మీద. అంత మార్పు నాలోనే వచ్చిందంటే తప్పకుండా ఇలా వినే సార్, దీని మూలాన వినే ఆటోమేటిక్ అవన్నీ మనకి మెంటల్లీ మనమే ఆ దారిలోకి వచ్చేస్తాం. మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది గురువుల హెల్ప్ మూలాన సార్, యూ పీపుల్ ఆర్ హెల్పింగ్ అస్ లైక్ ఎనీథింగ్. చాలా సహాయం అవుతుంది సార్ మీ ఆవిడకి నేను ఏం క్లాసెస్ జవాబు మూలాన. చెప్పమంటారు? ఇప్పుడు ఆవిడకి నేను జవాబు అంతే, చెప్పాలా? దానికి జవాబు మీరు ఇవ్వగలిగిందల్లా ఆస్కర్ టు కీప్ ప్రాక్టీసింగ్ అంతే. దానికి అదేదో గ్రీన్ కార్పెట్ రెడ్ కార్పెట్లు ఏమి ఉండవు. మెంటల్లీ మనం డైవర్ట్ అవ్వాలి దాని వైపుకి. మనం డ్యూటీస్ క్యారీ ఆన్ చేస్తూనే ఈ పార్ట్ లో కూడా వెళ్ళడానికి స్టార్ట్ చేసేసేయాలి. దానికి ఏమి మనము అవన్నీ అయిపోయాక గానీ నేను మొదలుతాను అన్నది ఈజ్ హైలీ ఇంపాసిబుల్ ఈ గురువుగా రోజుల్లో. మీ మరి అంతే కదా సార్, 30 ఏళ్ళు అయితే ఆత్మబోధ గానీ చెప్పాలి పిల్లలు సార్. పెళ్లి అన్న మాట కూడా రానివ్వట్లేదు. ఏం చేస్తాం మరి, తప్పదు కదా. సార్ గురువుగా మీ బాధ్యతలు మీరు నెరవేరుస్తూ మాకు జ్ఞానాన్ని అందిస్తున్నారు. అది మేము ఎంత అందిపుచ్చుకుంటామనేది, ఎలా వెళ్తామనేది అది మా దాని మీద ఆధారపడి ఉంటుంది సార్. అది కరెక్టే. నేను అనేది ఇప్పుడు అక్కడ జవాబు ఏమిస్తే బాగుంటుంది అనేది అర్థం కావడం లేదు. ఇప్పుడు ఆవిడేమన్నా అది నాకు వాళ్ళ వైరాగ్యం విజ్ఞతకే అనేది వదిలేయాలి సార్. అది మనం కాదు 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 అది జవాబు చెప్పాలి. ఇక్కడ మీరు ఒక అంటే సున్నితమైనటువంటి ఆ పిల్లలని చూసుకుంటూ కూడా సున్నితమైన పిల్లల్ని విషయాన్ని మనము చూసుకుంటూ కూడా వదిలేస్తున్నాం. ఆ సున్నితమైన విషయాన్ని ఇన్ఫ్లుయెన్స్ మనం ఐడియల్ కేసు మాట్లాడకుండా ఈజీ కేసు మాట్లాడదాం. ఐడియల్ కేసు ఏంటి? మనం పిల్లలతో కూడా న్యూట్రల్ గా ఉండగలగాలి, మనం అప్పుడు మన వైరాగ్యాన్ని సాధించగలం. దట్ ఈస్ ద రైట్. అందరూ మీరు చెప్పింది దాదాపుగా అలా ఉంది. అయితే నేను ఒక మాట చెప్తాను, పోనీ అది ఈజీనా కాదా చెప్తాం, ఓకేనా? నేను ఏం జవాబు చెప్పచ్చో చూద్దాం, ఓకేనా? ఫస్ట్ వైరాగ్యం అనగానే ఏమిటి? వైరాగ్యం అనగానే ఉదాహరణకి మీరు ఐస్ క్రీమ్ తింటారు బాగా, ఓకే, కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా పట్టుకోండి. నేను ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ పాయింట్ కదా, కొద్దిగా కష్టపడుతున్నాను, మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. కొద్దిగా పట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఐస్ క్రీమ్ తింటారు మీరు, మీ పిల్లాడు పోటీకి వస్తాడు, మీరు ఐస్ క్రీమ్ పిల్లాడికి ఇచ్చేస్తారు. అంటే మీరు ఇప్పుడు ఎదిగినట్ట లేదా? వాడు పిల్లాడులే, వాడు తినని అని చెప్పేసి ఊరుకుంటారు. మీరు నేను మా పిల్లాడు టేబుల్ టెన్నిస్ ఆడుతుంటే నేను వాడిని షాట్ కొట్టి మా వైఫ్ కి పిలిచి, చూడు నీ కొడుకుని ఎలా కొడుతున్నాను అని చెప్పేసి అన్నాను. అనగానే మా వైఫ్ బాధపడుతూ ఉందన్నమాట. ఇంతలోకే మా పిల్లాడు 2 షాట్లు కొట్టగానే కొట్టు అలాగే అని చెప్పేసి మా వైఫ్ చాలా ఆనందంగా ఉంది. అంటే మా వైఫ్ కి నా మీద ప్రేమ పోయిందంటారా ఏంటి? ఎందుకు అలా చేసింది? పిల్లల్ని గెలిపించాలి అనే ఆశ సార్, అంతకంటే ఏం లేదు. పిల్లల సంతోషమే మనది అనుకోవటం. కాకపోతే నేనేం చేశానంటే, అష్టధాతు ఉంగరం ఎప్పుడు హిమాలయాలకు వెళ్ళినా అష్టధాతు ఉంగరం వేసుకునేవాళ్ళి. ఓకే, మళ్ళా అక్కడ పోయి అక్కడ ఉంది కదా ఇది సీతామణి, అక్కడికి వెళ్ళి దీపాలు కూడా బాగా పెట్టాం. అక్కడ పెడితే బండి కూడా తీసుకొచ్చారు, నీళ్లు కూడా అక్కడ తీసుకొచ్చారు. రుద్రావతి ఇన్ని కూడా చేసినందువల్ల మీ ఆవిడకి అయినా కూడా మరి మీ మీద సో కన్నా పిల్లల మీద ప్రేమ పెరిగిపోయింది. సో ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మనము మన ప్రయారిటీస్ కంటే, ప్లీజ్ కొద్దిగా గట్టిగా పట్టుకోండి, మన ప్రయారిటీస్ కంటే వేరే వాళ్ళ ప్రయారిటీస్ కి ఎక్కువ సంతోషాన్ని ఇస్తాం. ఇది మనకు తర్వాత ప్రశ్నలో జవాబు వస్తుంది. అయితే తర్వాత ప్రశ్నకు నేను మిమ్మల్ని కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే. విద్య అనేది ఎందుకు గొప్పది అనేది అన్నిటికంటే కూడా గుర్తుంచుకోండి, విద్య గొప్పది.
విద్య అంటే కేవలం జ్ఞానం. విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు జయ హనుమాన భీషం భీషం భీషం. అది కాదు. దేవుడి మీద యుద్ధానికి దిగుతారా మీరు? ఎంత పాపానికి మూట కట్టుకుంటున్నారు? ఈ అడ్డగోలు పారాయణాలు చేస్తూ దేవుణ్ణి ఎంత కష్టపెడుతున్నారు? సో కాబట్టి ఏంటి ఆలోచన? విద్య అంటే జ్ఞానము. ఆ జ్ఞానం వల్ల ముఖంలో అది తెలుస్తూ ఉంటుంది. అది ముఖం లోపల ఆ డివినిటీ తెలుస్తూ ఉంటుంది. అది తెలిసిన వాడికి, అది తెలియని వాడికి ఉంటుంది డెఫినెట్ గా. అదే ప్యాంటు షర్టు వేసినా కూడా ఒక చదువుకున్న వాడికి, ఒక చదివిన వాడికి తేడాన్ని మనము సులభంగా గుర్తించగలుగుతాము. విద్య అనేటటువంటిది, జ్ఞానం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, ఆ జ్ఞానం అనేటటువంటిది మనం ఎలా ఉన్నప్పటికీ కూడా అది బయటికి వ్యక్తం అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, పిల్లల పైన ప్రేమ అనేటటువంటిది ఏదైతే ఉందో అది సహజంగా వచ్చేది. అప్పుడు ఏమవుతుంది, మన ప్రయారిటీస్ ఆటోమేటికల్లీ షిఫ్ట్ అవుతాయి. అప్పటి వరకు భార్యకు భర్త, భర్తకు భార్య. పిల్లలు పుట్టిన తర్వాత ఏమవుతుంది, ఇద్దరి ప్రయారిటీ పిల్లలు అవుతారు. ఇద్దరి ప్రయారిటీ పిల్లలు అయిన తర్వాత ఏమవుతుంది, మెల్లగా ఈ పిల్లల చదువులు, ఈ పిల్లల ఉద్యోగాలు, ఈ పిల్లల పెళ్లిళ్ళు ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఈ సమయంలో మనం ఏం చేస్తాము అంటే, సమాజంతో సంబంధాన్ని పెట్టుకుంటాం. ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. సమాజంతో సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, సమాజంలో అన్ని అనుకున్నట్టుగా జరగవు. సమాజంలో మీరు బంధాలకు వెళ్తారు, ఎవరో చనిపోయారని వెళ్తారు, ఎవరో పెళ్లి చేసుకున్నారని వెళ్తారు, ఎవరో ఇంకోటి ఏదో చేసుకున్నారని వెళ్తారు. ఇవన్నిటికీ వెళ్తుంటారు, రకరకాలుగా ప్రోగ్రామ్స్ కి వాటికి వెళ్తూ ఉంటారు. ఎవరో వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్ ఉందని పిలుస్తారు, వెళ్తారు. బాగుండదండి, వెళ్ళకపోతే బాగుండదు. పెళ్లి అనగానే సరే ఒక 10 రోజులకు వెళ్ళిపోదాము, ఇంకోటి ఏదో జరిగింది ఇంకో 4-5 రోజులకు వెళ్ళిపోదాము అని చెప్పేసి జనాలు ముందే డిసైడ్ చేసుకుంటారు. మేము ఇన్ని రోజుల పాటు ఇది ఇప్పుడు ఆవిడ ప్రవచనాలు వినను, నేను 20 రోజులు వినను అని చెప్పి నాకు చెప్పేశారు క్లియర్ గా. అండ్ నాకు ఒక బంపర్ ఆఫర్ కూడా ఏమి ఇచ్చారంటే, నేను అక్కడి నుంచి వచ్చాక వింటాను అని చెప్పి నన్ను ఓదారుస్తున్నారు అన్నమాట. సో ఇప్పుడు నేను ఏమంటానంటే, మెంటల్లీ డిసైడ్ చేసుకుంటున్నారు ఇవి వినకూడదు అని చెప్పేసి మెంటల్లీ డిసైడ్ చేసుకుంటున్నారు. కొంతమంది అట్టాగే చేస్తారు, మేము వినలేము అని చెప్పి. ఎందుకు వినలేము? ఏదైనా బలమైన కారణం ఉందా అంటే, ఒక పని చేసినప్పుడు ఇంకొక ప్రయారిటీ తగ్గిపోతుంది. సార్ నిన్న మా ఇంటికి చుట్టాలు వచ్చారు, మీ ప్రవచనం వినలేదు అన్నాడు. దీని అర్థం ఏంటి చెప్పగలరా ఎవరైనా? మా ఇంటికి నిన్న చుట్టాలు వచ్చారు, ప్రయారిటీ ఇచ్చినట్టు సార్. ఈ జ్ఞానము దీనికన్నా కూడా ఒక మంచి విషయం నేర్చుకుందాము అన్న దానికన్నా కూడా రిలేటివ్స్ కి ప్రయారిటీ ఇచ్చినట్టు. తప్పేముంది అందులో? ఇంటికి వచ్చిన వాళ్ళని నిలగొడతామా? జవాబు చెప్పట్లా ఎవరు. ఇంటికి వచ్చిన రిలేటివ్స్ అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు కూడా బ్లూటూత్ పెట్టుకొని మన పాటికి మనం వినొచ్చు సార్ ప్రవచనము. అలా చేస్తారా మీరు? నిజంగా చెప్పండి మనస్ఫూర్తిగా. మీరు ఐడియల్ కేస్ కాకుండా అతిథి దేవో భవ అంటాం కదా సార్. అతిథి దేవో భవ. వచ్చే వాళ్ళని మర్యాద చెప్పడం కూడా విలువ లేదు కదా మనకు కూడా విలువ ఉండదు. తగ్గించాము సార్, మాక్సిమం తగ్గించాము. చెప్పండి. సో పెడతారు కదండి, అది చూసి వినొచ్చు. అది వినొచ్చు, అది ఎమర్జెన్సీ గురించి. నేనేమంటారంటే, ఇప్పుడు మీ ఇంటికి పక్కింటి వాడు ఎవరో వచ్చాడు, ఎవరో పెద్ద మీకేమి ఎవరో అనుకోకుండా వచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా కాదు, ఎవరో పక్కింటి వాళ్ళు వచ్చారు. ఏం వదినే బాగున్నావా అనుకుంటూ వస్తే అప్పుడు ఏం చేస్తారు? ఆ వదినెలను ఏం చేస్తారు? ఈ వదినెలతో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు ఏమనుకుంటారండి? వదినెలు అంటారా, అక్కలు అంటారా? ఏమనుకుంటారు? వచ్చిన వాళ్ళని పలకరించి మాకు క్లాస్ ఉందని చెప్పేసి వదిలేయటం. మేమైతే ఎలా చేస్తున్నాం, క్లాస్ ఉంది రొటీన్ గా వచ్చే వాళ్ళనైతే పిల్లలు ఫోన్ ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళని పట్టించుకోకపోతే కుదరదు కదా సార్. అర్జెన్సీ ఉంటే కాదు, అర్జెన్సీ ఉంటే తప్ప. లాస్ట్ వీక్ నేను ఒక 2-3 days హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వినలేకపోయాను కదా సార్. ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంది. సెలైన్ పెట్టించుకొని వినలేదు. కానీ ఎప్పుడైతే ఆ సెలైన్ తీసేసి కూర్చోబెడతారు కదా సార్, ఆ ఉగాది రోజు ప్రవచనం ఆ రోజు నేను హాస్పిటల్లో మరుసటి రోజు పెట్టుకొని విన్నాను సార్. ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఒక 2 days అంటే బెడ్ మీద ఉన్నప్పుడు సెలైన్ పెట్టారు, ఓపిక లేదు, వినలేను. చెయ్యంతా అది పెట్టేస్తారు కదా సార్ ఇంజెక్షన్స్ తో, బాగా నొప్పితో. మరుసటి రోజు హాస్పిటల్లో ఉండి అయ్యో మిస్ అవుతున్నానని ఉగాది ప్రవచనం నేను హాస్పిటల్లో విన్నాను సార్ ఆ రోజు బ్లూటూత్ పెట్టుకుని. అంటే నేనేదో విన్నానని కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంట్రెస్ట్ ఉంటే అట్లా ఎలా అయినా కొంచెం వినొచ్చు సార్. మనసుంటే మార్గం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే, సాధన దగ్గర బద్ధకం ఉండదు. ఓకే, ఇప్పుడు అందరూ కొద్దిగా కామ్గా అయిపోండి. సాధన దగ్గర ఎక్స్క్యూజెస్ ఉండవు.
ఇప్పుడు మీరు అంటే ఇక అనుకోని పరిస్థితులలో, తప్పని పరిస్థితులలో ఇక ఓకే, అవి ఓకే. ఇప్పుడు నేను 18 రోజులు అప్పుడు యాత్రకి వెళ్ళాను. యాత్రకి వెళ్ళినప్పుడు సుమారుగా 12-13 రోజుల పాటు అందరికీ ప్రవచనం చెప్పాను. రోజంతా తిరిగే వాళ్ళము, రోజంతా అన్ని చోట్ల ఉండే వాళ్ళము. మళ్ళీ రాత్రి ఏదో ఒక టైంకి సరిగ్గా 9 గంటలకు వచ్చేయాలి. మా ఫ్రెండ్ అనేవాడు, దారా డిన్నర్ చేద్దాము అంటే, లేదు ఇప్పుడు నాకు ప్రవచనం ఇచ్చే టైం ఉంది, నువ్వు వెళ్ళేసి తినరా అంటే, నీకేమన్నా తీసుకురావాలా అని అంటే, వదిలే, ప్రవచనం అయ్యేసరికి 10:30 అవుతుంది, వదిలేసేయని అనేవాడిని. ఇప్పుడు ప్రయారిటీ నేను మీరు వినే ప్రవచనానికి ఇచ్చానా, లేకపోతే ఇప్పుడు నా భోజనానికి ఇచ్చానా, లేకపోతే రోజంతా నేను అలసిపోయానని అంటే, తలకాయ నొప్పి వస్తే నేను గ్యారంటీగా మానేస్తాను, అది వేరే సంగతి, మీ అందరికీ తెలుసు. తలకాయ నొప్పి నేను తట్టుకోలేను. సో బట్ అంటే నేను ఏమంటున్నానంటే, ఈ దేనికి మీరు ప్రయారిటీ ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. నేను తిరుపతి పోయినా నీ ప్రవచనం వినను, నేను అయోధ్య పోయాను నీ ప్రవచనం వినను, నేను ఇంకో చోటికి పోయాను నీ ప్రవచనం వినను అంటే, నువ్వు నాకు ప్రవచనానికి విలువ ఇవ్వడం లేదు. అంటే ఇక్కడ నా శ్రీనివాస్ ప్రవచనం అని అనుకోకండి మీరు పొరపాటున కూడా. నేనేమంటున్నానంటే, మనకు ఒక ఇది మిస్ అవుతున్నట్ట లేదా జీవితంలో అన్నట్టుగా మీరు గుర్తించాలి. అంటే ఒకటి ఏమవుతుందంటే, అది పర్లేదులే రేపు విందామనేది తప్పకుండా వినాలి. ఇప్పుడు కొన్ని మనం మిస్ అవుతాం, వినగానే వెంటనే క్లాస్ అయిపోయిన తర్వాత 2-3 గంటల్లో లేదా ఒక రోజు లోపల కనీసం వినగలగాలి. విన్న క్లాసును కూడా 2 సార్లు వినాలి అని చెప్తాను. దానికి కారణం ఏమిటి అంటే, మనము సాధన మార్గంలో ఉన్నప్పుడు, ఇప్పుడు సార్ నాకు పిల్లలు ఉన్నారు వదిలేయాలా, ఇప్పుడు దానికి మళ్ళీ ప్రశ్న వద్దాం. మనం పిల్లల్ని వదిలేయద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని వదిలేయమని చెప్పాలా నేను. ఒక 50 ఏళ్ళు దాటిన తర్వాత ఇక ప్రేమ తగ్గించుకోండి, మెల్లమెల్లగా తగ్గించుకోండి. అంటే ఇక వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళు చూసుకునే స్టేజ్ లో ఉంటారు కాబట్టి మోహం తగ్గించుకోమని చెప్పాను నేను. అంతేగాని పిల్లల మీద ప్రేమ పోదు, చనిపోయేదాకా పోదు, కానీ మోహం తగ్గించుకోండి. విపరీతమైన మోహం, కాల్స్ చేసేసేయడం, రోజుకు 4 సార్లు, అవి తగ్గించండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేయొచ్చు, ఇంటికి వచ్చే చుట్టాలు, ఫ్రెండ్స్ తోని తగ్గించండి. ఇప్పుడు వేణుగోపాల్ గారు ఏమన్నా, అతిథి దేవో భవ, రోజు ఇంటికి వస్తారు మీకు అతిథులు, ఏం చేస్తారు, ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు అతిథులు వస్తూనే ఉంటారు, మరి ఏం చేస్తారు? మన అతిథి వచ్చినాడు సార్, మా సొంత మా మేనమ్మ ఒకరికి వచ్చాడు. ఒక నిమిషం సార్, తప్పదు, వాడు లేక వచ్చాడు. మీ క్లాస్ అవుతుంది కానీ వినలేకపోయాను, మల్తనాడు పెట్టుకొని విన్నాను నేను. అది అంతే, తప్పదు కదా మాకు. మళ్ళీ వచ్చిన వాళ్ళను బలకరియాల, వాడు మాకు నా మీద ప్రేమ ఉంది, వాడి మీద ప్రేమ ఉంది. మనకు వాళ్ళ అన్నదమ్ములు 6 మంది ఉంటే వాడు నా మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, మా మేనమామ కొడుకు. వచ్చినాడు, గంట సేపు కూర్చున్నాడు, పోతలేడు, ఏం చేస్తావు, తప్పదు. ఈ క్లాస్ బట్టి వినకుండా అట్లే పెట్టుకున్నా. వినకుండా మీరు ఏమైనా అనుకోండి, మల్తనాడు విన్నాను, మా తప్పదు. అదే నిన్న కూడా తిరుపతి పోయినప్పుడు వచ్చినా కూడా విన్నాను. ఎమర్జెన్సీ వదిలేయండి, అది ఎమర్జెన్సీ కాదు నేను చెప్తున్నది. అంటే నేనేమంటానంటే, ప్రతిదాన్ని ఎమర్జెన్సీగా తీసుకోలేము. ఇప్పుడు ప్రవచనం స్టార్ట్ అవగానే ఇంట్లోపల ఉంటారు, నేనేం చేస్తాను, వాళ్ళు గనక 9 కంటే ముందే వస్తే మెల్లగా చెప్తాను, నాకు ఇలా 9ంటికి ఉంది. మా RSS వాళ్ళు వీళ్ళు వస్తారు కదా, వాళ్ళకి చెప్తాను, నాకు 9ంటికి ఉంటుంది, నేను అన్ని పనులు క్లోజ్ చేయాలి అంటాను. ఇంకా అది ఎమర్జెన్సీ అయిన రోజులలో తప్పితే మిగతా అన్ని రోజులు కూడా నేను అక్కడికి కట్ చేసేసి వచ్చేస్తాను. అంటే నేనేమంటానంటే, ప్రయారిటీ ఇవ్వాలి. అదే విధంగా జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే, పిల్లల్ని కొంత తగ్గించుకోగలిగిన వాళ్ళు తగ్గించుకోవచ్చు. బయట సమాజం మీద ఉన్నటువంటివి తగ్గించుకోలేమా ఆలోచించండి. వైరాగ్యం అంటే కేవలం వైరాగ్యం అనగానే ఫస్ట్ జనాలు అడిగేది ఏంటంటే, పిల్లల్ని వదిలేసి సన్యాసం తీసుకోమంటారా అని అడుగుతున్నారు నన్ను. దానికి నేను చెప్పే ఒకే ఒక జవాబు ఏంటంటే, అది నేను కాదు చెప్తున్నది. మెల్లమెల్లగా ఇవన్నీ అశాశ్వతం అనేటటువంటి తెలుసుకోవాలి. వైరాగ్యం అంటే ఏంటి, సత్యాన్ని తెలుసుకోవడము. సత్యాన్ని తెలుసుకోవడం అంటే ఏంటి, ఇప్పుడు మీకు బాధించే జనాలతో కూడా మీరు ఉంటారు, మిమ్మల్ని బాధ పెట్టే జనాలతో కూడా మీరు ఉంటారు. మీకు నచ్చని జనాలందరినీ కూడా అక్కడికి వెళ్లకుండా తప్పించుకోవచ్చు మీరు. కానీ ఎందుకులే, మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, నా కొడుకు పెళ్లి చేస్తే రారు, నా కూతురు పెళ్లి చేస్తే రారు, లేకపోతే రేపు నాకు ముసలితనం వస్తే వీళ్ళందరి సపోర్టు వస్తుందా, రావాలి కదా, తప్పదు కదా, ఇలా అనుకుంటూ తప్పదు కదా అని అనుకుంటూ మన జీవితంలో చాలా విషయాలను పోగొట్టుకుంటాం. కనీసం ఇవి వదులుకోవాలి. ఇంకా దేన్ని వదులుకోవాలి, అనవసరమైనటువంటి సుఖాలను, ఇంకా కార్లు కొనుక్కోవాలి, ఇంకా బంగ్లాలు కొనుక్కోవాలి, ఇంకా గొప్పలు చెప్పుకోవాలి, ఇది వదిలిపోవాలి. ఆలోచించండి, ఇది కాదంటారా? మనకు కార్లు కొనుక్కోవాలి, బంగ్లాలు కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలి, కొత్త చీరలు కొనుక్కోవాలి, ఇంకా ఎవరిలోనో గొప్పగా ఉండాలి మనము, ఇంకా నన్ను ఎవడో, ఇది వైరాగ్యం తెచ్చుకోవచ్చా? ఇది కష్టం అంటారా? పిల్లల్ని నేను పక్కన పెట్టేసి ఆల్రెడీ పెట్టేసాం సార్, ఆల్రెడీ ఆ ట్రాక్ లో ఆల్రెడీ ఉన్నాము సార్. ఉన్నామంటే మీరు మీ ఇళ్లలో అపార్ట్మెంట్లలో జరిగే ఫంక్షన్స్ కి మానేశారా? నేను వెళ్ళను సార్. ఉమెన్స్ అవి ఇవి వెళ్ళట్లేదా? అంటే వెళ్ళట్లేదని చెప్పను, 100 లోనే 100 సార్ 1% ఉంటుంది సార్, అది ఎక్సెప్షన్స్.
మీరు అన్నారా స్నేహితులు మనకు ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉన్నారని, అక్కడ మరి తప్పదు సార్. అక్కడ ఒకటో ఇద్దరు ఉంటారు కదా, అది ఎక్సెప్షన్. కానీ 100 ఫంక్షన్స్ ఉండుంటే అందులో నాట్ ఈవెన్ 5, అది మటుకు 100% తగ్గిపోయింది సార్. అంటే కాదు, ఇప్పుడు నేను మా అండ్ అన్నయ్య ఇంకో లేదు సార్, అన్నాను. అలాగే ఓకే, క్లాసులు మీరు అన్నారు అక్కడ కదా ప్రాణం ప్రయారిటీ కాదంటారా? అని. ప్రాణం కాదంటారా? సార్ మా అన్నయ్య కూతురు అంటే నేను నా చేతిలో పెట్టి పెంచాను. సార్ మీ స్థాయికి ఇంకా రావడానికి స్థాయి ఇంకొంచెం కాదు, టైం పడుతుంది స్థాయి సార్. కాదు, స్థాయి కాదు. నేనేమంటున్నానంటే మనసులో ఇప్పుడు ఇష్టం ఉండకపోవడం ఉండదు కదా. ఇది బలవంతంగానైనా సరే మనం మెల్లమెల్లగా అలవాటు చేసుకో, అంటే బయట ప్రపంచానికి మనం దూరంగా ఉండడం అనేటటువంటిది అలవాటు చేసుకోకపోతే ఎప్పటికీ వైరాగ్యం రాదు. ఇది వైరాగ్యం అనేటటువంటిది ఎందుకు రావాలి, నాకు ఇలాగ బాగానే ఉంది కదా అన్నప్పుడు ఏమవుతుందంటే బయట వెళ్ళి ఫంక్షన్స్ చేయాలి, బయట వెళ్ళి ఇవి తప్పదు. దాని బదులు దేశ సేవ చేయండి. పోనీ ఇప్పుడు బయట మనుషులను కలవాలి అనిపిస్తే వెళ్ళి సేవాభావంతో చెయ్యండి, సేవ చేయాలి. జనాలు బయట అపార్ట్మెంట్ లో జనాల్ని కలవడము, లేకపోతే ఇంటి పక్కన ఉన్న వాళ్ళని కలవడం. ఇప్పుడు నా ఫ్లోర్ లోపల 4 అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఓకే, మాతో కలుపుకుని. మిగతా 3 అపార్ట్మెంట్స్ లో ఎవరున్నారో కూడా నాకు తెలియదు, మా వైఫ్ కి తెలియదు, పిల్లలకు తెలియదు. పక్క వాళ్ళతో మాట్లాడడం, మా వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు. అపార్ట్మెంట్ ఎవరన్నా వేరే అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు కలిసినప్పుడు ఎవరున్నారు వాళ్ళంటే అంత తెలియదండి అంటే, అదే మీ పక్కన ఉన్న వాళ్ళు మీకు తెలియదు అంటే, తెలియాల్సిన అవసరం లేదు నాకు. నేను వాళ్ళని పాలు పెరుగు అడగను, కూరగాయలు అడగను, కంపెనీ అడగను, కలిసి సినిమాలు చూద్దామని అడగను. ఆ వయసు దాటిపోయింది, 25-30 లోపల చేసేసాం అవన్నీ. అది అడగద్దు అంటే ఏంటి సార్, పక్కనే నైబర్స్ తోటి మంచిగా ఉండాలి కదా సార్, అవసరం లేదు. మెల్లమెల్లగా తగ్గించుకుంటాం లిమిట్ గా. నైబర్స్ కి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, పరిగెత్తుకుంటూ వెళ్ళండి. మా అపార్ట్మెంట్ పైన ఒక ఇంట్లోపల ఫైర్ వచ్చింది అన్నాడు, వాళ్ళ పిల్లాడు వచ్చేసాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు అంకుల్ అని చెప్పేసి. ఫస్ట్ నా దగ్గరికి వచ్చాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వెళ్ళేసరికి ఇల్లంతా పొగతో ఇదైపోతుంది. అర్ధరాత్రి 1 గంట అయిపోయింది, ఇంట్లోపల ఫైర్ వచ్చింది. ఎక్కడి నుంచి ఫైర్ వచ్చిందో తెలీదు, ఇల్లంతా నీళ్లు. నాకేమైతుందో అర్థం కాదు. కరెంట్ తీసేసాడు ఆయన, ఏం చేయాలో తెలియలేదు. కళ్ళన్నీ ఇదైపోతున్నాయి. ఆ నడుచుకుంటూ ఆ నీళ్ళలోంచి వెళ్తూ ఇదేస్తూ టార్చ్ చేసుకుంటూ ఎక్కడి నుంచి ఫైర్ వచ్చిందో కనిపెట్టడానికే నాకు చాలా టైం పట్టింది. అప్పుడు నా దగ్గర ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఒకటి ఉంటే నా ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో కొడుతూ మా పిల్లాడిని నిద్రలేపి మా పిల్లాడికి ఇద్దరమే ధైర్యంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఫైర్ కాబట్టి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. ఇంట్లో ఉన్న భార్య, పిల్లలు, చుట్టాలు అందరూ భయపడుతున్నారు. నేను మా పిల్లాడు మాత్రం ధైర్యంగా వెళ్ళాం. అందులోపల వాళ్ళు కనుక నీళ్ళలో ఎవడన్నా ఎలక్ట్రికల్ ఏదైనా వేస్తే మాకు షాక్ తగిలి ఇద్దరికీ అయ్యేది. కానీ వెంటనే కింద సెక్యూరిటీకి ఫోన్ చేసి వాళ్ళ నుంచి ఫైర్ ఎక్స్టింగ్విషర్ తెప్పించి విండోస్ అన్ని తెరిచి ఎక్కడి నుంచి ఫైర్ వస్తుందో చూసి ఆ ప్రాంతం లోపల ఫైర్ ని ఇది చేసి వచ్చాం. అవతల వాడికి ఇబ్బంది ఉన్నప్పుడు తప్పక హెల్ప్ చేయండి. సడన్ గా ఒకసారి అర్ధరాత్రి 12:30కి ఎవరో ఫోన్ చేశారు. మాకు ఇవి ఉంటాయి కదా, ఇంటర్ కామ్స్ ఉంటాయి కదా, ఇంటర్ కామ్స్ నుంచి ఫోన్ చేశారు, శ్రీనివాస్ గారు మా పిల్లాడికి ఏదో అయింది అని. ధన వైఫ్, నేను, పిల్లలం అందరం పరిగెత్తి వాళ్ళకి కావాల్సినవన్నీ చేశాం. మళ్ళీ వాళ్ళతో సంబంధం పెట్టుకోలేదు. ఇంకా వాళ్ళు మళ్ళీ అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తుండే వాళ్ళు. ఓకే ఓకే అని వదిలేస్తున్నాం. ఇక అప్డేట్ వద్దు. వాళ్ళ ముందు ఆ సమయానికి వాళ్ళకి అవసరమైంది అంటే వాడు శత్రువు అయినా సరే చేయాల్సిందే. తోటి వాడికి సహాయం చెయ్యాలి అంటే వాళ్ళతోటి కూర్చొని కబుర్లు చెప్తూ సినిమాలు చూడడానికో ఇంకా దేనికో బంధాలకో కాదు. అవి మనం అవాయిడ్ చేయగలమా అనేటటువంటిది ఆలోచించాలి. కాబట్టి ఇదంతా ఏంటంటే అది కనుక మనం చేసుకోగలిగితే మనం నేర్చుకోగలమా లేదా, మన విద్య, మన సేవ, ఈ రెండు కూడా సంపూర్ణ జీవితాన్ని మనకిస్తాయి. మనలో విద్య అంటే స్కిల్ ఉండాలి, మనం సేవ చేసేటటువంటి ఇది ఉండాలి. అప్పుడు సమాజానికి కూడా మనం ఉపయోగపడతాము. మన తెలివితేటలు ఇవన్నీ సమాజానికి ఉపయోగపడాలి. మన తెలివితేటలు కేవలం అవతల వాడితోని మనం కబుర్లు చెప్పడానికో భోజనం తినడానికో అయితే ఇంత సమయం లేని వాళ్ళు ఎవ్వడు మరి సమయం లేదంటారు. అటు దేశానికి ఇవ్వమంటే టైం లేదంటారు, వచ్చి ప్రవచనం వినమంటే టైం లేదంటారు, కూర్చొని కబుర్లు చెప్పడానికి టైం ఉంది, వీకెండ్స్ లో తాగడానికి టైం ఉంది, అందరూ కలిసి కబుర్లు చెప్పుకోవడానికి టైం ఉంది, వేరే వాడి ఇంటికి వెళ్ళి చాలా రోజులైంది వాడి ఇంటికి వెళ్ళి వాడి ఇంటికి వెళ్దామని అనడానికి టైం ఉంది, అన్నిటికీ టైం ఉంది. వాడికి RSS లో 1 గంట సేపు శాఖకు రావడానికి టైం లేదు. ఏమంటారు దీనికి? 1 గంట సేపు మెడిటేషన్ చేయడానికి టైం లేదు. ఏమంటారు? 1 గంట పుస్తకం చదవడానికి టైం లేదు. పుస్తకం చదవడం కష్టం. ఒక వీడియో వినడానికి టైం లేదు. సో స్వయంగా నేర్చుకోవడం అనేటటువంటిది, సెల్ఫ్ లెర్నింగ్ విద్య అనేటటువంటిది ఏదైతే ఉందో అది రావడం లేదు. గురువు కేవలం మార్గం మాత్రమే చూపుతాడు. చెప్తాడు ఇలా చెయ్యండి అని చెప్తాను, కానీ నేర్చుకోవాల్సినది మీ బాధ్యత. నేను అపార్ట్మెంట్ లో డాన్సులు చేస్తాను అని చెప్పేసి అంటే అదేమిటి? దట్ ఈస్ నాట్ ద రైట్ వే. మీకున్నటువంటి విద్యని సేవా మార్గం లోపల పెట్టి సంపూర్ణమైనటువంటి జీవితాన్ని మనం తీసుకుంటున్నామా లేదా, మన లోపల ఉన్నటువంటి శక్తిని మనం వెలికి తీయగలుగుతున్నామా లేదా, మనం ఏకాగ్రతగా ఉంటున్నామా లేదా, నాలెడ్జ్ ఈస్ పవర్ అన్నటువంటి విషయాన్ని గుర్తించగలుగుతున్నామా లేదా,
మన విద్య వల్ల మన వ్యక్తిత్వం తెలియబడుతుంది. మన వ్యక్తిత్వం యొక్క స్వరూపమే, వ్యక్తిత్వం యొక్క వికాసమే, పర్సనాలిటీ డెవలప్మెంటే విద్య. మరి ఏ విద్య అన్నిటికంటే గొప్పది? ఇప్పుడు మళ్ళీ అల్టిమేట్ క్వశ్చన్ ఏంటంటే ఏ విద్య అన్నిటికంటే గొప్పది? ఆత్మ విద్య, బ్రహ్మ విద్య అన్నిటికంటే గొప్పది. సో విద్యలన్నీ ముఖ్యమైనటువంటివే. ఈ విద్య లోపల ఆత్మ జ్ఞానం గొప్పది ఒకటి, రెండవది సమాజానికి ఉపయోగపడే విద్య రెండు. చాలా అద్భుతమైనటువంటిది. ధర్మరాజు రెండవ ప్రశ్నకి చాలా అద్భుతమైనటువంటి జవాబుని చెప్పగలిగాడు. చాలా అద్భుతమైనటువంటిది. ఏమిటి? మనం ధన్యులు కావాలంటే ఏం కావాలి అంటే ఒక నైపుణ్యం. ఆ నైపుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది రెండవ ప్రశ్న, విద్య. అన్ని సంపదలలోకి గొప్పదైనటువంటిది ఇది. ప్రపంచంలో అన్ని సంపదలలోకి నాకు పుత్ర సంపద ఉంది, పౌత్రుల సంపద ఉన్నది, నాకు డబ్బు ఉంది, నాకు అన్ని ఉన్నాయి. ఇవన్నీ మనల్ని కాపాడలేవు. మన విద్య, మన జ్ఞానం మాత్రమే మనకి ఈ జన్మ నుంచి మరొక జన్మకు ట్రాన్స్ఫర్ అవుతుంది. నేను నేర్చుకున్న అడ్డగోలు పారాయణ వచ్చే జన్మకు వస్తుందా? రాదు. ఈ రోజులో నేను జ్ఞానంతో ఒక్క మెట్టెక్కినా సరే వచ్చే జన్మలో ఆ మెట్టు మీద నిలబడతాం మనము. ఆ మెట్టు మీద నిలబడడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి అన్నిటికంటే కూడా అదృష్టవంతులలో మనల్ని ధన్యులను చేయడంలో నైపుణ్యం అనేది గొప్పది. మనకున్నటువంటి సంపదలు అన్నిటి లోపల కూడా అన్ని రకాల ధనాలలో పుత్రులు అనేది కూడా ధనమే. మనకు పుత్ర సంపద, ధనము, ధాన్యము, ఎన్ని సంపదలన్నా ఉండనియండి, విద్య ఉంటే సరిపోతుంది. విద్యావాన్ సర్వత్ర పూజతే. మనకుంది కదా, ఏకచక్రే మహాభోజే ద్విచక్రే రాజపూజితే అని చెప్పి. ద్విచక్రం, 2 చక్రాలు ఉన్నవాడు ప్రపంచం అంతా కూడా గౌరవింపబడతాడు. వాడు సేవ కూడా, మీరు ఎక్కడ ఏ దేశానికి వెళ్ళైనా సేవ చేయగలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని సంపదలలోకి కూడా ఉత్తమమైనటువంటి సంపద ఏదైతే ఉందో అది విద్య. ఈ విద్యలో మనకి అన్నిటికంటే గొప్పదైనటువంటిది బ్రహ్మ విద్య. అయితే నాకు అన్నిట్లోకి లాభాన్ని చేసేది ఏది? లాభం నాకు కావాలంటే ఏం చేయాలి అంటే అన్ని లాభాలలోకి కూడా ఆరోగ్యం గొప్పది అంటున్నాడు ధర్మరాజు. ఎందుకంటే ఏది పోయినా కూడా తెచ్చుకోగలం, ఆరోగ్యం పోయింది అంటే తెచ్చుకోలేం. డాక్టర్లు నరకాన్ని చూపిస్తారు. ఎన్ని కోట్లు సంపాదించినా సరే అది అనుభవించడానికి మనకు డబ్బున్నా కూడా అనుభవించడానికి ఆరోగ్యం ఉండాలి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఒక వ్యక్తి 100 ఏళ్ళు ఉన్నాయండి, వాడి దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. ఓకే, ఒకడికి 100 ఏళ్ళు ఉన్నాయి, వాడి దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. ఒక వ్యక్తికి 50 ఏళ్ళు ఉన్నాయి, 1 కోటి ఉంది. ఇందులో ఎవరు ఎక్కువ ఎంజాయ్ చేయగలుగుతాడండి? 50 ఏళ్ళు ఉన్నవాళ్ళే. 50 ఏళ్ళు ఉన్నవాడే ఎంజాయ్ చేయగలుగుతాడు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతావు. కాబట్టి శారీరక ఆరోగ్యం కూడా అవసరమే. శారీరక ఆరోగ్యం కూడా అవసరమే. నేను చెప్తూ ఉంటాను ఆర్ఎస్ఎస్ లోపల మూడు విషయాలు నేర్పిస్తాను ఆర్ఎస్ఎస్ లో. ఒకటేమో శారీరక్ అంటే ఆసనాలు అవి ఎలా వేయాలి, మినిమం టైం లేకపోయినా కూడా కొన్ని ఎలా చేయాలి అనేది మనకు పెద్దన్న గారు నేర్పించే వారు అందరికీ జ్ఞాపకం ఉందేమో. ఆయన మీకు ఈ ఆసనాలు ఏది దాన్ని ఏమంటారు, సూర్య నమస్కారాలు కూడా కుర్చీలో కూర్చుని ఎలా వేయాలో నేర్పించేవారు ఆయన. సో నేనేమంటున్నానంటే రకరకాల పద్ధతులలో సూక్ష్మ వ్యాయామాలతో మనం మినిమం టైం ఉన్నా సరే మనం ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, మొదటిది. రెండోది మానసిక ఆరోగ్యం. మానసిక ఆరోగ్యం అంటే మనకు ధ్యానం ద్వారా, ఏకాగ్రత ద్వారా, ప్రశాంత చిత్తులమై ఉండడం ద్వారా మనము మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోగలుగుతాం. చాలా మంది మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటారు. అదేమవుతుంది, మనస్సు శరీరం మీద కూడా వస్తుంది. ఆలోచించండి, మీరు మనస్సు బాగుంటే ఆ రోజు మనకు రోజంతా ఆనందంగా గడిచిపోతుంది. కానీ మనస్సు బాలేని రోజు శరీరము పాడైపోతుంది, ఏ పని చేయబుద్ధి కాదు, బద్ధకంగా ఉంటాము, ఇంట్లో వాళ్ళని పీకుతాము. ఇవన్నీ అవసరమా మనకు? ఒకసారి ఆలోచించండి. మనస్సుని నిర్మలంగా ప్రశాంతంగా పెట్టుకోగలిగితే ప్రతిరోజు మనకు ఆనందమే, మనకు ప్రతిరోజు సంతోషమే. అన్నిటికంటే గొప్పది ఆరోగ్యము. ఆరోగ్యం చాలా బాగా కాపాడుకోవాలి. ఎంత అద్భుతమైన విషయం అంటే ధర్మరాజు ఇవాళ చెప్తున్నవి ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్ అన్నారు వివేకానంద. బలమైనటువంటి శరీరం, బలమైనటువంటి మనస్సు కావాలి. బలహీనత, ఎంతసేపు భయం, అసంతృప్తి, వీడు నన్ను తీసేస్తాడేమో గ్రూప్ లోంచి, వాడు నన్ను తీసేస్తాడేమో గ్రూప్ లోంచి, నేను రోజు ప్రవచనం వినాల్సి వస్తుందేమో, సాలిగా 10 అయింది, ఇక ఏముంది, ఇక వెళ్ళిపోదాం. ఇవన్నీ ఏమైతాయంటే మన అంతర్గత బలహీనతలను చూపిస్తూ ఉంటాయి. అవి అంతర్గత బలహీనతలను చూపిస్తాయి. శారీరక దృఢత్వం అవసరమే, కానీ దానికి తగ్గటువంటిది ముఖ్యమైనటువంటిది ఏమిటంటే మానసిక దృఢత్వము, మనస్సును ఆరోగ్యకరంగా ఉంచుకోగలగడము. భయము, ఆందోళన ఇవన్నీ మనని కృంగదీస్తాయి. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది దానివల్ల. సైకోసోమాటిక్ అంటారు కదా, ఇందులో డాక్టర్స్ చాలా మంది ఉన్నారు మన గ్రూప్ లో, అందరికీ తెలుసు సైకోసోమాటిక్.
ధైర్యము, ఆత్మవిశ్వాసం ఏవైతే ఉంటాయో మన ఆరోగ్యాన్ని పెంచుతాయి. దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ధ్యానం చేసి మనం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. సమయానికి నిద్ర, సమయానికి ఆహారం, క్రమబద్ధమైనటువంటి జీవితము చేశామంటే సరిపోతుంది. వీలైనంత వరకు సాత్విక ఆహారం, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, అంతే. సరైనటువంటి ఆహారాన్ని తీసుకొని వీలైనంత వరకు సాత్విక ఆహారాన్ని తీసుకుంటే మనసు కూడా ప్రశాంతంగా ఉండడం ఉంటుంది. శుభ్రమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఫ్రిడ్జ్ లో పెట్టి 4 రోజుల తర్వాత తిన్నాం అనుకోండి కష్టం. ఈ ఆహారం వల్ల మనం చేసేటటువంటి ఎక్సర్సైజెస్ వల్ల మనకేమవుతుందంటే ఏ సమస్యనైనా ఎదుర్కొనేటటువంటి ధైర్యం వస్తుంది, మానసిక ధైర్యం. ఎంతో ఆనందంగా ఉండగలుగుతాము, కష్టాలను ఎదుర్కోగలుగుతాలి. శరీరం బాగుండాలి, మనస్సు ప్రశాంతంగా ఉండాలి. యోగా ఇవన్నీ, మెడిటేషన్ ఇవన్నీ మనం చేయగలగాలి. ఇవన్నిటికీ మనం టైం పెడితే మనం అనవసరమైనవి తగ్గించుకోవచ్చా లేదా ఒకసారి ఆలోచించండి. వైరాగ్యం వస్తుందా లేదా ఆలోచించండి. 1 గంట వ్యాయామం, 1 గంట 2 గంటలు ధ్యానము, ఒక 2 గంటలు చదువుకోవడము, మిగతా 3-4 గంటలు 5 గంటలు ఇంట్లోపల పనులు, ఇంకొక 3-4 గంటలు వైఫ్ తోటి, పిల్లలతోటి, భర్తలతోటి, భార్యలతోటి టైం స్పెండ్ చేయడము. చూసుకోండి జీవితం ఎంత బాగుందో. బయట ప్రపంచంతో అవసరం ఉందా ఏ వ్యక్తికైనా ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఆరోగ్యంగా ఉండగలుగుతాము, తప్పక ఆరోగ్యంగా ఉండగలుగుతాము అని ధర్మరాజ్ జవాబు చెప్తున్నాడు. 4వ ప్రశ్న ఏమంటున్నానంటే అన్నిటికంటే కూడా సంతోషాన్ని ఇచ్చేది ఏది అంటున్నాడు. అన్ని సుఖాలలోకి కూడా గొప్పది ఏంటి అంటున్నాడు. అంటే ఆయనకి డైరెక్ట్ గా ఒకటే చెప్తున్నాడు, అన్నిటికంటే సుఖం ఏంటో తెలుసా? సంతృప్తి. కోట్లు సంపాదించినా కూడా సంతృప్తి రాదు. సంతృప్తి రాకపోతే సుఖం ఉండదు. ఉదాహరణకు ఒక వ్యక్తి, నేను మీకు ఇంతకు ముందు చెప్పాను, ఒక వ్యక్తి ఒక ఖరీదైన కారు, ఆ కారు వేసుకుని ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళాడు. ఆ కారు దిగాడు. ఆ కారు కూడా ఎలాగా, వాడు వచ్చి ఒకటి తలుపు తెరుస్తాడు, ఈయన కారు నుంచి దిగుతాడు. ఆయన సూట్ ఎంత ఉంటుంది తెలుసా? 1,00,000 రూపాయల సూటు అది వేసుకుంటాడు. బూట్లు 1,00,000 రూపాయల బూట్లు, చేతుకున్న వాచ్ 10 లక్షల రూపాయల వాచ్, చేతిలో బ్రీఫ్ కేసు, ఆ బ్రీఫ్ కేసు లోపల కోట్ల రూపాయలు ఖరీదు చేసే డాక్యుమెంట్లు. ఇవన్నీ ఆయన వెళ్తుంటే అందరూ సెల్యూట్లు కొడుతూ ఉంటారు. ఆయనకేమో బీపీ ఉంది, షుగర్ ఉంది, రకరకాల బాధలు, ముఖం ఇలా పెట్టుంటారు. కొంతమంది ధనవంతులు, తర్వాత మిగతా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు, వీళ్ళందరూ మొహాలు ఎలా పెడతారండి? ఇలా పెడతారు. ఏడుపు మొహాలు, చచ్చిపోయారు ఎవరో ఇంట్లో అన్నట్టుగా పెడతారు. ఏడుపు మొహాలు. మొహం లోపల ప్రశాంతత ఉండదు. మాకేదో గొప్ప వాళ్ళము అనేటటువంటి ఇది ఉంటుంది. అలా ఉంటాడు. సరే, ఇదొక కేసు. వీడికి అన్ని రకరకాల రోగాలు. రోడ్డు మించి ఒకడు సైకిల్ మీద వెళ్తున్నాడు. సగం చొక్కా చిరిగిపోయింది. హే అని పాటలు పాడుకుంటూ వెళ్తున్నాడు. ఆంధీ బన్ కర్ ఆయా హూ అనుకుంటూ ఇలా ఆనందంగా నవ్వుకుంటూ సైకిల్ మీద వెళ్ళిపోతున్నాడు. మరి ఏం గుర్తించామండి ఇక్కడ? అంటే మనం ఖచ్చితంగా ఏ జీవితం కోరుకుంటామో అని నేను అడగను, బట్ ఇందులో ఎవడు ఆనందంగా ఉన్నాడంటారు? రెండో వ్యక్తి సార్, ఏమీ లేని అతను ప్రశాంతంగా పాటలు పాడుకుంటూ ఆనందంగా ఉన్నాడు. కాబట్టి డబ్బు సంతోషాన్ని ఇస్తుందా? హోదా సంతోషాన్ని ఇస్తుందా? మన ప్రాపర్టీ సంతోషాన్ని ఇస్తుందా? ఏది సంతోషాన్ని ఇస్తుంది? అంటే సంతోషం ఏంటి అంటే ఉన్నదాంతో సంతృప్తి చెందడమే సంతోషాన్ని ఇస్తుంది. ఉన్నదాంతో నేను సంతోషంగా ఉంటే చాలు. ఇప్పుడు ఇవాళ ఇది ఉంది కదా, ఇది చాలు నాకు. నిన్న గురించి ఆలోచించను, రేపటి గురించి ఆలోచించను. ఇప్పుడు నాకు ఉన్నదాంతో నేను సంతోషంగా ఉంటే చాలు. జీవితము చాలా ఆనందంగా ఉంటుంది. ఇవాళ నేను గనక ఉంటే, అంటే ఇక్కడ మనకు ఈ మొత్తం ఈ 4 ఏం చెప్తున్నాడు? ఆరోగ్యము, సంతోషము, విద్య, తెలివితేటలు. అంటే ఇక్కడ ఈ 4 కూడా ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నటువంటివే. విద్య ఉన్నటువంటి వాడు చక్కటి నైపుణ్యాన్ని సంపాదించగలిగి చాలా చక్కటి ఆరోగ్యాన్ని కూడా పెంచుకొని ఆనందంగా ఉండగలడు. ఎందుకంటే వాడు తెలివైన వాడు, అనవసరంగా టైం వేస్ట్ చేయడు. వాడు మిగతా ఆరోగ్యాన్ని కూడా చక్కగా చేసుకోగలడు. మానసికంగా ఆరోగ్యంగా ఉండగలడు, శారీరకంగా చేయగలిగేవన్నీ చేయగలడు, చక్కటి విద్యను నేర్చుకోగలడు, నైపుణ్యాన్ని తెచ్చుకోగలడు. వాడి జీవితంలో సంతృప్తిగా ఉన్నాడు అనుకోండి, సరిపోయింది. సంతృప్తి. కొత్తది నువ్వు చేయకూడదని కాదు, కొత్తది కూడా చెయ్యాలి. కానీ ఆ సంతృప్తి ఏంటంటే చాలు. ఇంకా నేనేదో బంగ్లాలు కొనాలి, కార్లు కొనాలి, అవి కొనాలి, ఇది అవసరం లేదు. తృప్తి అనేటటువంటిది బయట ఎక్కడో ఉందనుకుంటే, ఇప్పుడు బయట వస్తువులలోంచి తృప్తి వచ్చింది అనుకోండి, మరి ఈయనకు 100 కోట్ల ఆస్తుంది, ఆయనకు తృప్తిగా ఉన్నాడా? ఆయన ఒకసారి ఆలోచించండి. సంతోషంగా ఉన్నాడా? తృప్తి బయట ఉందంటారా, లోపల ఉందంటారా? మీకు ఏమనిపిస్తుంది? నిజం చెప్పండి. లోపల ఉంటుంది. ఎవరైనా ఇది
ఖచ్చితంగా కరెక్ట్ అని చెప్పి చెప్పగలరు. ఇందులో పెద్దగా అసలు ఆలోచించేది కూడా లేదు. సంపద గాని, పేరు గాని, పదవి గాని ఇవన్నీ తాత్కాలిక ఆనందాలు మాత్రమే వస్తాయన్న విషయం మనకు అందరికీ తెలుసు. నిజమైన తృప్తి మాత్రం లోపలే ఉంటుంది. చిన్న కుటుంబం, చక్కగా చింతలు లేని కుటుంబం, ఇద్దరు మంచి పిల్లలు, మనము ఉన్న దాంట్లో ఎంత ఉంటే అంత సంతోషంగా ఉందాం, అందరము కబుర్లు చెప్పుకుందాం. ఇప్పుడు చిన్నప్పుడు మేము నాకు మొత్తం మేము ముగ్గురం అన్నదమ్ముళ్ళము, అమ్మ నాన్న 5గురము. ఇప్పుడు మా బాత్రూమ్ ఎంత ఉందో మా ఇల్లు అంత ఉండేది ఆ రోజుల్లో. అంత చిన్న ఇంట్లోపల ఉండేవాళ్ళం మేము. ఎప్పుడు కూడా మాకు ఇది తక్కువైంది అని అనుకునే వాళ్ళం కాదు. మా ఇంటి బయట బాత్రూమ్స్ ఉండేవి, కామన్ బాత్రూమ్స్ అన్నమాట. 8 అపార్ట్మెంట్స్, 8 చిన్న చిన్న క్వార్టర్స్ వాళ్ళు అక్కడికి వచ్చి బాత్రూమ్కి వెళ్ళాలి. సో మా ఇల్లు 8th అన్నమాట, లాస్ట్ది, అంటే టాయిలెట్లకు దగ్గరగా ఉన్నటువంటిది మా ఇల్లు. సో నేను ఏమని సంతోషపడేవాడిని అంటే, టాయిలెట్లకు వెళ్ళాలంటే అక్కడ వాడు బకెట్, ఆ రోజుల్లో మాకు నల్లాలు అవి ఇవి ఉండవు కదా, బకెట్లతో తీసుకురావాలి నీళ్లు. వాడు అక్కడి నుంచి బకెట్లతో వచ్చే లోపల మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. వాడు వెయిట్ చేయాలి, మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదని సంతోషంగా ఉండేవాళ్ళం. బయట గట్టు మీద కూర్చుని అందరం కబుర్లు ఆడుకునే వాళ్ళం. సంతోషంగా లేమా? తృప్తి అనేది ఎక్కడుంది మాకు? మా అమ్మ అట్లా మాట్లాడుతూ ఉంటే సాయంత్రం మా నాన్నగారు వచ్చేదాకా ఎదురు చూస్తుండే వాళ్ళం. మా నాన్నగారు దూరంగా కనిపించేవారు. రాగానే అప్పుడు మా నాన్నగారు సైకిల్ మీద వచ్చేవారు అనమాట. వస్తే ఆయన వస్తుంటే ఆయన వచ్చి అక్కడ ఒక ఇట్లా ఏటవాలుగా ర్యాంప్ ఉంటుంది కదా, ఆ ర్యాంప్ మీదకి ఎక్కించి డైరెక్ట్ గా లోపలికి తీసుకొచ్చేసేవారు అన్నమాట. నేను అందరితోటి చెప్తాను, మా నాన్నగారు చూడు ఎంత సూపర్ గా స్పీడ్ గా తీసుకొచ్చేస్తారు బైక్ ఇది అని చెప్పి. మా నాన్నగారు సైకిల్ రేసులకు వాటికి కూడా వెళ్ళేవాళ్ళు అన్నమాట. 25 కిలోమీటర్స్ అవి ఉంటాయి కదా, ఆ రేస్లలో ఎప్పుడు రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేస్తుండేవారు. సో ఆయన సైకిల్ తీసుకొస్తే నాకు అది గొప్ప అన్నమాట. ఇంట్లోపల అందరం కూర్చుని ఉండేవాళ్ళం. సంవత్సరానికి ఒకసారి మనము ఇక్కడికి వెళ్ళే వాళ్ళం, ఏమంటారు, ఒక ఫ్రూట్ సలాడ్ తినేవాళ్ళం. 2 ఏళ్ళకి ఒకసారి సినిమా చూసేవాళ్ళం. ఆనందంగా లేమా? ఇవాళ అన్ని ఉన్నా మేము ఎందుకు ఆనందంగా లేము? తిరుపతికి వెళ్ళాలంటే మేమందరము కూడా ముందు రైలు ఎక్కేవాళ్ళం. ఆ రైలు బస్సు ఎక్కి నానా కష్టాలు పడి దిగిన తర్వాత ఈ బెడ్డింగ్లు, ఆ రోజుల్లో బెడ్డింగ్ అని ఉండేవి. బెడ్డింగ్స్ అని ఎవరైనా విన్నారా అండి? బెడ్డింగ్స్ అని విన్నారా ఎవరైనా? బట్టలు పెట్టుకొని కట్టేది సార్, లోపల బట్టలు కూడా పెడుతున్నారు. కంబడి పట్టుకొని పోతుంటివి, కంబడి అన్ని రగ్గులు దాంట్లో వేసి కట్టుకొని పోతుంటివి. అప్పుడు అవన్నీ పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళి తిరుపతి బస్ స్టాండ్ లోపల నిలబడే వాళ్ళం. ఇక తిరుపతిలో దిగిన తర్వాత పైకి వెళ్ళాలి కదా బస్ స్టాండ్ లో. అప్పుడు ఏమైంది, పెద్ద లైన్ ఉండేది బస్సుల కోసం, పెద్ద లైన్ ఉండేది. ఒక 3 గంటలో 4 గంటలో లైన్ లో నిలబడే వాళ్ళం. ఆ తర్వాత మేము వెళ్లాల్సిన బస్సు వచ్చేది. ఆ బస్సు ఎక్కిన తర్వాత మనిషికి ఒక టికెటే సార్. అప్పుడు పైకి వెళ్ళిన తర్వాత పైన బస్సులో పైకి వెళ్ళిన తర్వాత పైన మళ్ళీ అక్కడ మళ్ళీ వెయిటింగ్ కాటేజ్ కోసము. కాటేజ్ లోపల మొత్తం అంతా దొరికిన తర్వాత కాటేజ్ లోకి వెళ్ళి అందరూ స్నానాలు చేసిన తర్వాత మా అమ్మ అప్పుడు వంట స్టార్ట్ చేసేది. వంట స్టార్ట్ చేస్తే వంట తిని అప్పుడు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ శ్రీరాముడు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, తర్వాత ఇక్కడ ఇవన్నీ చూడటము, ఇవన్నీ చేసేవాళ్ళం మేము. మరి ఇప్పుడు అలా లేదు కదా, డైరెక్ట్ గా కారు టెంపుల్ దగ్గర ఆగడం, వెళ్ళిపోవడము, దర్శనం చేసుకోవడము, బయటికి రావడము, మళ్ళీ కారు ఎక్కడము, వచ్చేసేయడము. మరి అప్పుడే ఎక్కువ తృప్తిగా ఉండేదేమో అనిపిస్తుంది నాకు. కష్టాల్లో ఉన్నట్టు అనిపించలేదు నాకు, అది చాలా తృప్తి. అప్పుడు మా అమ్మ పెసరపప్పు చేసేది, కొండ మీద కందిపప్పు ఎందుకో ఉడికేది కాదు, సో పెసరపప్పు చేసేది ఫర్ అదే రీజను. సో మరి అది మనకి ఆనందం ఎందుకు అనిపించేది? ఆ కిరోసిన్ స్టవ్ మా నాన్నగారు ఒక్కరే దాన్ని కొట్టగలిగేవారు. సో మరి అంత కష్టపడి యాత్రకి వెళ్ళి నరకం అనుభవించి మళ్ళీ కింద తిరుపతికి రావాలంటే మళ్ళీ బస్సు ఎక్కే వాళ్ళము, కింది తిరుపతికి వచ్చే వాళ్ళము. కింది తిరుపతి లోపల మళ్ళీ బస్సు ఎక్కేసి తిరుచానూరు, గోవిందరాజు టెంపుల్ ఇవన్నీ మళ్ళీ తిరిగే వాళ్ళము. తిరిగి ఒక్కోసారి కంచికి వెళ్దామని, ఆ రోజుల్లో ఏమయ్యేదంటే కంచికి డైరెక్ట్ గా బస్సులు వెళ్ళేవి కాదన్నమాట. అది తమిళనాడు దాకా తీసుకెళ్లి ఆపేస్తాడు, అక్కడి నుంచి మనం ఇంకో బస్సులో ఎక్కిస్తాడు అనమాట. ఎక్కిస్తే అది జర్నీ తక్కువ టైమే గానీ ఇదొక నరకం. రిటర్న్ వచ్చేటప్పుడు మేము అక్కడి నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు మా బెడ్డింగ్ ఇవి అవి అన్ని పైకి ఎక్కించాడు. మాకు తెలియదు అవి పోయాయనే అనుకున్నాం. ఆ రష్ లోపల ఏం జరుగుతుందో తెలియదు, ఏమైతుందో తెలియదు, ఏమైందో తెలియదు. గ్యారంటీగా మేము పోగొట్టుకున్నాం అనుకున్నాం. వచ్చాం, సంతోషంగా ఉన్నాం, రాత్రి పడుకున్నాం, అలసట అంతా పోయింది. సంతృప్తి ఎక్కడుంది? లోపల ఉంది. అమ్మతోటి అమ్మా నాన్నలతోటి అంత ఆనందంగా తిరిగిన ఆనందం
ఇప్పుడు మరి అదే తిరుపతికి ఎన్నోసార్లు వెళ్ళాను కదా, ఎందుకు లేదు? సో నేనేమంటానంటే తృప్తి అనేది ఎక్కడో బయట ఉంది అని అనుకుంటే తప్పు. మన లోపలే ఉంది. ఈ సంపద, పేరు, పదవి ఇవన్నీ కూడా మనకు శాశ్వతం కాదు. కానీ అవి సంపాదించడం కోసం మనము అన్ని వదులుకుంటాము. ఒక్కొక్కసారి ఆత్మీయులను కూడా వదులుకుంటాము. ఎందుకంటే కోరికలు పెరిగిపోతూ ఉన్నప్పుడు తృప్తి తగ్గిపోతూ ఉంటుంది. కోరికలు పెరిగిపోతూ ఉంటాయి మనుషులకి, పోటీలు పెరిగిపోతూ ఉంటాయి. పెరిగిపోయినప్పుడు ఏమైపోతుందా ఇది. కాబట్టి ఏం చేయాలి మనము? మనం ఏం చేయాలంటే సర్వీస్ టు ద నేషన్ ఈజ్ సర్వీస్ టు ద గాడ్. మనుషులకు సేవ చేసుకుంటే అందులో ఎక్కువ తృప్తి ఉంటుంది. డబ్బు సంపాదించడంలో తృప్తి రాదు అంటారు కదా. రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. అవతల వాళ్ళని సంతోష పెట్టడంలోనే నిజమైనటువంటి సంతోషం ఉంది. సో సంతోషం అనేది ఇక్కడ ఉంది. ఒక 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 మంచి మాట చెప్పగానే అందరూ చప్పట్లు కొడతారు కదా, ఆ చప్పట్లతోటి జీవితంలో మారిన వాళ్ళు ఎంతో మంది. స్టేజ్ మీద నిలబడి అవతలవాడు చెప్పాడు అంటే, అవతలవాడు మనల్ని గుర్తించాడు అంటే ఆ ఆనందమే వేరు. నేను 10th క్లాస్ వరకు కూడా హై స్కూల్ వాళ్ళతో ఎలక్యూషన్ కాంపిటీషన్, వక్తృత్వ కాంపిటీషన్స్ కి వెళ్ళి పార్టిసిపేట్ చేస్తున్నవాడిని. సో లోకల్ గా స్కూలు, డిస్ట్రిక్ట్ అన్ని లెవెల్లో నేనే ఫస్ట్ ప్రైజ్. ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోకి వచ్చానో అప్పుడు కాలేజ్ లెవెల్ అయ్యేది. కాలేజ్ లెవెల్ అంటే ఏంటి? ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ థర్డ్ ఇయర్. మా రెండో అన్నయ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండేవాడు. నేనేం చేశాను, అలవాటు ప్రకారం నా పేరు ఇచ్చేసాను. ఎలక్యూషన్ అనగానే పేరు ఇచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మా అన్నయ్య అన్నాడు, అదేమిటా పేరు ఇచ్చావు? మా డిగ్రీ కాలేజ్ వాళ్ళు కూడా పార్టిసిపేట్. అదేంటి డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఏంది, ఇంటర్ వాళ్ళకి సెపరేట్, డిగ్రీ వాళ్ళకి సెపరేట్ ఉండదా అంటే ఉండదు. నీ 10th క్లాస్ దాకా అలా ఉంది, కానీ ఇక్కడ అలా ఉండదు. అందరూ వస్తారు. మా కాలేజీ నుంచి స్టేట్ లెవెల్ ఛాంపియన్స్ వాళ్ళు వీళ్ళు వస్తున్నారు. నేనే మా అన్నయ్య కూడా వక్తృత్వ కాంపిటీషన్ చాలా, నేనే రావడం లేదు. నువ్వు ఎందుకు అనవసరంగా పేరు ఇచ్చేవాడు? పేరు ఇచ్చాక వెళ్ళకపోవడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ప్రిపేర్ అయ్యాను. ఎలా అంటే ఇంక అసలు లాస్ట్ పేరు నాదే అన్నమాట. మేము పక్క రూమ్ లో ఉన్నాము. ఆ రూమ్ లో ఇంకొక రూమ్ లో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. మొత్తం అంతా అయిపోయాక నాదే లాస్ట్ది. నా స్పీచ్ కి నేను మనం అనుకున్నాను ఒకటి, పోతే పోయింది, కానీ నేను చెప్పదలుచుకున్నది చెప్పి తీరుతాను ఇవాళ అని అనుకున్నాను. దానికి తోడు ఫుల్ కాంపిటీషన్ ఉండే. చెప్పేసి బయటికి రాగానే అందరూ ఒక్కసారి పిన్ డ్రాప్ సైలెన్స్, అందులోంచి ఒక్కసారిగా చప్పట్లు మోగాయి. ఈ రోజుకు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఆ తృప్తి నాకు ఈ రోజుకు జ్ఞాపకం ఉంది. నాకేమేంతో అర్థం కాలేదు. తర్వాత అన్నారు అనమాట, ప్రైజ్ ఇప్పుడు ప్రకటిస్తాము ఒక 5 minutes అని చెప్పేసి అన్నారు అనమాట. అనగానే పక్కకి వెళ్ళి వాళ్ళు ఇది చేస్తున్నారు పక్క రూమ్ లోకి. ఎవడో అన్నాడు, నీకు గ్యారంటీగా ప్రైజ్ వస్తుంది చూడు అని అన్నాడు అనమాట. అనగానే నేను అనుకున్న 5 ప్రైజులు ఉన్నాయి, సరే నాకు ఒక్క ప్రైజ్ అన్నా రాదా, వీళ్ళు ఇంతమంది 76 మందిలో పర్వాలేదురే, 5 ప్రైజులు వచ్చినా గ్రేటే, 5వది వచ్చినా చాలు. 10th క్లాస్ దాకా ఎప్పుడు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాను, 2-3 సార్లు స్టేట్ లెవెల్ వెళ్ళాను అనమాట. సో పర్వాలేదులే అని అనుకుని ఆ పక్క రూమ్ లోకి వెళ్ళి, వాళ్ళు అన్నాక ఆశ కలిగింది, పక్క రూమ్ లోకి వెళ్ళి ఇలా చూస్తున్నాను. అయితే ఆ కరెక్షన్ చేస్తున్నవాడు నీకు వచ్చింది ప్రైజ్ అని చెప్పి చెప్పాడు. చెప్పగానే ఇక సంతోషం. వాడు ప్రైజులు పెట్టుకుని ప్రైజుల కవర్లు పెట్టుకుని వస్తున్నాడు అనమాట. వస్తుంటే అందులోపల లాస్ట్ పేరు నాది ఉందన్నమాట. అమ్మయ్య 5th ప్రైజ్ వచ్చింది అని చెప్పేసి రూమ్ లోకి వచ్చా. రాగానే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎంత తృప్తి! అది కేవలము గెలుపులో కాదు. గెలుపునే నా తర్వాత కూడా చాలా సార్లు ఒక్క నిమిషం కూడా కష్టపడకుండా ఎన్నిసార్లు స్టేట్ లెవెల్ వీటిలలో నేను గెలుచుకున్నానో నాకు తెలుసు. కాకపోతే ఇక్కడ నేను అనేది ఏంటంటే, గెలుపు కంటే కూడా నేను మనస్ఫూర్తిగా ఈ పని చేశాను, ఆ తృప్తి ఇక్కడే ఉంది. ఆ తృప్తి ఎన్నిసార్లు, ఎన్ని పోటీలలో, ఎన్ని వందల సార్లు గెలుచుకున్నాను. కానీ ఈ తృప్తి ఏదైతే ఉందో, ఈ ఒక్క ఇన్సిడెంట్ చెప్పడానికి కారణం ఏమిటి? ఎందుకంటే అది గుండె లోతుల్లోంచి వస్తుంది. మనకు లోతుల్లో కనిపిస్తూ ఉంటుంది, ఆనందం కనిపిస్తూ ఉంటుంది. అదే దయానంద ఆశ్రమానికి వెళ్ళినప్పుడు నాకు ఒక్కసారిగా అనిపిస్తుంది. శివానంద ఆశ్రమంలో జ్ఞానం సంపాదించుకోగలిగాను. ఆ తర్వాత వాళ్ళందరితోటి కూడా నేను 3 నెలల పాటు హిమాలయాల్లో తిరుగుతూ ఉన్నాను. తిరుగుతూ ఉంటే నాకు మార్పు తెలుస్తోంది, కానీ నేనేదైతే సంతృప్తి కావాలనుకున్నానో తెలిసేది కాదు నాకు. తర్వాత మళ్ళీ రిఫ్రెషర్ కోర్సులకి దయానంద ఆశ్రమంకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక రోజు నాకు అర్థమైంది ఈ ఆత్మ జ్ఞానము, తత్వ విధానంద గారి క్లాస్ అన్నమాట. అదేది మియతేవా కదాచిన్, అబ్బా చెప్పండి, అది 2వ అధ్యాయంలో. నజాయతే మియతేవా కదాచిన్ బస్ అయిపోయింది. అది నాకు అర్థమైపోయింది. ఆ రోజు నాడు తెలుసా అసలు ఎంత దూది పింజలాగా. మరి అప్పటి వరకు ఎన్నో రకాలుగా విన్నాను ఆత్మ గురించి.
అది విన్న తర్వాత నాకు ఎంత సంతోషమో. ఆ రోజు ఏం చేసా తెలుసా, అలా వెళ్ళిపోయి గంగ ఒడ్డునే ఉండేదన్నమాట. అలా గంగ ఒడ్డు దగ్గర కూర్చున్నాను. మా ఫ్రెండ్స్ అంతా వచ్చారు. ఏమైందంటే నేను కాసేపు ఇక్కడ కూర్చుంటాను అని చెప్పేసి అక్కడ కూర్చుని ఎంత ఆనందంగా నాకు అనిపించిందో. అమ్మ, ఎదురుగా ఉన్న మౌంటైన్, ఆ పక్కన ఉన్నటువంటి నది, ఇవన్నీ చూస్తుంటే ఎంత ఆనందమో నాకు. ఓకే, ఇవన్నీ వేరు వేరు కాదు, ఇవన్నీ నేనే. ఓకే, ఇందులో దేనికి కూడా మరణం లేదు. ఎంత నాకు ఆనందమో. అది ఉపదేశ సహస్రి, భగవద్గీతలో ఉన్నదే మనకు ఉపనిషత్తులో ఉంది. ఉపదేశ సహస్రి అని ఉందన్నమాట. ఆ ఉపదేశ సహస్రి ఎవరైనా వీలైన వాళ్ళు అది తత్వ విధానంతో కాదు, ఉపదేశ సహస్రి దయానందాశ్రమం అని చెప్పి కొట్టండి, మీకు వస్తుంది. అది వింటే అసలు 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 ఎంత కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసి ఎంత ఆనందం అనిపించిందో. సో నేనేమంటున్నానంటే, స్వార్థం వదులుచుకుని దేశ సేవ చేసిన, లేక మన గురించి మనం తెలుసుకున్నా, జ్ఞానం వచ్చినా మనకు తృప్తి రావడం అనేటటువంటిది అది ఉంది. అది మనలోనే ఉంది, బయట ప్రపంచంలో లేదు ఎక్కడ. ఇప్పుడు ఈ తృప్తి రావడానికి నాకు ఎవడన్నా సర్టిఫికెట్ ఇచ్చాడా, ఎవడన్నా డబ్బు ఇచ్చాడా, ఎవడన్నా బంగ్లా ఇచ్చాడా? ఏమిచ్చాడు చెప్పండి నాకు? ఏమిస్తే నాకు తృప్తి వచ్చింది? అది లోపల ఉన్నటువంటిది తృప్తి. తృప్తి అనగానే పని చేయకుండా బద్ధకంగా కూర్చొని ఇది తృప్తి అనుకోవడం కాదు. మన కర్తవ్యాన్ని శ్రద్ధగా చేస్తూ ఫలితం పైన ఆశ మనకేం అవసరం లేదు, కానీ వచ్చే టైంలో వచ్చి తీరుతుంది. అది వచ్చే టైం లోపల వచ్చి తీరుతుంది. ఆత్మవిశ్వాసము, తృప్తి, ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. మన లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు. ప్రారంధం ఏమన్నా కానివ్వండి, ప్రారంధంలో జరిగేది జరుగుతూ ఉంటుంది. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇది ప్రారంధం, ఇది సంకల్పం. ఇది ప్రారంధం, ఇది సంకల్పం. ప్రారంధం ఏమైనా ఉండనియండి, మీరు సంకల్పంతో మీరు సంతోషంగా ఉండగలరు. ఫ్రీ విల్ తోని సంతోషంగా ఉండగలరు. మా నాన్నగారికి 3 సార్లు శని, ఏళ్ళనాటి శని వచ్చింది. మా నాన్నగారు ఎప్పుడూ ఒకేలాగా ఉండేవారు. నాట్ బికాజ్ ఆయన ఏదో ప్రాక్టీస్ తోటి అట్లా వచ్చింది కాదు, పూర్వజన్మ సుకృతం. మా అమ్మగారు ప్రతి చిన్న దానికి ఇదైపోయేవారు, బెంగ బెంగ బెంగ. మా నాన్నగారు అట్లా కాదు, ఏదైనా ఏం లేదు, అందరు ఇంట్లోకి వచ్చారా లేదా చూసేవారు, తలిపేసేవారు, పడుకునేవారు. అంతకంటే ఏం తృప్తి కావాలి? మరి మా నాన్నని మేము అమెరికాకు తీసుకెళ్ళాము 3-4 సార్లు, మరి ఏమి మా నాన్న అక్కడ ఏమీ లేదు. మా నాన్నకి ఇదే తృప్తి, హ్యాపీగా ఇల్లు వచ్చేసి లోపల తలిపేసేసి అందరు వచ్చారా లేదా పడుకుంటారు, అంతే, కథం. సో తృప్తి అనేటటువంటిది ఏంటంటే మన లోపలే ఉన్నది, అది ఎక్కడో బయట ఉంది కదా అని చెప్పేసి అనుకోవడం అనేటటువంటిది అది మూర్ఖత్వం. అది మనం గుర్తించాలి. నెంబర్ 2 ఏంటంటే అనవసరమైన కోరికలు తగ్గించాలి. కోరికల వల్ల తృప్తి రాదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అర్థమైందా నాది పాయింట్? ప్లీజ్, అయిపోయింది, నేను ఆపేస్తాను ఒక 5 నిమిషాలు వినేసి. కోరికల వల్ల తృప్తి వస్తుందా? కాదు సార్. ఒక కోరిక తీరిందంటే ఇంకో కోరిక రెడీగా ఉంటుంది. ఎక్కువైతుంది సార్, దుఃఖం వస్తుంది. కోరికల వల్ల దుఃఖమే వస్తుంది. ఒక కోరిక తీరితే ఇంకోటి, ఇంకోటి కోరిక, ఇంకోటి. సో కాబట్టి ఏం చేయాలి అంటే, సేవ చేయడం అనేటటువంటిది నేర్చుకోవాలి. మన కర్తవ్యాన్ని తప్పక చెయ్యాలి. ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మన లోపలే ఉన్నటువంటి తృప్తిని మనం చూసుకోగలుగుతాము. ఈ విధంగా 4 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఇవి మామూలు ప్రశ్నలు కాదు, ఇవి మహోన్నతమైనటువంటి ప్రశ్నలు. మనని ధన్యం చేయడం లోపల, మనని అదృష్టవంతులను చేయడం లోపల మన నైపుణ్యమే మనకు కావాలి. మనకు అన్ని రకాల ధనాలలోకి కూడా విద్యాధనము అనేటటువంటిది అన్నిటికంటే గొప్పది. మనకు లాభం కలిగించే వాటి అన్నిటి లోపల కంటే ఆరోగ్యము గొప్ప లాభాన్ని కలిగిస్తుంది. మనం సుఖంగా ఉండాలి అనుకుంటే ముందు నువ్వు అంతర్గతంగా తృప్తిగా ఉండాలి అనేటటువంటి మహోన్నతమైనటువంటి సందేశాన్ని ధర్మరాజు మనకు అందించాడు. అది అందరికీ కూడా, మనందరికీ కూడా అది ఆచరణీయము. తప్పక కూడా అందరూ ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకుని సాధన మార్గాన్ని వదలకుండా ఉంటారని ఆశిస్తున్నాను. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాకరంగా శ్రీ పాండురంగ. లాభం అన్న ప్రశ్నకి మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం కదా సార్ మీరు చెప్పి? ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం. ఇది మనకు లాభం. ఏది లాభం కలిగిస్తుంది మనకు? ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం. దానికే కదా చెప్పండి. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ₹1,00,000 చెప్తుంటా సార్ నేను. ఆరోగ్యం ఉంటే సార్ డబ్బులు లేకుండా ₹1,00,00,000 ఉన్నట్లే నేను చెప్పాడు. నేను మా పిల్లలే చెప్తుంటా, తినే తిండ్లు కరెక్ట్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, విశ్రాంతి ఉన్నప్పుడే ఆరోగ్యం వస్తుంది, మనశ్శాంతి ఉంటుంది అని చెప్తాను. వెరీ గుడ్. ఇంకా అందరికి అర్థమైందా? ఇవాళ కొద్దిగా బౌన్సర్స్ పడ్డాయా? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఒకదానికి మించి ఒకటి ఆన్సర్ చాలా బాగున్నాయి సార్. అండ్ ఒకదానితో ఒకటి కనెక్ట్ కూడా చేసుకోగలుగుతాం మనం. మన జీవితానికి
కరెక్ట్ చేసుకోతాము, ఆ 4 ప్రశ్నలకు జవాబులు కూడా మనం కరెక్ట్ చేసుకోగలము. ఎంత అద్భుతంగా ఉంది అంటే ఇవన్నీ కూడా మనకు ఆచరణీయం. మనం ఎంతసేపు కూడా ఏంటంటే మన కష్టాలే ఎక్కువ, మన కష్టాల కంటే పెద్ద కష్టాలు ఎవరికి లేవు ప్రపంచం లోపల. ఎంతసేపు బాధ, దుఃఖము, వదిలే బోర్ని వదినలతో చచ్చిపోతున్నాం, వదిలే ఏం చేసినవే వదిలే అని కూడా ఏడుపులు, పెడబొబ్బలు. ఇవి కాదు కావాల్సింది. ఈ చుట్టాలు, ఈ ప్రపంచము కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటి? మెల్లమెల్లగా తగ్గించుకోమంటున్నాను, అంతే కదా. మెల్లమెల్లగా తగ్గించుకోమని అనేసరికి మనకేమైతుందంటే కష్టం అనిపిస్తుంది. ఎందుకు ఇది బానే ఉంది కదా, పక్కింటోడు వస్తాడు, కబుర్లు చెప్తున్నాం, ఏదో బాగుంది, సార్ ప్రవచనం విని ఓకే నో ప్రాబ్లం, తర్వాత రికార్డింగ్ అయింది విందాం. రికార్డింగ్ వినడంలో తప్పని కాదు నేను అనేది, గుర్తుంచుకుని రికార్డింగ్ వినాలి. కానీ ఏదో ఒక పద్ధతి అలవాటు కావాలి. రోజు మొత్తం లోపల మీరు అనవసరమైన పనులను తీసేస్తే 4-5 గంటల మనకు ఆధ్యాత్మిక పరిణతినిచ్చే పనులు చేసుకో ఉంటారు. నేను కూడా మనుషులతో ఉన్నవాడిని, నేను మీ అందరికంటే కూడా ఎక్కువ ఎక్స్ట్రావర్ట్ గా ఉండేవాడిని. అవి తగ్గించుకోగలిగాను. ఇప్పుడు ఉన్న సమయాన్ని వెళ్ళి నేను RSS కి చేస్తాను. వాళ్ళు చెప్తున్నారు ఇవాళ RSS లోపల మన హిందూ సమ్మేళనం వచ్చే వారం, ఇందాక ఫోటో చూపించా కదా, అది దాని గురించి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ ఎట్లా చేస్తామో అలా చేయాలి, ఇది గ్రాండ్ గా. మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయన్నమాట, మంచిగా బొట్టు పెట్టి ఎంత గ్రాండ్ గా పిలుస్తాం మన ఇంట్లో ఫంక్షన్స్ కి అవి ఇవని అంటుంటే నేను కామ్ గా ఉన్నాను. అవునా కదా అన్నారు. అంటే నేను అన్నాను నాకు ఇంట్లో ఫంక్షన్స్ చెయ్యను, నేను మా ఇంట్లో సత్యనారాయణ పూజ కూడా జరగలేదు గత 17 ఏళ్ళుగా 18 ఏళ్ళుగా అని నవ్వారు అనమాట. లేకపోతే ఎందుకు అన్నారు. ఎందుకు అంటే నాకు ఆ పూజ అనేది నాకు మానసికంగా జరిగిపోతుంది, నాకు అవి ఇవి లేవు. సరే ఇది హిందూ సమ్మేళనం కాబట్టి తప్పకుండా దానికోసం చేస్తాను, నేను అది ఉత్సవంగా చేస్తాను. కానీ ఈ ఉత్సవాలు నా దీనికోసమో, నా గొప్ప చూపించుకోవడం కోసమో, నా వీటి కోసమో కాదు, హిందువులను సమ్మేళనం చేయడం కోసం తప్పకుండా చేస్తాము చెప్పాను. మా మిత్రులందరికీ కూడా తెలుసు. ఇప్పుడు వాళ్ళు మా RSS లో పనిచేసే వాళ్ళు కూడా, వాళ్ళు ఫంక్షన్స్ అవి చేస్తే నన్ను పిలవరు. వాళ్ళు ఇప్పుడు మొన్న ఎవరో వాళ్ళ మనవాడి బర్త్డే చేశాడు ఒక ఆయన, మా తెలిసిన ఫ్రెండ్, నన్ను పిలవలేదు. అంటే చెప్తున్నా అనమాట, ఫోటోలు అవి గ్రూప్ లో పెట్టుకుంటారు కదా, మనవాడి బర్త్డే కూడా దాని ఒక కేక్ తీసుకొచ్చారు, కోసారు కేక్ ని, అందరూ కూడా ఒకళ్ళ నోట్లలో ఒకళ్ళు పెట్టుకున్నారు, అందరూ చప్పట్టు కొట్టారు. నాకు అనిపించింది ఎంత సమయం నేను సేవ్ చేసుకోగలిగాను అని. వాళ్ళందరికీ తెలుసు కాబట్టి నన్ను పిలవరు, ఫంక్షన్స్ కి వాటికి పిలవరు. వారు చెప్తారు కదా అదేం సినిమా, అది నాగార్జున, అది మన్మధుడు సినిమా లోపల, నీకు తెలుసు కదయ్యా నాకు పెళ్లి లిస్ట్ లేదంటే, అందుకే సార్ మిమ్మల్ని రిసెప్షన్ కి పిలిచారు, మీరు పెళ్లికి రావద్దు అంటాడు వాడు. అట్లాగా జై శ్రీకృష్ణ. చిన్న చిన్నగా మనం సాధన ద్వారా తగ్గించుకోగలిగేవి ఎక్కువ ఉంటాయి. ఈ కేకుల సంప్రదాయం ఎప్పుడు వచ్చింది సార్? ఇది మనకు సంప్రదాయమే లేదు, అది ప్రతిదానికి కేక్ కట్ చేస్తారు. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడతారా? వండర్ఫుల్. రేపు రాత్రి మనకు కిరాతార్జునీయం ప్రవచనం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది రేపు రాత్రి. సో రేపు పొద్దున్న ఇంకేమీ ఉండవు ప్రవచనాలు. నేను అనుకున్నా నారాయణీయం రేపు చెప్తామా అని, కానీ రేపు కూడా నాకు 11 గంటలకి హిందూ సమ్మేళనంది మీటింగ్ ఉంది, సో అది వెళ్తాను. సో రాత్రి మాత్రం తప్పక కిరాతార్జునీయం లోపల అర్జునుడు ఇప్పుడు తను అక్కడికి బయలుదేరాడు, హిమాలయాల్లోకి బయలుదేరాడు. సో మీకు హిమాలయాల్లోకి తీసుకెళ్తానని ఇన్నాళ్ళు చెప్పానా లేదా? రేపు తీసుకెళ్తున్నా. ఇన్ని రోజులుగా మీకు ప్రామిస్ చేశాను హిమాలయాలకు తీసుకెళ్తానని చెప్పి. రేపు మనం హిమాలయాలకు వెళ్తున్నాం. ఓకేనా? అందరు హ్యాపీనా? వర్చువల్ మీటింగ్స్ లాగా వర్చువల్ మీటింగ్స్ జరుగుతాయి అట్లా వచ్చే మీటింగ్స్ చెప్పారు కదా సార్, చేస్తారు కదా సార్, అట్లా మీరు వర్చువల్ హిమాలయాలు చూపిస్తారు అంటున్నా. ఇప్పుడు రేపు చూపిస్తున్నాం కదా మనం, రేపు హిమాలయాలు వర్చువల్ జనరల్ గా అందరికి మీటింగ్స్ చేస్తారండి, టీవీ అండ్ ఆల్ దట్. అట్లా మీరు వర్చువల్ హిమాలయ దర్శనం చేపిస్తారు. అంటే అక్కడికి తీసుకెళ్తే జనాలు ఓయ్ సార్ ఆడ పప్పులా ఉప్పు లేదు సార్, ఇది లేదు సార్, అది లేదు సార్, నన్ను పట్టి పీకరా. అందుకోసం అని చెప్పేసి అందుకే నేను డిసైడ్ చేసుకున్నా ఏంటంటే మనం హిమాలయాస్ రేపే తీసుకెళ్తాము. కిరాతార్జునీయంలో అర్జునుడి ప్రయాణం, సో అందులోపల ఏం జరిగింది, దారిలో ఉన్నటువంటివి ఎలా కనిపించాయి, ఆ ఇసుక తిన్నెలు, హంసలు, హిమాలయ పర్వతాలు, చెట్లు చేమలు, ప్రకృతి వర్ణన, శరత్కాలము, ఇవన్నీ ఎలా కనిపించాయి ఏంటి అనేవన్నీ కూడా రేపు మాట్లాడుకుంటాం అన్నమాట. మాట్లాడుకుని అద్భుతమైనటువంటి భారవి వర్ణన లోపల
అద్భుతం. ఇంకా అర్జునుడు ఇప్పటి వరకు తన మార్గాన్ని ఇది చేసి తన మార్గాన్ని సత్యంగా తెలుసుకుని ఒక మునినా వీరుడా అనేటటువంటి సత్యాన్ని రేపు మనము తెలుసుకుంటాం అన్నమాట. అంత మహానుభావుడైనటువంటి అర్జునుడు తను ఎలా సాధన కొనసాగించాడు అనేటటువంటి విషయాన్ని రేపు మనము తెలుసుకుంటాం. చూసారా, ఇవాళ మహాభారతమే, రేపు మహాభారతమే, భగవద్గీత మహాభారతమే, విష్ణు సహస్రనామము మహాభారతమే. మనం వారానికి 4 రోజులు మహాభారతంలో ఏదో ఒక విషయాన్ని గురించి తెలుసుకుంటున్నాము. అందుకే మహాభారతాన్ని ఏమంటారు అంటే పంచమ వేదం అని అంటారు. జై శ్రీకృష్ణ. మీకెవరికి ఏం ప్రశ్న లేనట్టేనా? సార్, ఇందాక మీరు ఒక ఆవిడది చెప్పారు కదా, దానికి మీరు సమాధానం చెప్తే వినాలనుకుంటున్నాను సార్. అదే 70 years వచ్చి పాప పెళ్లి ఉంది, వైరాగ్యం అట్లా, దానికి మీరు చెప్పలేదు కదా ఏం చెప్పాలనుకుంటున్నారు. వైరాగ్యం అంటే పిల్లల్ని వదిలేయడమో ఇంకోటి వదిలేయడమో కాదు కదా. వైరాగ్యం అంటే బయట సమాజం అసత్యం అని చెప్పి తెలుసుకోవడము. ఆవిడకే నేను చెప్పిన జవాబు ఏంటంటే బయట ప్రపంచంతో మెల్లమెల్లగా తగ్గించుకోవడం. ఇప్పుడు ఆవిడ అన్ని రకాల పనులు చేస్తారు. ఈ గ్రూప్ లో పని చేస్తారు, ఆ గ్రూప్ లో పని చేస్తారు, ఇందులో ఉంటారు, అందులో ఉంటారు. వైరాగ్యం అంటే ఆవిడ తప్పర్థం చేసుకున్నారు. నేను చెప్పిన దాన్ని ఆవిడ తప్పర్థం చేసుకున్నారు. వైరాగ్యం అంటే పిల్లల్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోవడం అనుకుంటున్నాను. కానీ నేనేం చెప్పానంటే ఇప్పుడు పిల్లల్ని వదిలేయమని నేను ఎక్కడా వైరాగ్యం అంటే చెప్పలేదు కదా. మీ జీవితంలో అవన్నీ చేస్తూనే మిగతా సమాజంలో అనవసరమైన వాటికి దూరంగా ఉండలేమా ఆలోచించండి ఒకసారి. పిల్లలది బాధ్యత తప్పదు, మిగతా వాళ్ళకు మనం దూరంగా ఉండలేమా? ఇంటి పక్క వాళ్ళకి, ఇంటి చుట్టూ ఎదురుగా వాళ్ళకి, వదినేలకి, ఫోన్లు చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ దూరంగా ఉండలేమా? పారాయణం గ్యాంగులకి, వీళ్ళకి దూరంగా ఉండలేమా? ఒకసారి ఆలోచించండి. ఎస్ సార్, కొంచెం చెప్పారు సార్ మీరు. అంటే ఆ పెద్ద వయసు వచ్చిన తర్వాత కొడుకులు కోడల జీవితాలు అలా అంటే ఇన్వాల్వ్ అవ్వకూడదు. వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చే వరకు మనం డ్యూటీ చెయ్యాలి, కొంచెం కొంచెం పక్కకి తప్పుకోవాలి అని చెప్పి ఈ టాపిక్ అంతకుముందు కూడా కొంచెం చెప్పారు సార్. అవును, అంటే కాదు, పెద్ద వయసు వచ్చిన తర్వాత ఇక మారారు ఎవరు. అది ముందు ఆలోచన వస్తే సరే. ఇప్పుడు ముందు 40 ఏళ్ళకు 30 ఏళ్ళకు తెచ్చుకుంటూ మెల్లమెల్లగా తెచ్చుకుంటే సమాజంతో తగ్గించుకుంటూ, ఇప్పుడు నాకు మా పిల్లలన్న వైఫ్ అన్న ఇష్టం లేదా? ఇష్టమే, కానీ నేను దాన్ని మోహంలోకి దించుకోను. ఎవరికి పిల్లలంటే ప్రేమ ఉండదంటారు? పెద్ద పెద్ద వాల్మీకి మహర్షికి ఆయన ఆశ్రమంలో లవకుశులు పెరిగితే వాళ్ళ మీద ఎంత ప్రేమో, ఆ మిగతా ఆశ్రమంలో ఉన్నటువంటి మిగతా ఋషులు మునులు వీళ్ళందరూ గోల చేస్తారు, మీ వల్ల మేము మోహ జాలంలో పడిపోతున్నాము, మోహం అనేటటువంటి వలలో పడిపోతున్నాము. ఈ పిల్లలందరి దగ్గరికి వెళ్ళడము, అందరితోటి కబుర్లాడటము, ఫ్రెండ్షిప్ చేయడం, వీటిలో ఎంతో మోహానికి వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు మా పాప వాళ్ళ రూమ్మేట్స్ తో కలిసి పిల్లి పెంచుతుంది. ఇప్పుడు మా పాప తన పిక్చర్స్ లో కూడా ముందు పిల్లి గ్యారంటీగా ఉండాలి. సో అంటే ఏమైతుందంటే మనం మోహం పెంచుకుంటూ ఉంటాం బయట వాటితో. సరే, అది చిన్నతనం, మనకు చిన్నతనం 30-40 ఏళ్ల వరకు, 50 ఏళ్ల వరకు ఓకే. మెల్లమెల్లగా 50 ఏళ్లకు తగ్గించుకుంటూ రావాలి. అయితే నేను తగ్గించాలి అన్న విషయం ముందట్లోనే తెలియాలి. లేకపోతే ఏమైతుంది, 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇటు పోదామా అటు పోదామా, ఏదో తెల్ల జుట్టు పడింది, ఎవరు ఇంట్లో పట్టించుకోవట్లేదు కాబట్టి శ్రీనివాస్ గారి ప్రవచనం విందామని రాకూడదు. అప్పుడు ఏమవుతుందంటే తెల్ల జుట్టు వచ్చేసింది, ఇంకెవడు నన్ను పట్టించుకోడు, శ్రీనివాస్ గారు ఒకరే పట్టించుకుంటారు. కొంతమంది అయితే నాకు ఫోన్లు చేసి వాళ్ళ కోడళ్ళ మీద, అల్లుల మీద చెప్పుకుంటూ ఏడుస్తారు. కొంతమంది, మా అల్లుడు ఇలాంటి వాడు, మా కొడుకు ఇలాంటి వాడు, నేనేం చేయమంటారో చెప్పండి గురువు గారు అంటారు. ఏమని చెప్తాం వీళ్ళకి? ఏం జవాబు చెప్తాం? అంటే ఇక్కడ అర్థం కానిది ఏంటంటే జీవిత సత్యాన్ని తెలుసుకోకుండా ముందు 40 ఏళ్ళకి 30 ఏళ్ళకి తెలుసుకోలేదు. ఎందుకంటే అప్పుడు పారాయణాలలో వాటిల్లో వీటిల్లో జాయిన్ అవుతారు. అక్కడ ఎవడు చెప్పడు, నువ్వు ఈ ఐడెంటిటీ కార్డు వేసుకో, ఈ బట్టలు వేసుకో, ఈ లైన్ లో కూర్చో అని చెప్పేసి చెప్తారు. చెప్పేసరికి ఏమవుతుంది, అమాయకంగా కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఏమవుతుంది, పారాయణము అట్లా అని సరిగ్గా చెయ్యరు. పారాయణం కూడా భక్తితో చెయ్యరు వీళ్ళు. శ్రద్ధ ఉండదు, వాయిస్ లోపల కంట్రోల్ ఉండదు, మనసుకి నిగ్రహం ఉండదు, ఏదో అడ్డగోలుగా చేస్తూ ఉంటారు. అండ్ దానికి కూడా నేర్పించే వాళ్ళు కూడా ఎలా అంటే పెద్ద పెద్ద గురువుల్లాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఒక్క పారాయణం నేర్పించే వ్యక్తి లోపల పరిణతిని చూపించండి. ప్రవచనాలు చెప్పే వాళ్ళలో ఒక్కరిలో మీరు చూసిన వాళ్ళలో పరిణతిని చూపించండి. డబ్బులు 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 డబ్బులు, గుర్తింపు 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 గుర్తింపు, చచ్చిపోతారు. ఒక ఆవిడ 70 ఏళ్ల పైన ఒక ప్రవచనకర్త ఒకసారి ఒకరితో పారాయణంకి వచ్చారు. వస్తే ఆ పారాయణంలో ఆవిడ గురించి ఇంట్రడ్యూస్ చేశారట వీళ్ళు తిరుపతిలో. ఇంట్రడ్యూస్ చేయగానే ఆవిడ గోల చేసి, నేను నా యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పట్లేదు ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు ఆవిడ యూట్యూబ్ ఛానల్ చెప్తే ఆ యూట్యూబ్ ఛానల్ కి షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయమని మళ్ళీ వీళ్ళు మైక్ తీసుకుని మళ్ళీ చెప్పారు. ఇందాక మర్చిపోయాము, ఇప్పుడు చెప్తున్నాము, ఆవిడది ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది, షేర్, సబ్స్క్రైబ్, లైక్. 70-80 ఏళ్ళు ఏం చేసుకుంటారు? ఇప్పుడు ఆ పైసల్ని నెత్తినేసి కొట్టుకుంటారా?
సో ఇక్కడ ఏమైపోతుందంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతారు జనాలు. తెలియదు, మాకేదో బాగా తెలుసు అని. వాళ్ళకు ఒరిజినల్ గా సాధన ఉండదు. ఎప్పుడైతే నువ్వు అవతల వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నావో అది సేవ ఎలా అవుతుంది? సింపుల్ పాయింట్. నువ్వు అవతల వాడి దగ్గర, ఇప్పుడు నేను ఒక ఇంజనీర్ని, నా ఇంజనీరింగ్ పని సిన్సియర్ గా చేశాను, నేను డబ్బులు తీసుకుంటున్నాను. ఇంకొక వ్యక్తి సిఏ, అతను సిఏ పనులు చక్కగా చేస్తున్నాడు, డబ్బులు తీసుకుంటున్నాడు. ఇంకో వ్యక్తి అతను క్లర్క్ గా చేస్తున్నాడు, డబ్బులు తీసుకుంటున్నాడు. ఇంకొక వ్యక్తి సెక్యూరిటీ గార్డు, చక్కగా పని చేస్తున్నాడు, డబ్బులు తీసుకుంటున్నాడు. ఒక వ్యక్తి తను చదువుకున్న ప్రవచనాలు అందరికీ నేర్పిస్తున్నాడు, డబ్బులు తీసుకుంటున్నాడు. వీళ్ళలో ఎవరు గొప్ప అండి? ఎవరు గొప్ప వీళ్ళలో? ఎవరు లేదు సార్. అందరూ ఎవరికి వాళ్ళలో కరెక్టే, అందరూ ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు అంతే. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? ప్రవచనకర్తలు మేము సేవ చేస్తున్నాం అనుకుంటారు. వాడు గుర్తింపు కోసం నానా కష్టాలు పడతాడు, గోశాలలు తన పేరు మీద రాయించుకుంటాడు, గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని దొబ్బేస్తాడు, మళ్ళీ వేరే మఠాలతోని పీఠాలతోని సంబంధాలు పెట్టుకుంటారు. వీడు వాడిని పొగుడతాడు, వీడి వీపు వాడు గోపుతాడు, వాడి వీపు వీడు గోపుతాడు. ఫలానా గురువు గారి ఆధ్వర్యంలో నేను చేస్తున్నాను, వాళ్ళ వాటి మీద ఫోటోలు పెట్టుకుంటారు. పెట్టుకుని ఈ ఫలానా మఠం యొక్క సౌజన్యంతో అంటారు. ఆ మఠం వాడికి ఆల్రెడీ 10 కేసులు ఉంటాయి అక్కడ. ఏం కేసులు ఉంటాయి? ల్యాండ్ డిస్ప్యూట్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ దుబ్బేశాడని. ఏ మఠానికి లేవు చెప్పండి మీరు? ఎంతసేపు ల్యాండ్ డిస్ప్యూట్స్ అవి ఇవే గాని ఒక్కడైనా హిందూ ధర్మానికి సేవ చేస్తున్నారా? మన డబ్బు తీసుకుంటూ తిరుపతి లోపల ప్రసాదాల దగ్గర నుంచి మొదలెట్టి దర్శనాల వరకు వాళ్ళు చేస్తున్న ప్రతి అక్రమానికి మనం ప్రత్యక్ష సాక్షులం. కానీ ఇంకా కోరికలు కోరుకుంటూ ఆ లైన్లలో నిలబడుతూ ఆ దర్శనాలు చేసుకుంటూ, దేవుడు లేడా? మనలో లేడా? అక్కడ దేవుడు ఉండేలాగా మనం చేస్తున్నామా? దేవుడు ఉన్న దేవుడిని మనం ఉంచామా? వేలాది మంది, లక్షలాది మంది వెళ్తే శక్తి తగ్గిపోతా. ఉదాహరణకి ఇక్కడ చక్కటి ఎయిర్టెల్ పనిచేస్తుంది. ఇక్కడ ఒక 1000 మంది మంచిగా తీసుకోవచ్చు, 1000 మంది ఎయిర్టెల్ యాక్సెస్ చేయొచ్చు అనుకోండి. అక్కడ 1,00,000 మంది వచ్చారు అనుకోండి, అందరికి కనెక్షన్ అలాగే ఉంటుందా, లేకపోతే కనెక్షన్ ప్రాబ్లం వస్తుందా? హలో, కనెక్షన్ ప్రాబ్లం వస్తుంది సార్. అందరికి ఎవరికి అందదు. ఇప్పుడు మీకు తిరుపతి గురించి ఏం చెప్పానో అర్థమైంది కదా? అది. సో జనరల్లీ ఏమైపోతుంది, అక్కడికి వెళ్తారు, ఆ తోపులాట, తన్నులాట. చెప్పే కదా, గురువాయూరులో అయితే ఆడవాళ్ళ గ్యాంగ్ వచ్చింది, ఒక గలీజ్ గ్యాంగ్. వాళ్ళందరూ నన్ను తోసి ముందుకు వెళ్ళిపోతూ హే దెయ్యాలాగానే అవుతున్నారు, పిచ్చి నవ్వులు. వాళ్ళకేంటి? ఒక్క క్షణం, ఇంకా నాకంటే వాళ్ళు మాక్సిమం నన్ను బీట్ చేసింది ఎందుకు? ఒక్క క్షణం కోసం బీట్ చేశారు వాళ్ళు. ఆ బీట్ చేయడం కోసం నన్ను దాటి వెళ్ళిపోయారు. గుడిలోనే తప్పులు చేయడానికి సిద్ధపడతారు కొంతమంది. గుడిలోనే పూజారి చేతిలో పైసలు పెట్టి దేవుడిని ఎక్కువసేపు చూస్తారు. కొంతమంది సెక్యూరిటీ గార్డుల సహాయం తీసుకొని గుడి లోపలికి వెళ్తారు. కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర లెటర్స్ రాయించుకుని లోపలికి వెళ్తారు. వీళ్ళందరూ పాపాత్ములు కాదా? ఒకసారి ఆలోచించండి. వీళ్ళందరూ ఏం చేస్తారు? ఆలయం ముందు మంచి బట్టలు కట్టుకొని ఫోటోలు దిగుతారు. దిగి మేము తిరుపతికి పోయామని గొప్ప చెప్పు. ఎక్కడ? పద్మావతి గెస్ట్ హౌస్ లో ఉన్నాం మేము, అది ఓన్లీ ప్రైమ్ మినిస్టర్స్ కి, చీఫ్ మినిస్టర్స్ కి ఇస్తారు, అందులో మేము ఉన్నామని చెప్పుకుంటారు. ఇంకోటి ఏంటంటే, దేవుడి మీద పెట్టినటువంటిది అది ఉంటది కదా, అది మాకు ఇచ్చారు, దేవుడు ముద్ర నాకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? నువ్వు గొప్పోడివనా, లేకపోతే నువ్వు దేవుడి యొక్క రూపమనా, లేకపోతే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగిన వాడివనా? ఎందుకు ఇచ్చారు నీకు అనేది మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వ్యక్తికి అది ఇచ్చారనుకోండి, ఎందుకు ఇచ్చారు? ఎంతమందికి వచ్చిందండి అట్లా డైరెక్ట్ గా? ఇప్పుడు మీరు దర్శనం కోసం అలా లైన్ లో నిలబడి వెళ్తున్నారు, ఓకే, 4 గంటల పాటు వెయిట్ చేశారు, మీరు అలా జయ విజయుల దగ్గర నుంచి వెళ్ళిపోతున్నారు. మీకు ఎవరైనా దేవుడి మీద ఉన్నటువంటి అచ్చు తీసి మీకు ఎవరైనా ఇచ్చారండి? ఆగండి, లైన్ లో శ్రీనివాస్ అక్కడ కనిపిస్తున్నాం, ఆగండి సార్, అరే లోపల నుంచి తీసుకురారా, కొద్దిగా ఇద్దామని చెప్పి ఎవరైనా ఇస్తారండి మీకు? హలో, ఇవ్వరు సార్. ఈ దర్శనాల గురించి ఒక సమస్య ఉంది సార్. మీరు తప్పుదారిలో వెళ్తే ఇస్తారు. మీరు ఏ మినిస్టర్ పట్టుకునో ఎవరినో పట్టుకుని వెళ్తే ఇస్తారు. సో దేవుడి దగ్గరే మీరు తప్పుదారి పెట్టడానికి, దేవుడి దగ్గరే మీరు షార్ట్ కట్ కొట్టడానికి ట్రై చేస్తే ఎట్లాగా? మీకు ఓపిక లేదు, కాళ్ళు చేతులు పనిచేయవు, ఓకే, మీకు సెపరేట్ దర్శనం ఉంటుంది. మీరు ఓపిక లేదు, 300 రూపాయల దర్శనంలో వెళ్ళండి. మీకు సమయం లేదు, మీరు 3 ఊర్లు చూడాలి, దర్శనం చేసుకోండి. అంతేగాని మిగతా సమస్య సార్, ఇందులో ఒక సమస్య చెప్తాను సార్. ఇప్పుడు కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్ళాము. బద్రీనాథ్కి వెళ్ళాము అనుకోండి, మొత్తం పోయిన వాళ్ళందరూ డబ్బులు కట్టేసి అక్కడ కూడా ఒక్కరవ కూడా ధర్మం లేదు. డబ్బులు కట్టి వాళ్ళు అక్కడ ఉండే సాములు వాళ్ళు డబ్బులు కట్టి దర్శనానికి కట్టించుకుంటున్నారు. వీళ్ళేమో కట్టేవాళ్ళు మాతో కూడా వచ్చిన వాళ్ళు కడుతున్నారు. ధర్మంగా
క్యూలో పోయే వాళ్ళకు పోతారు, వాళ్ళని ఆపేసినారు. క్యూ పోయే వాళ్ళు, ఫ్రీ దర్శనం పోయే వాళ్ళకు క్యూ ఆపేసి డబ్బులు ఇచ్చే వాళ్ళని పంపిస్తున్నారు. ఇప్పుడు మనము క్యూలో పోదాం అనుకుంటే వీళ్ళ తోడుపోతుంది. మనం ఆడ పోయి ఒకరిలే రాలేము. ఈ పరిస్థితి నాకు ఇది ఎదుర్కొనింది, నా వల్ల అవ్వలేదు, ఇట్లా పోలేము అట్లా పోలేము. ఏం చేయాలి అప్పుడు సార్? సమస్య క్లియర్ చేయండి సార్. ఎలాగా? మీరు గుంపుతో వెళ్ళినప్పుడు గుంపు అందరూ గనక ఈ ప్రోగ్రామ్ అయ్యాక వేరే ప్రోగ్రామ్ కి వెళ్ళాలి అనుకుంటే అప్పుడు మీకు సమయం మీకు సరిపోదు. కాబట్టి మీరేం చేయాలంటే ఆ గుమ్మందరూ డబ్బులు కడితే మీరు కూడా డబ్బులు కట్టేసి వెళ్ళిపోండి, తప్పదు. అయితే ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు అక్రమం బద్రీనాథ్ చేసే అయిపోతామే అయినమే. ఓకే ఓకే. మీరు బద్రీనాథ్కి వెళ్ళారు. నేను రెండు రకాల సమయాలలో మీరు దేవుడికి డబ్బు కట్టి చూడొచ్చు అన్నాను. ఒకసారి మీకు ఓపిక లేకపోతే, రెండవసారి మీకు సమయం లేకపోతే అన్నాను. అవునా? సమయం అంటే ఏంటి? ఇప్పుడు మీ గ్రూప్ ఉంది, మీ గ్రూప్ అందరూ కలిసి గంట సేపు దర్శనానికి టైం ఇచ్చారు. గంట సేపు దర్శనానికి టైం ఇవ్వగానే ఆ దర్శనం మీకు గంటలో చేసుకుని ఇంకో ఊరికి వెళ్ళిపోవాలి మీరు. ఓకే, ఇంకో ఊరు అక్కడి నుంచి వెంటనే వేకేట్ చేసేసి ఇంకో ఊరికి వెళ్ళిపోవాలనుకోండి, అప్పుడు తప్పదిగా ఏదో స్పెషల్ దర్శనం తీసుకుని ఆ గంట సేపట్లో దర్శనమై మళ్ళీ బస్ ఎక్కడం అదొక ఆప్షన్. అయితే మీరు చెప్పిన దానికి నా సొల్యూషన్ చెప్తా. బద్రీనాథ్కి వెళ్ళినప్పుడు జనరల్లీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రాత్రి అక్కడ మనని ఆపుతారు. నేను రూపాయి కట్టలేదు బద్రీనాథ్ లో. మీరు అన్నట్టే మా గ్రూప్ లో చాలా మంది కట్టారు, మేము కట్టలేదు, రూపాయి కట్టలేదు. నేను మా ధర్మపత్ని కట్టలేదు. మేము లైన్ లో నిలబడ్డాం, వెళ్ళాము. మా టర్న్ వచ్చినప్పుడు మీరు అన్నట్టే లైన్ లో కొంతమందిని ఆపారు, నో ప్రాబ్లం, ఆపారు, ఏమైంది? దేవుడు లైన్ లో ఆగితే తప్పేముంది? దేవుడి కోసము వేల గంటలు ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళము ఇంకో గంట ఆగలేమా? ఆగుతాం, ఏం పర్వాలేదు. ఆ లైన్ లో కూర్చొని చక్కగా దేవుడి గురించి ప్రార్థిస్తూ మంచిగా మనకి ఎప్పుడు సమయం వస్తే అప్పుడు దేవుడిని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం. మీరు సమయం జెంట్స్ కాబట్టి ఓకే, నేను ఆడదాన్ని కదా, నేను ఒకటే మీకు ఓపిక లేనప్పుడు చెయ్యండి, తప్పలేదు. ఓపిక లేకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు మా అమ్మకు ఓపిక లేదు, మా అమ్మ లాస్ట్ లో బెడ్ ఇడని ఉంది. మా అమ్మ ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కాళ్ళు కడుక్కోవాలంటే కుదురుతుందా? కుదరదు. అది తప్ప అంటే తప్పే, కానీ యథాశక్తి. అలాంటి వాళ్ళ కోసం యథాశక్తి అంటే ఇక మనకు ఓపికను బట్టి. సో అయితే ఇప్పుడు నా వైఫ్ కూడా ఆడదే. సో కానీ తను నిలబడింది, లైన్ లో నిలబడి ఎంతసేపు అయితే అంతసేపు. అదే విధంగా తిరుపతికి వెళ్తే 24 గంటల లైన్ లో నిలబడండి. ఆ 24 గంటల పాటు కనుక మీరు దేవుడితో మనస్సును కనుక కనెక్ట్ చేస్తే తిరుపతిలో మీకు దేవుడు కనిపిస్తాడు. కానీ ఏదో అచ్చు చేసుకోవడానికి వీడినో మినిస్టర్ల రికమెండేషన్లతోటో సెక్యూరిటీ గార్డుల రికమెండేషన్లతోటో హడావిడిగా దర్శనం చేయించుకోవడం, లైన్లలో పెడతారని గొప్పగా కూడా చెప్పుకుంటారు జనాలు. నాకు పోలీస్ కనెక్షన్స్ ఉన్నాయి, నాకు ఈ కనెక్షన్ ఉంది, ఆ కనెక్షన్ ఉంది అని చెప్పి. ఒకసారి నాకేమైంది, కాళేశ్వరంలో ఏమి రష్ లేదు, ఏం లేదు. మా ఫ్రెండ్ గొప్పగా పోయి నేను నీకు ఎందుకు ఒక పోలీసాన్ని పిలిపిస్తానని చెప్పేసి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ పిలిపించాడు పోలీసాన్ని. వాళ్ళు లోపల తీసుకెళ్లిన తర్వాత ఏమైంది, నాకు తప్పు రష్యే లేని టెంపుల్లో పర్మిషన్ ఏంటి? మా ఫ్రెండ్ గొప్ప కోసమే, అది ఎందుకు అవసరం లేదు, ఇప్పుడు ఏమీ లేదు ఎందుకు అని చెప్పేసి. సరే వెళ్ళాము. వెళ్ళగానే పూజారి దగ్గర బ్రేక్ దర్శనం అంటున్నారు. కాదు, బ్రేక్ దర్శనం కాదు. కాళేశ్వరంలో నేను చెప్తున్నాను, కాళేశ్వరంలో రష్ లేదు కానీ మా ఫ్రెండ్ ఒక పోలీసాన్ని పిలిపించాడు. నేను తీసుకెళ్తే అక్కడ పూజ చేయించాలి కదా. నేను తప్పు అనుకుంటూ ఉన్నాను. ఇంతలోకే నాకు తెలిసి ఇది తప్పని. దగ్గరికి వెళ్ళగానే నాకు కాలుకు అదేదో కింద నేల మీద ఏదో కొచ్చటి రాయింది, అది కోసుకుపోయి ఇంత రక్తం గారింది. అప్పుడు నేను ఏం చేశానంటే, మీరు దర్శనం చేసుకోండి, నేను ముందు కాలు బాగు చేసుకుంటాను, బయటకు వచ్చేసా. తప్పు చేయకుండా దేవుడు కాపాడా లేదా? సో అసలు మీరు ఒక మాట చెప్పారు సార్, తిరుపతిలో మనము 4 గంటలు 5 గంటలు ఎంతసేపు ఉన్నా కూడా వెయిటింగ్ లో, అది గుడి ప్రాంగణంలో ఉన్నాము, అది ఎంత అదృష్టం మనకి ఇలా గుడి ప్రాంగణంలో ఉండాలి అని అనుకోండి. మీకు అప్పుడు ఆ వెయిటింగ్, ఆ శ్రమ, ఆ చిరాకు, వేరే వాళ్ళు మనల్ని ముందు వెళ్ళిపోతున్నారు, లైన్ వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఈ ఆలోచనలు ఏమి ఆలోచించకుండా దేవుడి నామం తలుచుకొని అదృష్టం అని ఫీల్ అవ్వండి అని లాస్ట్ టైం మీరు వివరంగా చెప్పారు సార్. కరెక్ట్. ఆ తర్వాత ఇంకొక 300 టికెట్ కూడా 5 గంటలు అయింది సార్. 5 గంటలు గోవిందనామాలు చెప్పిన, హరే రామ హరే కృష్ణ. చిన్న అమ్మాయితో వలికిచ్చాను సార్. అమ్మాయి కూడా వాళ్ళకి ముందు నువ్వు చెప్పు, నేను అందరు వలికిస్తా అని చెప్పిన. వెరీ గుడ్. నేను ఇంకా ఏమంటానంటే, కాస్త 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ తిరుపతికి వాటికి కాకుండా ఇంటి దగ్గర చిన్న ఆలయాలకు వెళ్ళండి. అక్కడ ఒక 4 గంటలు కూర్చోండి ఆలయంలో. తిరుపతికి వెళ్ళాను అనుకొని తిరుపతి దేవుణ్ణి అక్కడ కూర్చొని మనసు లోపల స్వీకరించండి, మనసులోకి ఆహ్వానించి అక్కడ 4 గంటల పాటు తిరుపతి వెంకటేశ్వర స్వామితో టైం గడపండి. ఆలయంలోకి వెళ్తున్నట్టుగా ఊహించుకోండి, ఆలయం లోపల దేవుడిని దండం పెట్టుకుంటున్నట్టుగా ఊహించుకోండి. అలా చేస్తూ దేవుడి దగ్గరికి మనం ఇంకా సంతోషంగా చేరగలుగుతాం కదా.
ఎందుకు తిరుపతికి వెళ్ళాలి? 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎందుకు వెళ్ళాలి తిరుపతికి? మీరు ఇచ్చే డబ్బంతా కూడా 2 కులాల వాళ్ళు కొట్టేస్తారు. ఎందుకంటే వీళ్ళకి పదవులు ఉంటాయి, వాళ్ళకి పదవులు ఉంటాయి. వాళ్ళందరూ కలిసి పదవుల కోసం, డబ్బుల కోసం వాళ్ళు ఆలయాన్ని నాశనం చేస్తున్నారు. ఆలయం కల్చర్ నాశనం. మొన్న ఆ భగవద్గీతది లక్షలు ఎవరి డబ్బు ఇదంతా? ఎవరి డబ్బు? మన దగ్గర తీసుకున్న డబ్బంతా కూడా ఈ ముల్లాలకు జీతాలు ఇస్తారు, పాస్టర్స్ కి జీతాలు ఇస్తారు. తిరుపతి డబ్బు మీకు పాస్టర్స్ కి జీతాలు వెళ్తాయంటే తెలుసా మీకు? క్రైస్తవులకు ప్రతి నెల 5,000 రూపాయలు వెళ్తాయి పైసలు, మన డబ్బులోంచే వెళ్తాయి. ఎందుకు ఇవ్వాలి మీరు? మీ ఇంటి దగ్గర ఆలయాలు లేవా? అంత దారుణం అయిపోయిందా? ఇంటి దగ్గర ఒక పాడైన ఆలయం చూసుకోండి, చక్కగా అక్కడ కూర్చోండి, తుడవండి, 3-4 కలిసి శుభ్రం చేయండి. అదేదో మళ్ళీ పెద్దదానికి ప్రచారం చేసుకోవద్దు, మీకోసం శుభ్రం చేసుకోండి. ఆ సాహసం సినిమాలో తాప్సీ చేసినట్టుగా మీకోసం మీరు శుభ్రం చేసుకొని ఆలయంలో కూర్చొని ప్రశాంతంగా కూర్చొని దేవుడిని తలుచుకుంటూ మనస్ఫూర్తిగా దేవుడితోని స్పెండ్ చేయండి టైము. అప్పుడు మీతో మీరు స్పెండ్ చేస్తున్నట్టు అవుతుంది. ఎందుకంటే దేవుడు మీలోనే ఉన్నాడు. మీతో మీరు దేవుడితో స్పెండ్ చేయండి. మీలోనే ఉన్న దైవత్వాన్ని చూసుకోండి. ఎక్కడికో పోయి అక్కడే ఉంటాడంటే కాదు కదా. ఓపిక ఉన్న వాళ్ళు సరే, మీ ఇష్టం, అది తప్పలేదు. తిరగడంలో తప్పలేదు, ఆలయ దర్శనం తప్పలేదు. కానీ మీ ఓపికకి ఏమైంది? ఓపిక కావాలి కదా. ఆ ఓపిక కోసం తగ్గట్టుగా చేయండి. ప్రతిసారి వెళ్ళి నానా కష్టాలు పడి ఈ రష్ లోపల ఎంతమంది చనిపోతూ ఉంటారు, ముసలి వాళ్ళు చనిపోతూ ఉంటారు, పిల్లలు చనిపోతూ ఉంటారు, ఎన్ని చోట్ల తోపులాటలు జరుగుతుంటాయి. నిన్న భక్తుల సంద్రం, రాముడి దాంట్లోపల భక్తుల సంద్రం, అన్ని రోడ్లు జాము, రోడ్లన్నీ డైవర్షన్స్. కొంతమంది రోడ్డు మించి మన రాముడి జెండాలు వేసుకొని వెళ్తున్నారు. వెళ్తూ వాళ్ళు రోడ్స్ అన్ని జామ్ చేస్తున్నారు. మధ్య లోపల బాణసంచా పేలుస్తున్నారు. ఇదేంది? పెద్ద పెద్ద రోడ్ల మీద బాణసంచాలు పేలుస్తూ వెళ్తున్నారు. హిందువులే, కానీ వేరే వాళ్ళ ట్రాఫిక్ ఆపే హక్కు వాళ్ళకి ఎవరిది? కాబట్టి ఏంటంటే మనం వేరే వాళ్ళని సతాయించే ఏ పని కూడా అది హిందువులు చేసే పని కాదు, అది ధర్మబద్ధమైనటువంటి పని కాదు. వేరే వాళ్ళని బాధ పెట్టే ప్రతి పని కూడా మనం తప్పు చేస్తున్నట్టుగానే ఊహించుకోండి. నేనేమంటానంటే ఇదంతా నేను చెప్పాల్సింది కాదు, నేను చెప్పకపోయినా మీ అందరికి అర్థమవుతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆలోచిస్తే మీకు సొల్యూషన్ రాకపోవడం అనేది అసంభవం. మీ అందరికి ఒక్కసారి ఆలోచించండి కూల్ గా, నేను చేస్తున్నది కరెక్టా కాదా? నేను ఈ వయసులో పోయి తిరుపతికి పోయి లైన్లలో నిలబడి ఇవన్నీ నేను చెయ్యాలా? ఈ డబ్బు ఎవరికి వెళ్తుంది? పాస్టర్స్ కి పోతుంది, ముల్లాలకు పోతుంది, తుర్కోళ్ళకి, క్రిస్టియన్స్ కి మనం డబ్బులు ఇస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అక్కడికి వెళ్తే మీరు లడ్డూలు వాళ్ళు కొట్టేస్తున్నారు, వాళ్ళు మినిస్టర్స్ వాళ్ళు కొట్టేస్తున్నారు. వీళ్ళలో ఒక్కడైనా హిందూ ధర్మం గురించి కష్టపడతాడు? వాడు మనం చూసాం భగవద్గీత పుస్తకాలు, ఇంత చిన్న పుస్తకాలు ప్రింట్ చేయడానికి ఎన్ని లక్షలు దొబ్బేశారు. దేవుడు డబ్బు మీదనే అందరి కండ్లు. మేము ఒకసారి ఒక పెద్ద ప్రవచనకర్త, మీ అందరికి బాగా తెలిసిన ఒక పెద్ద ప్రవచనకర్త, ఒక సత్సంగం అని పెట్టించారు. ఆయన శిష్యులు, ఆయన కొడుకు కలిసి, వాళ్ళందరూ కలిసి ఏం చేశారు? అందరం కాశీకి వెళ్దాం అన్నారు. కాశీకి వెళ్దామని ఏం చేశారు? వీళ్ళు 200 మంది దగ్గర పైసలు తీసుకున్నారు. తీసుకొని వీళ్ళు ఏం చేశారు? పైలట్ అని చెప్పేసి ఒక 15-20 మంది భార్యలతో సహా, పైలట్ అన్నమాట, భార్యలు వేసుకొని వెళ్ళారు. ఈ 15-30 మంది వెళ్ళి వీళ్ళందరూ కలిసి ఫ్లైట్లలో, అందులో కొంతమందికి పైసలు, ఫ్లైట్ ఎక్కే పైసలు లేవు, మంది పైసల మీద మా మంగళారతులు పాడ్డారు అనమాట. ఈ మంది పైసల మీద ఫ్లైట్ కూడా ఎక్కారు. వెళ్ళి అక్కడ ఊర్లో దిగి అన్ని చూసినట్టుగా చేసి, వాళ్ళు అక్కడ వెళ్ళింది 3 రోజులకు 4 రోజుల ఖర్చులన్నీ మా అందరిని ఎత్తిన దోసి వచ్చారు. వచ్చిన తర్వాత మొత్తము ఇదైంది. యాత్ర అంతా అయిపోయేసరికి పైసలు సరిపోలేదు. పైసలు సరిపోకపోతే మరి ఎట్లా, ఎవరిస్తారు పైసలు? నువ్వు ఇస్తావా అన్నారు. అప్పుడు నేను అన్నాడు, సరే నేను ఒక 3 lakhs ఇస్తలే అని. ఎందుకంటే ముందు అది వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. నేను ఆ పెద్ద ఆయన మీద గౌరవంతో ఇస్తా అనుకున్నా, కానీ ఆ పెద్దవాడు ఇలాంటి వాడని తెలియదు కదా మనకు. సో మన డబ్బు దగ్గర ఎప్పుడు వెనకపోలేదు. కానీ నేనేమంటున్నా అంటే అపాత్ర దానం, ఇవన్నీ అపాత్ర దానాలు, చేయకూడనటువంటి పనులు ఇవన్నీ. ఇంత చేస్తే ఏమైంది? వీళ్ళు తీస్తారు. మళ్ళీ ఇంకో యాత్రకి వెళ్ళారు, మళ్ళీ దానికి ఇది ఇంకోసారి అట్లాగే తీసుకెళ్లి ఆయన ఏం చేశారు? టోటల్ లోపల యాత్ర క్యాన్సిల్ అయింది. మాకు పూరికి తీసుకెళ్లారు, ఇంకొక ప్రవచనకర్త తీసుకెళ్లి. ఆయన ఏం చేశాడు? అక్కడ పూరికి తీసుకెళ్లిన తర్వాత వీళ్ళందరూ పైలట్ యాత్ర వెళ్ళేసి వచ్చారు. తర్వాత యాత్ర పోస్ట్పోన్ అయింది. పోస్ట్పోన్ అయ్యేసరికి ఏం చేశారు? ఎంతైతే పైలట్ ట్రిప్ కోసం ఖర్చు అయిందో అంత పైసలు మళ్ళీ అందరి దగ్గర ఎక్స్ట్రా పైసలు కట్టించుకున్నారు. మనిషికి ఇంకొక 5,000 4,000 ఎక్కువ ఇవ్వమన్నారు. వాళ్ళు పైలట్ ట్రిప్ వేసి రావడానికి, మన పైసలు తీసుకోవడానికి వాడికి ఏం హక్కు ఉంది? అటు ప్రవచనకర్త ఒక ప్రవచన, ఒక 10 రోజుల ప్రవచనానికి ఆయన ఒక 7-8 లక్షల ముందు పక్కకు పెట్టిన తర్వాతనే మిగతా డబ్బు ఏదైతే ఉంటుందో అది యాత్రకు వాడతాడు. వీళ్ళందరూ ఏ విధంగా దేశ సేవ చేస్తున్నట్టు, ఏ విధంగా ధర్మ సేవ చేస్తున్నట్టు?
కాబట్టి నేనేమంటానంటే మనని మనమే కాపాడుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. శ్రీనివాస్ సార్ని ఉద్ధరించడానికి ప్రవచనాలు అటెండ్ అవ్వద్దు, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి మనది మనం ఆలోచించగలగాలి. మనది మనం ఆలోచించగలగాలి. ఒకసారి తిరుపతి కోసం అని చెప్పేసి ఒక గ్యాంగ్ అంతా, ఒక పారాయణం గ్యాంగ్ అంతా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాడేం చేశాడు, ఒక 600 రూపాయలు 700 రూపాయలు ఇస్తే అందరికి నేను స్పెషల్ దర్శనాలు చేయిస్తా అని చెప్పి పైసలు తీసుకున్నాడు. తీసుకుని అవన్నీ మళ్ళీ అదంతా బోగస్, ఇవన్నీ బోగస్. ఆ డబ్బు బాయే ఇది పోయింది, ఆ డబ్బు పోయింది, ఆ మనిషి ఫ్రాడ్ అని చెప్పి తెలిసింది. ఈ జనాలందరి దగ్గర పైసలు తీసుకున్నారు వీళ్ళు. ఒకటి కాదు అక్రమము, అక్రమాల మీద అక్రమాలు, తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఎన్ని రోజుల పాటు ఈ తప్పుడు దారిలో వెళ్దామో ఆలోచించండి. ఇది ఎవరికి వారు ఆలోచించి వారి పరిణతికి వదిలేయవలసిందే. కానీ నేను చెప్పడం వల్ల కేవలం నేను ఒక ఆలోచనని, ఇందాక అనుకున్నాం కదా, గురువు అనేవాడు ఒక దారి చూపిస్తాడు. ప్రతి ఒక్కడు ఎవరికి వాడు మాత్రమే రియలైజ్ అవ్వాలి. ఇది అందరూ కూడా సత్యాన్ని గుర్తిస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు కిరాతార్జునీయం, మహోన్నతమైనటువంటి సందేశం ద్వారా. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్, శుభరాత్రి, జై శ్రీకృష్ణ. సార్ జై శ్రీకృష్ణ సార్. మానస సరోవరానికి ఏమన్నా ఎప్పుడన్నా మీరు ఏమన్నా ప్లాన్ అట్లా ఏమన్నా అంటుంది సార్? నేనేమంటున్నానంటే యాత్రలు ప్లాన్ చేయడం నాకు పెద్ద కష్టం కాదు. యాత్రలు ఇప్పటికి 100 మందిని, నా ఫ్రెండ్స్ ని, నా గ్రూప్స్ ని అందరితో వెళ్ళాను. కానీ ప్రాబ్లం ఏంటంటే సాధనకి సిద్ధంగా లేని వాళ్ళని తీసుకెళ్తే అక్కడ రిస్క్. ఓకేనా? ఇది మానస సరోవరమే కాదు, ముందు ఒక చిన్న యాత్రకు వెళ్ళాలన్నా కూడా ముందు సాధనకు సిద్ధం లేని వాళ్ళతో అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ ఇది బాలేదు, అది బాలేదు, రూమ్ బాలేదు, రూమ్ లో ఎలకలు ఉన్నాయి, తర్వాత రైలు లోపల టికెట్ దొరకలేదు, నేను పడుకున్న బెర్త్ బాలేదు, ఏ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కాబట్టి అవి ఇప్పటికీ కష్టము. రేపు చూపిస్తాను కదా హిమాలయాస్, వర్రీ అవ్వకండి. లేదంటే ఒకసారి ధ్యానం లోపల మానస సరోవరం కూడా చూపిస్తాను. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్.